పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. అన్ని ఇంటర్వ్యూలలో ఎన్ని నిజాలు చెప్పారో లేదో తెలియదు, కానీ ఈ ఇంటర్వ్యూలో మీరు అన్ని నిజాలు చెప్పబోతున్నారు. ఇప్పుడు అన్ని మీతో మన అన్ని నిజాలే మాట్లాడుకుంటాం. నాకు బాగా గుర్తు, వినోదం ఒక సక్సెస్ మీట్లో మీరు బాగా కన్నీళ్ళు పెట్టుకొని నాకు లైఫ్ ఇచ్చింది ఎస్వి కృష్ణారెడ్డి గారు అని కన్నీళ్ళు పెట్టుకున్నారు. గుర్తు మీరు అప్పుడు ఉన్నారు ఇండస్ట్రీలో? ఎంత వయసు సార్ మీది? అది ఆ విషయాలు తెలవాలంటే ఇండస్ట్రీలో ఉండక్కర్లేదు. మీరు ఉన్నారు మీరు మనలా ఇంటి లాంగ్ జర్నీ ట్రైన్ మీద. మీరు ఆర్టిస్ట్గా అప్పుడు ఒకటి హీరోకి ఒకటి చేశారు. నాకు చేసే ఒక సెక్స్ సినిమా జయలలిత ప్లీజ్ ఆంటీ ఏదో ఉంది. చేయని పని లేదు సార్ మనం. పవన్ కళ్యాణ్ అంటే మీకు ఎందుకు అంత పిచ్చి? అసలు ఎందుకు? కేవలం మీకు సినిమా ఇచ్చాడేనా, లేకపోతే ఇంకా వేరే కారణం? ఎంతోమంది మగాళ్ళు ఉండగా మన నానంటే మనకి ఎందుకు అభిమానం? చెప్పండి అన్నారు గారు, మేము మిమ్మల్ని క్వశ్చన్ ఇచ్చాం. చిన్న ఇండస్ట్రీలో చిన్న టాక్ ఏంటంటే, మీరు ఒక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాల్ని మీరు దగ్గరుండి కొన్ని సాల్వ్ చేశారన్నది ఒక చిన్న విషయం. అది ఆయనకి ఎవరు చేయాలి సార్? దేవుడు కూడా చేయడు, ఆయనకి ఆయనే చేసుకో. ఆయన ఏమనుకుంటున్నారు మీరు? ఆయన సంస్కారం ఎక్కువ సార్. ఆయనకి అది రేర్ పీస్. గాడ్ మేక్ ఏ రేర్ పీస్. చిన్న గ్యాప్ వచ్చిందని గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిందా? నిజంగా రాలేదా? 2 years హీరో కానీ కలవాల. వాస్తవం, అబద్ధంతో చెప్పాలి. ఎందుకు వచ్చింది? ఒక్కోసారి కొంతమంది ఆర్టిస్టులకి హీరోలకి మధ్యలో బండ్ల గణేష్ ఫిట్టింగ్ పెడతాడు అన్నది చూశాను నేను. మీ టీఎన్ఆర్ దాంట్లో ఒక ఆర్టిస్ట్ చెప్తుంటే జాలేసింది నాకు. పాపం అమ్మాయిల స్థాయి ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో కొట్టుకులాడుతున్నారు కదా, వాళ్ళకి వేషాలు అయితే పని జరగదేమి. సచిన్ జోషి, మీరు ఆయనతో ఆషికి 2 రీమేక్ చేశారు. ఆయనతో వచ్చిన విభేదాలు ఏంటి? నా జీవితంలో నాకు తెలిసి నేనేమన్నా అంటే తప్పు చేయటం జరిగితే బతుకొట్టే సార్. ఏంట తప్పు అసలు? సినిమాలో లాభం వస్తుంది సార్. సచిన్ చేస్తే సినిమా తీస్తే అంత పిచ్చాడు బండ్ల గణేష్ అనేవాడు. అంటే ఒక సందర్భంలో ఆయన నయీంతో చెప్పించి నయీంతో కూడా డబ్బులు వసూలు చేయించాడు అన్నది. అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు. బండ్ల గణేష్ రెండో యాంగిలే మీకు ఎవరికి తెలియదు. నాకు నయీంలు భయమేలు నడవ సార్. నాకు చెప్పండి మీ అదర్ యాంగిల్. మా మీద ఏక వాళ్ళదంతే, మమ్మల్ని ఎవరేం చేయలేరు. అంటే ఏంట నమ్మకం? ట్రంప్ను పోయి ఫోటో తీసుకొచ్చి 1 weekలో మీకు ఇవ్వమంటారా? నా స్థాయి, నా స్టామినా అది. అండ్ మీరు ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో మీరు దాటేస్తుంటారు మాటని. అసలు ఈ దీంట్లో చెప్తా అన్నారు కాబట్టి చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్కి మీకు ఇష్యూ ఏంటి? ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టీఎన్ఆర్ కాబట్టి చెప్తున్నా. ఓకే, బాద్షాలో నాకు కొద్దిగా లాస్ వచ్చింది. అండ్ మీ డైరెక్టర్లతో మీ రిలేషన్ ఎలా ఉంది? ఎవరు మీకు బాగా నచ్చిన డైరెక్టర్స్? ఒక డైరెక్టర్తో పనిచేసాను నేను. డైరెక్టర్ ఏడుపు వచ్చేది. ఆ డైరెక్టర్ పేరు చెప్పను, ఎందుకు ఆడు పొట్ట కొట్టడం నాకు ఇష్టం లేదు. ఏడుపు వచ్చేది, అమ్మ ఈడితో సినిమా తీస్తున్నాను నేను. దానికి కర్మ. నైట్ అయితే ముందు తాగటం, డ్రగ్స్ తాగటం, ఎదవా. అట్లాంటి వాడిని భగవంతుడు కూడా లైఫ్ కూడా ఫీల్ అవుతుంటాను నేను. పేరు గొప్ప పేరు, పేరు అసహ్యం. మిమ్మల్ని బాగా మోసం చేసిన హీరో కానీ, మీరు మోసం చేసిన హీరో కానీ, మీరు ఎవరైనా డైరెక్టర్ కానీ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? హీరోలు అంటే నేను ఒక హీరోని మోసం చేసేసాను. అవునా? ఎవరల్లు? రవితేజ. అవునా? ఎలా? రవితేజ అనే ఏదో పొలం కొన్నాను సార్. ఒక రవితేజకి ఒక పొలం ఇచ్చాను నేను. కొన్నాడు నా దగ్గర. ఆయన ప్రేమగా కొనుక్కున్నాడు పొలం. మీరు ఆడియో ఫంక్షన్స్లలో ఇదే కార్యక్రమం మైకి పెట్టి పొగడమే పనిగా పెట్టుకుంటారు ఎందుకు సార్? పొగట్టం అనేది నేను పని పెట్టింది కాదు సార్. దేవుళ్ళే పొగుడతారు. పొద్దున్నే కౌసల్య సుప్రజ రామ పూర్వ ప్రవర్తతే అని వెంకటేశ్వర స్వామి పొగుడతారు. దేవుడినే పొగుడతారు. దేవుళ్ళు లాంటి హీరోలను పొగిడితే తప్పేందని నేను ఫీల్ అవుతాను. ఓకే, ఇంత ఎమోషనల్గా, ఇంత సెన్సిటివ్గా ఇంత మాట్లాడుతున్నారు కదా. కొంతమంది మళ్ళీ నా మీద ఎక్కకండి. కొంతమంది అభిప్రాయం ప్రకారము బండ్ల గణేష్ పైకి వచ్చాడు. తప్పుడు నా కొడుకులు మాట్లాడే తప్పుడు మాటలు మీరు మమ్మల్ని అడగకూడదు అట్లా.
సార్ గణేష్ గారు, వెల్కమ్ టు మై షో. చాలా రోజుల తర్వాత. థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మంచి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. చాలా మీ వెల్కమ్కి చాలా చాలా థ్యాంక్స్. చెప్పడానికండి అతిథి దేవో భవ అంటారు కదా పెద్దలు. ఓకే సార్, అంటే బండ్ల గణేష్ గారు అనగానే ఇంకా అంటే ముఖ్యంగా కనబడేది కాంట్రవర్సీయే. బట్ మీరు అన్ని ఇంటర్వ్యూలలో ఎన్ని నిజాలు చెప్పారో లేదో తెలియదు, కానీ ఈ ఇంటర్వ్యూలో మీరు అన్ని నిజాలు చెప్పబోతున్నారు. పక్కా నేను ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూల్లో నిజాలే చెప్పాను, ఒకటి రెండు అబద్ధాలు చెప్పుండొచ్చు, తర్వాత రిలీజ్ అయ్యాను. ఇంకా ఇప్పుడు అన్ని మీతో మన అన్ని నిజాలే మాట్లాడుకుందాం. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలు జనరల్ కొన్ని క్వశ్చన్స్. అసలు బండ్ల గణేష్ ఎక్కడి వాళ్ళు? షాద్నగర్లో ఉంటారని తెలుసు. బేసిక్ అసలు మీ ప్రాపర్ మీ నేటివ్ ఎక్కడ అండి? నేను పుట్టింది గుంటూరు డిస్టిక్ అండి, పొన్నూరు దగ్గర తెలగాయపాలెం ఒక విలేజ్. ఓకే, మా ప్రాపర్ అది, మా పుట్టుక. ఓకే, నేను ఏజ్ ఆఫ్ 10 months, నా 11 నెలల్లో 1 year లోపు అక్కడి నుంచి మేము కర్ణాటక వెళ్ళిపోయాం. ఓకే, కర్ణాటకలో రాయచూరు డిస్టిక్ సింధనూరు దగ్గర మా ఫాదరు వ్యవసాయం చేయడానికి మా అన్నయ్యని నన్ను తీసుకొని మా మదర్ తల్లితో, అంటే అక్కడ గుంటూరు జిల్లాలో బతకలేక, ఓకే, ఓకే, చిన్న ఫ్యామిలీలు అక్కడ బతకలేక కర్ణాటక వెళ్ళి అక్కడ పత్తి వ్యాపారం చేసేవాడు, పత్తి వ్యవసాయం చేసాం. ఓకే, అక్కడి నుంచి 1983 షాద్నగర్ సెటిల్ అయిపోయాం. ఇప్పుడు మా షాద్నగర్లోనే అంతేగా మా కర్మభూమి అన్నీ మాకు షాద్నగరే ఇంకంతే. అంటే ఏంటి ఒక విధంగా మీరు అక్కడ నుంచి వలస వచ్చిన వాళ్ళు అనుకో. అంతే, వలస వచ్చిన వాళ్ళమే కదా, వలస వచ్చిన వాళ్ళమే షాద్నగర్లో సెటిల్ అయిపోయిన వాళ్ళమే. ఎందుకు ఆ ప్లేస్ పర్టికులర్ సెలెక్ట్ చేసుకున్నారు మీరు? ఇంక మా నాయనకి తెలుసు అది. అప్పుడు ఎందుకు షాద్నగర్ పౌల్ట్రీకి పెడదామని ఇది ఉంది. 1983-84లో మా ఫాదర్ 2000 బర్త్స్తో పౌల్ట్రీ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి అప్పుడు నేను 6th class ఎంత ఉన్నాను. అక్కడ పౌల్ట్రీలో ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ నెంబర్ 1 లాగా. తెలంగాణ స్టేట్లో మేమే నెంబర్ 1 అండి, ఇండియాలో నెంబర్ 2. ఓకే, అవార్డు కూడా తీసుకున్నట్టున్నారు. అవార్డు మేము పౌల్ట్రీలో మేము నెంబర్ 1 సార్. మా ప్రొడక్షన్ కానీ ఏమైనా మా డైలీ మాకు 20 లక్షల గుడ్లు వస్తాయి. ఓకే, తెలంగాణ హైదరాబాద్ స్టేట్లో రోజుకి ఒక 70-80 లక్షల గుడ్లు తింటే 20 లక్షలు మా గుడ్లే హైదరాబాద్ సిటీలో తినే గుడ్లు. స్పెషల్గా మీరు ఓన్ ఫ్యాక్టరీ అండ్ ఓన్ అన్నీ అసలు పౌల్ట్రీలో మాకు మేము ఒక రకంగా లేయర్లో వీఆర్ డిక్టేటర్స్. ఓకే, హైదరాబాద్లో మేము శాసిస్తాం రేటు కానీ ఏమైనా కానీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అండ్ మీ ఎడ్యుకేషన్ ఏంటి? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యా సార్. అవునా? అంటే ఎడ్యుకేషన్ చాలా పూరా లేదా? అసలు చదువు వచ్చేది కదా, మరి ఏం చేయమంటారు. 6th, 7th, 8th అప్పటి నుంచే షాద్నగర్లో ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్లో అప్పుడు ప్రతి ఘటన సినిమాలు ఆడుతుండేది. అప్పుడు దీపక్ థియేటర్ అని ఒకటి ఉండేది, కాచిగూడలో కుమార్ థియేటర్ అని ఒకటి ఉండేది. షాద్నగర్లో ట్రైన్ ఎక్కేవాళ్ళం దొంగతనంగా, దిగేవాళ్ళం. సినిమా అక్కడ ఒక పాన్ షాప్లో బ్యాగ్ ఇచ్చేవాళ్ళని, వచ్చి సినిమాలు 2-3 చూసి సాయంత్రం టైంకి ఇంటికి వెళ్ళిపోయి స్కూల్ నుంచి వెళ్ళినట్టు ఇంటికి వెళ్ళేవాళ్ళం. చదువు ఏం వస్తుంది ఇంకా అది. ఇప్పుడేంటి మరి ఆ మిస్సింగ్ అంతా పిల్లల మీద చూపిస్తున్నారా? పిల్లలు ట్విన్స్ అని విన్నాను. అవును, నాకు 2 పాపలు 1 బాబు అండి. 2 పాపలు? 2 బాబులు 1 పాప. 2 బాబులు ట్విన్స్. వాళ్ళని బాగా చదివిస్తున్నట్టున్నారు. బాగా చదువుతారు సార్ వాళ్ళు. వాళ్ళు బ్రహ్మాండ స్కూల్ ఒక్కరిజిలో చదువుతారు, వాళ్ళు బాగా చదువుతారు వాళ్ళు. ఓకే, ఓకే. అండ్ ఆర్టిస్ట్ కంటే మీరు ఆర్టిస్ట్గా అయ్యే కంటే ముందు మీరు మేనేజర్గా చేసినట్టున్నారు. నేను బేసిక్గా 10th class అయిపోయినాక హైదరాబాద్ వచ్చా సార్. ఏజ్ ఆఫ్ 15, నా 15 సంవత్సరం. 10th వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యా. ఓకే, 1 year. ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఓకే, స్టూడెంట్ ఇంటర్వ్యూ అయిపోయినాక యాడ్లో మీది ఎప్పుడు ఫోటో కనబడదు? ఎవరో శ్రీకాంత్ గారు, శివాజీ రాజా గారు వీళ్ళందరూ కనబడదు, మీ ఫోటో ఎప్పుడు కనబడదు? వాళ్ళకి మన ఎదుగుదల గుర్తించలేదేమో ఇంకా. అది మన తప్పు కాదు. నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ నేను. ఓకే, తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయిపోయినాక మళ్ళీ పోయి ఇంటర్మీడియట్ చేశా షాద్నగర్. మరీ చిన్నపిల్లోడరా నువ్వేంద్ర నాయన అన్నారు. పోయి ఇంటర్మీడియట్ చేస్తే అన్నీ ఫెయిల్ అయ్యా, అన్నీ ఫెయిల్, ఇంక్లూడింగ్ తెలుగు. ఒక కామర్స్ ఏదో ఒక దాంట్లో పాస్ అయ్యా. ఇది అయ్యే పని కాదురా అని చెప్పి మళ్ళీ వచ్చి ప్రొడక్షన్ మేనేజర్గా జాయిన్ అవుతాం. ఇండస్ట్రీలోనే ఉండాలి. నాకు ఫ్రెండ్ ఉన్నాడు రమేష్ రెడ్డి అని. ఓకే, చిన్న చిన్న వేషాలు వేసాడు, ఇప్పుడు కూడా నా ఫ్రెండే. ఓకే, రమేష్ రెడ్డి ఇద్దరం కలిసి మేము అందరం రూమ్లో ఉండేవాళ్ళం యూసఫ్గూడలో. నేను రమేష్ రెడ్డి, వినోద్ బాలా అని మేమందరం కలిసి రూమ్లో రూమ్మేట్స్ మేమందరం. తర్వాత అట్లా జీవితం స్టార్ట్ అయిపోయింది. మేనేజర్గా స్టార్ట్ చేశాను. తర్వాత సిఎల్ నర్సారెడ్డి గారి దగ్గర, కేఎస్ రామారావు దగ్గర, అదే క్రియేటివ్ కౌన్సిల్ అందరి దగ్గర వర్క్ చేశా. ఓకే, వర్క్ చేయడం వాళ్ళని డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా, నేను తీసుకునేవాడిని కాదు. వర్క్ చేసి ఇండస్ట్రీలో ఉండాలి. ఎక్స్పీరియన్స్ పని చేసేవాడిని అంతే. ఓకే, అంతే కదా ఎక్స్పీరియన్స్.
అంటే మీరంతా ఒక రేంజ్ అంటే ఏమంటారు ఫైనాన్షియల్గా ఒక రేంజ్ చూసిన వాళ్ళు అంటే అంతకుముందే మేనేజర్గా జాయిన్ కాకముందే మీరు ఒక కమర్షియల్ ఫైనాన్షియల్గా బాగా మేము ఎప్పుడు ఫైనాన్షియల్గా నేను ఇబ్బంది పడింది లేదు సార్. బాగా మంచి వెల్ సెటిల్ అంటే ఎబో యావరేజ్ ఫ్యామిలీ. మా నాయన అప్పుడే వచ్చి నాకు రూమ్కి వచ్చి 2000 1000 ఇచ్చిపోయేవాడు పాపం. ఓకే ఓకే. 1000 నేనే ఇంటికాడ డబ్బులు తీసుకునేది ఏందా అనుకునేవాడిని. నేను ఇంటికాడ డబ్బులు తీసుకోవద్దు అనుకునేవాడిని. ఓకే. అట్లాగే మా నాన్న వచ్చి పాపం ఇచ్చిపోతూ ఉండేవాడు. మా నాన్న బాధ అనిపించేది నాకు, మా నాన్న దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను అయిందని. నేను ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ నుంచి ఎప్పుడు షాద్నగర్ నుంచి నేను డబ్బు తెచ్చుకోవటం లేదు. అట్లాగే సినిమా తీసే రోజు ఫస్ట్ రోజు ఒట్టు పెట్టుకున్నా, షాద్నగర్కి ఇన్కమింగ్ ఉంటుంది కానీ అవుట్ గోయింగ్ ఉండకూడదురా అమ్మ అని ఒట్టు పెట్టుకున్నా మా అమ్మ నాయన మీద. వెరీ గుడ్. మా ఊరికి డబ్బులు పంపించాలి కానీ తెచ్చుకోవద్దు నేను హైదరాబాద్. అందుకని నేను హైదరాబాద్ ఒక రూపాయి దాన్ని, ఓకే. ఇక్కడ వస్తే ఏదో షాద్నగర్ పంపిస్తాం అంతే. మా జీవితం షాద్నగరే కాబట్టి. గుడ్. నేను అనేది అంత ఫైనాన్షియల్ బాగా చూసిన వాళ్ళు అంత ఎంత కొంత చూసిన వాళ్ళు ఇక్కడ మేనేజర్ కంటే మీకు చిన్న చిన్న అవమానాలు ఉంటాయి కదా, ఎలాంటివి జరిగాయి? అన్నీ కేఎస్ రామారావు గారికి బీపీ ఎక్కువ, అరుస్తుండేవాడు, భయపెడుతుండేవాడు. అయినా మనం ఇండస్ట్రీలోనే ఉండాలి. సినిమా అంటే పిచ్చి, సినిమా అంటే ఫ్యాషన్, సినిమా అనేది తప్ప ఇంకోటి ఏం లేదు. ఇక షాద్నగర్లో అందరికీ అప్పుడు ఇన్స్టిట్యూట్లో జాయిన్ కాలే, నాగేశ్వరరావు కొడుకు బండ నాగేశ్వరరావు కొడుకు సినిమా యాక్టర్ అంటారా అనేది మా వాళ్ళని మా కొద్దిగా ఎక్కిరింపులు. ఈడు పోయి హీరో అవుతాడా, యాక్టర్ అవుతాడా, అది అవుతాడా, ఇది అవుతాడని. ఒకరోజు ఉండలేనని షాద్నగర్ వెళ్ళిపోయినాక మా అమ్మ తెల్లారి నైట్ ఏమలేదు పాపం. అప్పుడు పోయి గౌలిగూడ పోయి బస్సు ఎక్కేది. గౌలిగూడ పోయి బస్సు ఎక్కితే షాద్నగర్ దిగేది. ఇంటికి పోతే పాపం మా నాన్న స్కూటర్ మీద వచ్చి తీసుకుని పోయేవాడు. నేను పోనమ్మా షాద్నగర్ హైదరాబాద్, ఇంకా అమ్మాట ఎవరి దగ్గర అన్ని పనులు నేను చేయను, మన ఇంటికాడ ఏదైనా చేస్తా అది అంటే. పొద్దున్నే మా నాన్న లేచి మా అమ్మ లేచి ఏమైనా కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. మా నాన్నకి సినిమాలు అంటే పాపం ఇష్టం, చాలా ప్రేమ. మా అన్న వీళ్ళందరూ నన్ను మా అన్నయ్య కొడుకులా చూసాడు. నాకు మా అన్నకు 1.5 year గ్యాప్. అవును. తమ్ముళ్ళ చూడు ఇప్పుడు వాడు కొడుకులాగా, ఇద్దరు ఒరేవారు అనుకుంటాం అట్లా. వెళ్ళాలరా అన్నారు. సరే వచ్చే దీని అంత చూద్దాంలే అని వచ్చాను. వచ్చినాక కృష్ణారెడ్డి గారు, శ్రీకాంత్, నేను వినోదం అంతకుముందు మేము ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ కదా శ్రీకాంత్, అక్కడి నుంచి మేము ఫ్రెండ్స్. శ్రీకాంత్ ద్వారా కృష్ణారెడ్డి గారు, వజ్రం సినిమాకి నేను మేనేజర్ని. అవునా? ఓకే. వజ్రం సినిమాకి మేనేజర్ అప్పుడు కొద్దిగా కృష్ణారెడ్డి గారితో పరిచయం. తర్వాత శ్రీకాంత్ నేను ఫ్రెండ్స్ అవటం, మేమందరం కలిసి అంటే వినోదంలో అవకాశం ఇచ్చారు. దివాకర్ బాబు గారు రైటర్ ఉండేవారు. ఆయనకు ఒక రోజు నేను ఇన్స్టిట్యూట్లో మైమ్లో ది బెస్ట్ స్టూడెంట్ నేను. ఒకరోజు మైమ్ చేసి చూపించాను అక్కడ గెస్ట్ హౌస్లో. అమ్మ నువ్వేం రాయా అంటే నేను ఇన్స్టిట్యూట్ సార్ అని చెప్పా. దివాకర్ బాబు గారు కృష్ణారెడ్డి గారు రికమెండ్ చేయటం, వినోదం సినిమా అవకాశం ఇచ్చారు. ఓకే ఓకే. అచ్చా, అలా వచ్చింది. అంతే అంతే. కృష్ణారెడ్డి, దివాకర్ బాబు గారు రికమెండ్ చేశారు. అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు చూశారు. కృష్ణారెడ్డి గారు పాపం ఆయన. నాకు బాగా గుర్తు, వినోదం ఒక సక్సెస్ మీట్లో మీరు బాగా కన్నీళ్ళు పెట్టుకొని నాకు లైఫ్ ఇచ్చింది ఎస్వి కృష్ణారెడ్డి గారు అని కన్నీళ్ళు పెట్టుకున్నారు. గుర్తు. మీరు అప్పుడు ఉన్నారు ఇండస్ట్రీలో? ఎంత వయసు సార్ మీది? నా కృష్ణారెడ్డి గారే కదా సార్. మరి అంతకుముందు ప్రొడక్షన్ మేనేజర్ అంటే నా స్థాయికి తగ్గ పని కాదు. నేను అంత నా మనసుకు తెలుసు నేనేందో. ఓకే. ఆర్టిస్ట్ అవుదామని ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అయ్యాను. కృష్ణారెడ్డి గారు ఇచ్చారు నాకు. తర్వాత 2-3 సినిమాలు, కొన్ని సినిమాలు ఎంకరేజ్ చేసి వాళ్ళు యాక్షన్ ఇచ్చారు. కృష్ణారెడ్డి గారు నన్ను ఒక రకంగా చెప్పాలంటే ఒక తమ్ముళ్ళ చూసేవాడు సార్ నన్ను. అదే ఆ విషయాలు తెలాలంటే ఇండస్ట్రీలో ఉండక్కర్లేదుగా, బయట ప్రేక్షకులు కూడా చూస్తారు కదా. మీరు ఉన్నారు అర్థమైపోయింది. మీరు మనలాంటి లాంగ్ జర్నీ ట్రైన్ మీద. ఓకే. నేను అనేది నా క్వశ్చన్ ఏంటంటే, అంత బాగా అంటే అప్పుడు ఎట్లా మాట్లాడారంటే అసలు నా తండ్రి గురువు అన్నీ ఈయనే, నాకు నా జీవితం ఇచ్చిన గురువు అన్నట్టు మాట్లాడారు. అంటే మీరు ఒక టైంలో ఇప్పుడు ఒక టాప్ ప్రొడ్యూసర్ మీరు, ఆయన ఒక టైంలో కొంచెం డౌన్ఫాల్ అయిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మరి అలాంటి వ్యక్తికి మీరు బ్రేక్ ఇద్దాం. ఈరోజు కూడా చెప్తున్నా మీకు, ఈరోజు కూడా కొన్ని లక్షల మంది ముందున్న ఎక్కడున్న కృష్ణారెడ్డి గారు కనపడితే ఫస్ట్ వెళ్ళి నేను కాళ్ళు దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటా అని నేను చెప్పా. గురుగారు నాకు ఒకటే కోరిక, నా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్లో మీ డైరెక్షన్లో ఒక సినిమా తీయాలి సార్. ఓకే. నేను రెగ్యులర్ టచ్లో ఉంటా. ఆయన పాపం చేద్దాం అంటున్నారు. నేను ఒక మంచి రీమేక్ కోసం చూస్తున్నాను సార్. ఓకే. నాకు కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో నా బ్యానర్లో ఉంటూ నాకు గౌరవం. ఆయనకి నేనేం హెల్ప్ చేయటం కాదు, నాకు గౌరవం. ఓకే. నేను సన్నాఫ్ బండ్ల నాగేశ్వరరావు ఎట్లా చెప్పుకోవాలో గణేష్ కృష్ణారెడ్డి గారు మనిషి అని చెప్పుకోవాలి. నాకు అది ఆయన అంటే ఆయన అంత గొప్ప మనిషి ఆయన. గుడ్. అందుకోసం ఆయనకి నా బ్యానర్లో తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా. డైరెక్ట్గా డైరెక్షన్లో నాకు గౌరవం. ఆయన దర్శకత్వం పక్కన నిర్మాతగా నా పేరు బట్ట నాకు గౌరవం. నాకు ఆయన ప్రోడక్ట్ని నేను ఆయనతో సినిమా చేసే స్థాయి అంటే అంతకంటే అచీవ్మెంట్ ఏందండి లైఫ్లో. నాకు అది ఉంది, అది జరుగుతుంది. అది గుడ్.
మరి అండ్ మీ ఇంట్లో నేను రాగానే చూశాను రామనాయుడు గారి ఫోటో ఉంది. ఏంటి ఆయన మీద స్పెషల్ రెస్పెక్ట్? రామానాయుడు గారు అంటే సార్ నంబర్ 1. ఆయన నాకు రోల్ మోడల్ సార్. ఓకే. ఆయన పిల్లల్లాగా నా పిల్లల్ని నేను చేయాలని, ఆయనలాగా నేను స్టూడియో కట్టాలని, ఆయనలాగా సినిమాలు తీయాలని. ఇంకో విషయం చెప్తున్నా, ప్రేమ ఖైదీ అని ఒక సినిమా మా ఇన్స్టిట్యూట్ అయిపోయిన టైంలో ప్రేమ ఖైదీ అని ఒక సినిమా వచ్చింది ఈవీ గారి డైరెక్షన్లో. నేను పూరి జగన్నాథ్ గారు, పూరి, మేమందరం ఆ సినిమా జూనియర్ ఆర్టిస్టులుగా వెళ్ళాం. ఓకే. జూనియర్ ఆర్టిస్టులుగా పూరి గారు పూరి మేమందరం ఇన్స్టిట్యూటే కదా. సార్ మా చరిత్ర ఈరోజు గొప్ప సార్. మేమందరం గతంలో కృష్ణానగర్, యూసఫ్గూడ బస్తీల్లో తిరిగి బస్సులు ఎక్కి సత్యం థియేటర్లో సినిమాలు చూసి, ఎక్కడ సికింద్రాబాద్ నుంచి మన యూసఫ్గూడ దగ్గర నడుచుకుంటూ వచ్చి, రవీంద్ర భారతి దగ్గర నుంచి యూసఫ్గూడ దగ్గర నడుచుకుంటూ వచ్చి పడుకున్న రోజులు మాకు అన్నీ తెలుసు. మేమందరం ఫ్రెండ్స్ని. ఇలా ఎవడ దృష్టి వాడు బైక్ వచ్చి అందరూ హ్యాపీ. రానాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని చూసి కూడా మనం ఏం చేస్తాం, ఎవడ ఫేట్ ఆడతారు అనుకుంటాం. మేమందరం జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తే ఆ రోజుల్లో నాకు ఆయన 1150 రూపాయలు ఇచ్చారు నాకు. ఫస్ట్ నా జీవితంలో నేను సంపాదించిన డబ్బులు రామానాయుడు గారి డబ్బు. 1150 రూపాయలు నా జీవితంలో మా ఏజ్ ఆఫ్ 16. ఓకే. 1150 రూపాయలు సంపాదించా. పట్టుకున్నా. రామానాయుడు గెస్ట్ హౌస్లో డబ్బులు ఇచ్చారు. జోబులో పెట్టుకొని డైరెక్ట్ 9Y బస్సు ఎక్కి కోటీలో దిగి, యాబిడ్స్లో దిగి, చర్మా షాప్కి వెళ్ళి ఒక 2 షర్ట్లు 2 ప్యాంట్లు కొన్నా. ఓకే. ఇంకా 750 మిగిలినాయి. అక్కడి నుంచి వైభవ్ అని షాప్ ఉండేది కోటిలో, తెలుసా మీకు? వైభవ్ షాప్కి వెళ్ళి ఒక చీర కొన్నాక 400 రూపాయలు 500 మిగిలినాయి. 400 300 మిగిలినాయి. వెళ్ళి గౌలిగూడ వెళ్ళి బస్సు ఎక్కి షాద్నగర్ వెళ్ళా. మా అమ్మకి చీర ఇచ్చా, ఈ బట్టలు నేను కొనుక్కున్నానని చెప్పాను. చర్మాసి 400. నాకు రామానాయుడు గారు అంటే అంత ఇష్టం. ఆయన 2 రోజుల్లో చనిపోతాడన్నా కూడా టెంపర్ సినిమా అన్ని అక్కడ సురేష్లో చేస్తే, ఎరా జాగ్రత్త, బాబుతో బాగుండ్రా, బాబుతో బాగుండ్రా, బాగుంటే వెంకటేష్ బాబు గారు, సురేష్ బాబు, బాబుతో బాగుండ్రా, బాబుతోనే ఉంటుండ్రా, అట్లా చెప్తూ ఉండేవాడు. నాకు ఎందుకు నాయుడు గారు అంటే ఇష్టం. అందుకని ఆయన ఫోటో ఇప్పుడు మా ఇంట్లో ఆయన చూస్తుంటాయి ఇప్పుడు. ప్లస్ మా ఫాదర్కి నాయుడు గారు అంటే పిచ్చి. ఎందుకంటే మా ఫాదర్ చిన్నప్పుడు నాయుడు గారు మా ఊరు వచ్చేదంట. మా నాన్న మా వయసప్పుడు నాయుడు గారు మా వడ్లు వ్యాపారం చేస్తాం మా దగ్గరికి వచ్చేదంట. ఆ ఏరియాలో మా నాన్న మా నేటివ్ ప్లేస్ ఏరియాలో రామానాయుడు గారు అంటే ఒక దేవుళ్ళలాగా. అది కొంచెం లోపల ఉంటాం. అది రామానాయుడు గారి మీద మోసం, అంతే ప్రేమ నాకు. ఫ్రెండ్షిప్కి బాగా వాల్యూ ఇస్తారా? ఫ్రెండ్స్ అంటే నేను వాల్యూ, నాకు పెద్ద ఫ్రెండ్స్ ఎవరున్నారు సార్? నాకు బయట ఫ్రెండ్స్ ఎక్కువ సార్ సినిమాల కంటే. నాకు నా ఫ్రెండ్స్ అందరూ నా అదృష్టం ఏంటంటే నాకు హెల్ప్ చేసేవాళ్ళగా నేను ఎవరికి హెల్ప్ చేసే పొజిషన్లో లేరు. అది. ఓకే. అండ్ మీరు ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు నాకు తెలిసి రెగ్యులర్గా మీ బ్యాచ్, కమెడియన్ బ్యాచ్ ఎవరంటే వేణుమాధవ్, లేకపోతే తిరుపతి ప్రకాష్, లేకపోతే ఉత్తేజ్, ఇదే మీరు గణేష్ గారు. ఏ ఫ్రెండ్ హీరో ఫ్రెండ్స్ అంటే మీరే ఇంకా బ్యాచ్. ఇంకా వేరే వాళ్ళు కనబడేది. అలాంటి అంటే మీ రెగ్యులర్గా ఆ వేణుమాధవ్తో కావచ్చు, ఇంకెవరితో కావచ్చు, రెగ్యులర్గా మీ ఫ్రెండ్షిప్ ఏర్పడేది కదా. బట్ మీరు ప్రొడ్యూసర్ అయ్యాక వాళ్ళలో ఒక్కరు కూడా మీ సినిమాలలో ఎప్పుడు కనబడలేదు. ఎందుకు? మంచి పాయింట్ అడిగారు సార్. అవకాశం రాలేదేమో. నిజంగానే నేను అనుకున్నాను తిరుపతి ప్రకాష్ అనేవాడికి వేషాలు ఇవ్వాలనుకునేది 2-3 సినిమాలు ట్రై చేశా. వేణుమాధవ్ ఆల్రెడీ బాగానే సెటిల్ అయిపోయాడు కదండి. తిరుపతి ప్రకాష్ అనేవాడికి లైఫ్ ఇవ్వాలరా, వేషాలు ఇవ్వాలనుకునేది కుదరలా. ఈసారి చేస్తా సార్ తప్పకుండా. నాకు అది ఒకటి ఉంది. ఈ ఉత్తేజ్ వాళ్ళు అంటే నాకు పెద్ద ఫ్రెండ్ ఏం కాదు. ఉత్తేజ్ వాళ్ళంతా నాకంటే సీనియర్స్ వాళ్ళు. కానీ తిరుపతి ప్రకాష్, వేణుమాధవ్ నేను బాగుండేవాళ్ళని. మేమందరం ఉత్తేజ్ ఇప్పుడు అన్నానే పిలిచేవాడిని. ఉత్తేజ్ మేము ఇన్స్టిట్యూట్కి వచ్చేటట్టుగా ఉత్తేజ్ మాకంటే అప్పటికెప్పుడు కళ్ళు టైం నుంచి ఉన్నాడు. అప్పటి నుంచి ఉత్తేజ్ మాకంటే సెన్సిటివ్. కానీ అలా చేయాలి సార్, చేస్తాను నేను. వెరీ గుడ్. ఈ విషయంలో నేను మీకు క్షమాపణ చెప్తున్నా, మీ ద్వారా వాళ్ళకి కూడా. అంటే మీరు స్పెషల్గా మీ లైఫ్లో స్పెషల్ ఫ్రెండ్స్, స్పెషల్ ఫ్రెండ్షిప్ ఏదైనా ఉందా? వీళ్ళు కాకుండా పర్సనల్గా కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు. సినిమా ఇండస్ట్రీలో నాకు పెద్ద ఫ్రెండ్స్ అంటే హలో ఫ్రెండ్స్ అని సార్. నాకు గుండె నిప్పి ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓకే. నాకు ఇండస్ట్రీలో నాకు మోరల్గా సపోర్ట్ చేసింది నాకు ఒక 5 ఉన్నారు సార్. కొంచెం పవన్ కళ్యాణ్ ఆయన పక్కన పెడదాం, ఆయన దగ్గర తర్వాత వద్దాం. ఓకే. బయట ఆడ కొంచెం అట్లా. ఒక ఆయన ఇక్కడ నారాయణగూడలో ఉంటాడు, జయంత్ అని ఒక ఆయన. నా ప్రతి ఆడియో ఫంక్షన్కి వస్తుంటాడు. ఓకే. ఆయన వైశాస్ ఆయన కూడా. ఒక ముస్లిం ఆయన ఉంటాడు ఓల్డ్ సిటీలో, హమీద్ బాయ్ అని, ఆయన కూడా. వీళ్ళిద్దరూ ప్లస్ నాకు సొంత బ్రదర్ అంటే ఎక్కువ. నా బ్రదరు మా అన్నయ్య ఎట్లో నాకు అట్లా. రంజిత్ రెడ్డి అని SR గ్రూప్ హ్యాచరీస్, ఓకే. ఆయన
ఇంక సొంత తమ్ముడు కూడా ఎవడో అట్లా చేయడము, సొంత అన్నదమ్ముడు కూడా అట్లా ఉంటారు, మేము అట్లా ఉంటాం. ఈరోజు నేను ఈ లాస్ట్ 2 years 3 years నుంచి కూడా మేము ఇట్లా మా పౌల్ట్రీ ఇండస్ట్రీ లాస్ట్ 3 years కొంచెం బాగా ఓకే హ్యూజ్ లాసెస్ ఉన్నాయి అంతే ఇండస్ట్రీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. ఇట్లాంటి టైంలో కూడా మనం తట్టుకొని ఇంత బాగా మనం చేసుకొచ్చామంటే బికాస్ ఆఫ్ రంజిత్ రెడ్డి అండి. ఓకే ఒక రకంగా నాకు సొంత బ్రదర్ అనుకోండి. ప్రతి విషయం మేము ఇద్దరం మాట్లాడుకుంటాం. ఓకే ఈ ఇండస్ట్రీ పరంగా వస్తే నన్ను ముందు నుంచి ఎంకరేజ్ చేసి నేను ఉన్నారా నడిపించింది మా ఫైనాన్షియల్ సత్యరంగయ్య అని మీ పేరు అయినా ఉంటారు. సత్యరంగయ్య ఆయనండి. సినిమాల్లో నాకేమన్నా నా కోసం అల్లు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి మా గణేష్ డేట్లు బన్నీ డేట్లు నేనున్నా అని చెప్పి నన్ను ముందు నుంచి ఎంకరేజ్ చేసుకొచ్చాడు ఆయన. అట్లాగే సినిమా ఇండస్ట్రీలో నాకు మనసు బాగా బాధ అనిపించి అమ్మ చిరాకు అనిపించి ఏంద్రా ఇది అనిపిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తాను. గురుగారు డైరెక్టర్ గారు ఇది ప్లాన్ ఏంటంటే ఆయన దగ్గర 1 గంట కూర్చుంటే మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోద్ది, మొత్తం మళ్ళీ మన మీద మనకి కసి వస్తుంది, మళ్ళీ మనం పని చేసుకుని ఉంటాం. అది ఏంటి ఆయనతో అంత రిలేషన్ మీకు అంటే ఎట్లా ఏర్పడ్డది? త్రివిక్రమ్ గారు నా ఫస్ట్ ఆయనతో సినిమా చేద్దామని ఎప్పటి నుంచో జరుగుతున్నా. మా తీన్మార్క్ డైలాగ్ రైటర్ ఆయన. తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయినాక పాపం గబ్బర్ సింగ్ సినిమాని తీన్మార్ అప్పుడు నేనే కొనటం జరిగింది దబాంగ్ని. హీరో గారు సొంతంగా చేస్తారా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద అని చెప్పారు. చేసుకోండి బాబు మొత్తం నేను ప్రొడక్షన్ చేసి పెడతానని చెప్పారు. అయినాక ఆ ఫ్లాప్ అయిన ఆ జర్నీలో హీరో గారు నాకు ఇద్దామని మెంటల్గా ఫిక్స్ అయ్యారు, గణేష్కి ఇద్దామని. త్రివిక్రమ్ గారు కూడా వెళ్ళి ఈ సినిమా గణేష్ చేస్తే బాగుంటుందని చెప్పి నా కోసం సెట్ చేసి గబ్బర్ సింగ్ అనే సినిమా ఇవాళ రూపురేఖలు దిద్దుకోవడానికి పవన్ కళ్యాణ్ గారితో పాటు త్రివిక్రమ్ గారు కూడా అంత ముఖ్యం. అంటే అది నా జీవితాన్ని నేను మార్చిన సినిమా కదా సార్. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే త్రివిక్రమ్ గారు అన్న, పవన్ కళ్యాణ్ గారు అంటే త్రివిక్రమ్ గారు అంటే నాకు ఒక బుక్ లాంటాడు. ఆయన ప్రతి విషయంలో ఆయనతో నాకు పర్సనల్ డీప్ ఉంటే ఆయనతో మాట్లాడుతుంటాను. తీన్మార్ సినిమాకి త్రివిక్రమ్ గారు పర్ఫెక్ట్గా పూర్తి స్థాయిలో వర్క్ చేశారండి, లేదంటే కొంచెం ఆయన వేరే ప్రాజెక్టులో బిజీ ఉండడం వల్ల దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు అన్నది ఒక టాక్. నిజమేనా? ఎంతవరకు? ఏం లేదు, బ్రహ్మాండంగా రాసి పెట్టారు. ఆ సినిమాలో ఈ కర్ణుడి సాగు 100 కాండాలని కానీ పాపం త్రివిక్రమ్ గారు కానీ కథలు ఎవరు లేదు, టైం లేక దాని మీద కొంచెం ఇంకా మనసు పెట్టలేదు. చూసారు ఆయన పాపం ఆయన అన్నీ చేశారు సార్. ఆ సినిమా ఏమో ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు సార్. ఆ సినిమా ఎందుకు ఆడలేదు నాకు గబ్బర్ సింగ్ కంటే అదే నచ్చింది ఎక్కువ. మరి ఏందో నా కర్మ. నాకు ఇప్పటికి కూడా సరే ఇప్పుడు కూడా మీరు సినిమా చూడండి, పిండేస్తుంది గుండె. ఎందుకు ఆడలేదు మన చేతిలో ఏముండదేమో అని అనిపించింది. గబ్బర్ సింగ్ తర్వాత ఆ సినిమా పడి ఉంటే హిట్ అయ్యేదేమో. ఇప్పుడు రిలీజ్ చేసిన తను సరిగ్గా ఎడిటింగ్ చేస్తే విక్రమ్ గారితో చేస్తే మళ్ళీ సూపర్ హిట్ అయ్యేది, డౌట్ లేదు. ఓకే ఇంతే మర్చిపోయాను, కుటుంబం గురించి మాట్లాడడంలో మర్చిపోయాను. మీది ఉమ్మడి కుటుంబం, ఇప్పటికీ మీరు నాకు తెలిసి కలిసే ఉంటారు కదా? బ్రదర్స్ ఒకటే బ్రదర్. అదే బ్రదర్స్ అంటే మీరిద్దరు, అండ్ సిస్టర్స్ ఏం లేరు. సో చెప్పండి, ఉమ్మడి కుటుంబంలో ఉన్న గొప్పతనం ఏంటి? మీరు దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎలా ఇప్పుడున్న యూత్కి మీరు అది ఎలా మెసేజ్ ఇస్తారు? ఎప్పుడు మా అన్నకి నాకు నీది నాదని రాలేదు సార్ ఇప్పటివరకు, రాదు కూడా ఏమో. అట్లా శివబాబు బండ్ల అనే మావాడు, అవును, ఇప్పటివరకు మా ఇద్దరికి రాలేదు అది, రాదు కూడా ఏమో. ఎందుకంటే ఇక మా పెద్దదానికి మా అన్న బిడ్డకి పెళ్లి కూడా చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు చేస్తాం కాబట్టి మాకు ఇక రాదు. ఇక మేము అందరూ అనుకుంటారు నీది నాది, అట్లా మా ఇద్దరి మధ్యలో ఉండదు మాకు. మేము అట్లా మా అమ్మ నాన్న మమ్మల్ని అట్లా పెంచారండి. ఓకే పిల్లలు కూడా అలాగే అనుకుంటున్నాం. మన చేతులు ఏమని సార్, మనం ప్లాన్ వేస్తే భగవంతుడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మన చేతులు ఏమని చెప్పండి. మనం ప్లాన్ వేసుకుని వెళ్తాం, దారిలో యాక్సిడెంట్ అయ్యిందంటే షాద్నగర్ పోవాలని బయలుదేరుతాం, దారిలో యాక్సిడెంట్ అయితే మన చేతిలో లేదు కదా. మన ప్లాన్ అయితే కరెక్ట్గానే ఉంది, మరి భగవంతుడు యాక్సిడెంట్ కాకుండా చూడాలి. మీ ఎడ్యుకేషన్ ఇంటర్ ఫెయిల్ అన్నారు కదా, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నార్త్ నుంచి ఆర్టిస్టులు వస్తారు, హీరోయిన్, విలన్స్, లేకపోతే ఇంకా అదర్. మీరు ఢిల్లీ కూడా రెగ్యులర్గా వెళ్తుంటారు, మీరు ఎట్లా? నేను ఇంగ్లీష్ హిందీ బ్రహ్మాండంగా మాట్లాడతాను సార్. అవునా? ఓకే, అడుగుతున్నాను. నా బాధను వాళ్ళకి అర్థం చేసుకుంటారు. ఇది ఇంగ్లీష్ సాధనాలకు తెలిసినాక నాతో మాట్లాడతారు. కంటెంట్ అర్థం, నా బాధ అర్థం అవుద్ది, కంటెంట్ ఎందుకు. ఈ ఫుల్ బట్టలు ఏమైనా తప్పులు ఉండొచ్చు కానీ నా బాధ వాళ్ళకి అర్థమైపోద్ది. కాజల్ గిజల్ అందరినీ ఎవరినైనా హీరోయిన్ ఇంగ్లీష్లో వాయించిపోతుంది వాడిని. ఫుల్ మీద కామెడీ చేస్తుంటారా? కామెడీ వర్క్ ప్రొడక్షన్ చేసేటప్పుడు కామెడీ లేదు సార్.
కామెడీ అనేది భాష మీద. సినిమా స్టార్ట్ అయ్యేదాకా డైరెక్టర్ని హీరోని నా ఫ్రెండ్స్లా చూస్తా. సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి ఎనిమిదిలా చూస్తా. ఎందుకంటే నా సినిమా నేను దెబ్బ కొడతారా అని నా మనసులో అట్లా, అమ్మో వీళ్ళు ఏం చేస్తున్నారు చూడాలని. సినిమా అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు, ఎందుకంటే సినిమా అనే ప్రాణం సార్ అక్కడ. మమ్మల్ని బతికిచ్చేది సినిమా కాబట్టి సినిమా తర్వాత ఏదైనా. కానీ మీరు సినిమా ప్రొడక్షన్, మీరు ఒక ప్రొడ్యూసర్ అంటే మీరు ఒక జస్ట్ ఏమంటారు కాంబినేషన్ సెట్ చేసే ఒక పర్సన్గా అయ్యారు, కానీ సబ్జెక్ట్ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవుతారా? తప్పకుండా అవుతా సార్, తప్పకుండా అవుతా. ఇప్పుడు దిల్ రాజు గారు లాగానో వాళ్ళ అంతా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారా? నాకు బేసిక్గా ఏంటంటే సార్, రాజు వాళ్ళందరూ ఏమో సినిమాలు ఒకటే చేస్తారు. ఓకే ఓకే. నాకు ఆయన కూడా ఉన్నాయిగా రియల్ ఎస్టేట్స్, ఆటోమొబైల్స్ ఇవన్నీ వాళ్ళ బ్రదర్లు. నాకు 4 వ్యాపకాలు. నాకు నెంబర్ 2 ఏంటంటే సినిమాలు, చిన్న సినిమాలు తీయాలని ముందు ఉండేది కానీ భయపడేవాడిని సార్ నిజంగా, డబ్బులు పోతాయేమో రా అని. ఇప్పుడు ఫిక్స్ అయ్యా సినిమాలో కూడా డబ్బు ఉందిరా అని, మంచి సినిమా తీయాలని. ఇప్పుడు చిన్న సినిమాలు కూడా శ్రీకాంత్ అడ్డాలతో వాళ్ళతో అనుకుంటున్నా. ఓకే, చిన్న సినిమాలు కూడా చేస్తాయి, పిచ్చి పిచ్చిగా చేస్తా సినిమాలకి, మంచి సినిమాలు చేస్తా, కథలో ఇన్వాల్వ్ అవుతా. నేను నా సినిమా చూసినప్పుడు ఇక్కడ తప్పు ఉందని మనసులో అనుకుంటే అదే ఆడియన్స్ తప్పేవాడు సార్. నేను ఇక్కడ తప్పు ఉంది అనుకునేవాడిని, తప్పు చూసుకునేవాడిని. నాకు తెలుసు సార్, నేను పనిచేసే డైరెక్టర్లు వీళ్ళు ఏంటి, వీళ్ళ క్యారెక్టర్ ఏంటి, వీళ్ళు అందరూ ఏంటి నాకు తెలుసు అన్నీ. ఓకే ఓకే. అంటే కానీ అనేది మ్యాక్సిమం మీరు కొన్ని సినిమాలకి స్టేట్మెంట్ ఇచ్చినట్టు 60 రోజులు అసలు నేను పట్టించుకోలేదు, పూరి జగన్నాథ్ వదిలేసాను, 2 అమ్మాయిలు 100%. మరి అది అప్పుడు మీరు ఇన్వాల్వ్ కానట్టేగా? ఇన్వాల్వ్ కానట్టు అంటే అప్పుడు బాద్షా సినిమా షూటింగ్ జరుగుతుండేది. పూరికి నాకున్న రిలేషన్ అట్లాంటిది. అన్న బడ్జెట్ అన్న అనుకొని పంపించేవాడిని. 60-70 రోజులు వెళ్ళేవాడిని కాదు, పూరి గారి మొత్తం చేసి పెట్టేవాడు. ఓకే ఓకే. అక్కడ ఏంటి చిన్న కాంబినేషన్లో ఏదైనా సరే చిన్న క్లాష్ ఏమైనా వచ్చింది అక్కడ? 2 అమ్మాయిలతో పూరికి అర్జున్కి, అల్లు అర్జున్కి ఏం లేదండి, చిన్న కాంబినేషన్ అలాంటివి చేంజెస్లో అట్లా ఏం లేదు. ఓకే. ఇంకోటి, మీరు కెరీర్ స్టార్ట్ చేసింది అసలు ఇండస్ట్రీకి అడుగు పెట్టింది ఒక ఆర్టిస్ట్ అవుదామని కదా, ప్రొడ్యూసర్ అవుదామని మీరు ఎప్పుడు అనుకోలేదు? డైరెక్టర్ అసలు వేరే యాక్టర్ అవుదామని, చిరంజీవి గారు కట్టి పోటీ ఇద్దామని వచ్చాం. చిరంజీవి గారు ఫ్యాన్ వచ్చి ఈయనకి పోటీ ఇవ్వాలనుకునేవాడిని. ఎవరైనా అంటే హీరో నేనేవాడిని, మనకు తెలియదు, ఇక్కడికి వచ్చినా తెలుసు ఇక్కడ సినిమా అంత ఉండదు అబ్బాయి అని. సరే ఓకే, అంత ప్యాషన్తో వచ్చారు కదా. ఇప్పుడు ఏదో సడన్గా ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ అవడం అనేది లక్ అంటారా, లేకపోతే నా వర్క్ అండి, నా కష్టం, కృషి పక్క. ఓకే, నా కృషి పవన్ కళ్యాణ్ బ్లెస్ దయ. ఓకే. అయితే ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్గా వెళ్తున్నారు కదా, బట్ మీరు మెయిన్ ప్యాషన్ వచ్చి ఆ దాహం తీరలే కదా, మీరు ఆర్టిస్ట్ దాహం అయితే మీరు ఖచ్చితంగా తీరలేదు. అది తీర్చుకోవాలని ఉందా, లేదా అసలు పట్టించుకుని మోసపోయింది సార్ దాని మీద పోయింది. సినిమాలే తీయాలి, బాగా మంచి స్టూడియో కట్టాలి. నా 2 కొడుకులు, ఒక కొడుకుని ఇండస్ట్రీకి తీసుకురావాలి నిర్మాతగా, ఆయన కూడా యాక్టర్ చేయాలి, ఇండస్ట్రీని ప్రొడ్యూస్నే చేస్తా. ఓకే. ఒక కొడుకుని పోల్టీలో పెడతా. ఓకే, ఆర్టిస్ట్ గారిని చేయరు, హీరో. ఇద్దరు బాగున్నారుగా పిల్లలు? బాగున్నా చేయను, నా కొడుకు నిర్మాతం చేస్తా. ఇప్పుడే అన్నారు దేవుడు, మనం ఒక స్కెచ్ చేసి ఆయన నా స్కెచ్ ఇది, మరి దేవుడు ఏం చేస్తే మనం చెప్పలేం. ఇప్పుడు ఏదో తేజ గారు లాంటి వచ్చి మీ అబ్బాయి హీరో చేస్తా అంటే ఈ కూడా ఎందుకుంటాం? మీరు ప్రొడ్యూసర్ అవుతాను, మీరే ఉంచలేదు, నేను మీరు కమెడియన్గా చేస్తున్నప్పుడు, ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు తోటి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరున్న పొజిషన్ చూసి ఈగో ఫీల్ అవుతారా? ఈగో ఫీల్ అవుతుంటారా? అంత పట్టించుకోరు సార్, ఎవడు అనుకుంటాం కానీ మనం మన గురించి ఆలోచించే టైం ఎవరికి ఉంటుందని నా ఫీలింగు. ఆలోచిస్తే వాడు ఎదగడానికి. మనం ఎందుకు టైం అంటే, నేను 5 నిమిషాలు మీతో మాట్లాడి వెళ్ళిపోతా కదా, మళ్ళీ మీరు నాకు గుర్తురారు. నాకు 150 వ్యాపకాలు. మనం ఎంత ఇప్పుడు ఏంది హిట్ అంటారు అన్న వ్యవహారం ఇక్కడంతా. సాయంత్రంలోపు డబ్బు ఎట్లా సంపాదించాలి, సాయంత్రంలోపు ఏంటి మన కంపెనీ ఎట్లా, ₹1,00,000 స్టార్ట్ అయిన కంపెనీ 300 కోట్ల కంపెనీ మాది ఇవ్వాలి. 1,50,000 స్టార్ట్ చేసి ఉంటాం మన ఆయన, 300 కోట్ల కంపెనీ మాది ఇవ్వాలి. మనం ఎట్లా పెరగాలి అని ఆలోచిస్తాం కానీ టీఎన్ఆర్ గారు ఏమైనా ఆలోచిస్తున్నాడు మరి గురించి. కొందరు ఉంటారు డైరెక్టర్లు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఫోన్ నా గురించి ఏమైనా చేస్తుంటాడా, నా గురించి అనుకుంటా. మనకి ఎందుకు అనుకుంటామండి, మనకేం అవసరం సార్? మనం కొడితే జీవితంలో మనం 5 మెట్లు పెరగాలంటే మనం వైకుంఠపాళి ఆడుతున్నాం సార్. నా జీవితం అనేది వైకుంఠపాళి నా దృష్టిలో. పాములు ఉన్నాయి, నిచ్చెనలు ఉన్నాయి. ఎప్పుడు నిచ్చెన ఎక్కాలని చూస్తాం కానీ వైకుంఠపాళిలో పాము గర్వాలని వాడు వేస్తాడా? పాచిగా వేస్తాడా? వేయడు. కానీ ఒక్కోసారి పాచి పడితే పాము పడితే కిందకు వస్తాం, మళ్ళీ ఎమ్మటే నిచ్చెన ఎక్కాలి. అంతేగాని పాము గారి సిద్ధం పాచికేయకపోతే ఎడతా, అది జీవితం. మరి ఇంత 300 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న మీ కంపెనీ ఇంత పెట్టుకొని మీరు మళ్ళీ మీ బ్యాక్గ్రౌండ్ ఇంకెవరో వ్యక్తులు ఉన్నారని ఎందుకు వస్తుంటుంది? 100 మంది. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఎక్కువ సార్. నాకు అఖిలేష్ యాదవ్ సీఎం దగ్గర నుంచి నాకు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను లగడపాటి రాజగోపాల్, నా పెద్ద వాళ్ళంతా ఫ్రెండ్షిప్ చేస్తాను నేను. నాకు బొత్స గారితో, అందరు రకరకాలతో ఫ్రెండ్స్. నాకు ఒకసారి ఒక ఫ్రెండ్ అయ్యడం నాకు నేను ఆలోచిస్తాను, నా ఫ్రెండ్షిప్ చేసి వాడదా పెద్ద ఆలోచిస్తాను. నాకు బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, ఫ్రంట్ రౌండ్ ఎవడో ఉంటాడు సార్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటే పని జరగదు. ఇక్కడ ఎవడో ఎవడికి డబ్బులు ఇవ్వడు, అది వాస్తవం. అది
అప్పుడు అప్పుడు వస్తుంటే నేను పట్టుకో నిజమేనేమో అనుకొని ఓకే ఒక విషయం చెప్తా. బొత్స బినామీ అని పేరులో వస్తే మా అమ్మ ఇచ్చింది ఇంట్లో ఒకసారి. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో. మా అమ్మ ఇంట్లో ఏడ్చింది, ఏందిరా ఇది అని. ఆ రోజు చెప్పి ఈ రోజు నుంచి బొత్సగా దగ్గరికి వెళ్ళనమ్మా అని చెప్పా. ఎప్పటి సంగతి ఉండదు? ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఇప్పుడు 5-6 years బ్యాక్ నుంచి. అంటే మీ మొదటి సినిమా ఆంజనేయుల తర్వాత మొన్న ఆ మధ్య అప్పుడు బొత్స బినామీ అందరూ అంటున్నారంటే వెళ్ళని చెప్పి వెళ్ళలేదు. ఆయన రాత్రే కలిసా ఈ రాత్రి, అందుకని లేట్ అయింది. రాత్రి ఫోన్ చేశాడు నేను అన్న. ఎందుకు పిలిచాడంటే వాళ్ళ అబ్బాయికి ఏదో పెళ్లి సంబంధాలు కుదిరినరా గుర్తుపెట్టి 4 వచ్చినాయి, ఇందులో ఏది మంచి సెలెక్ట్ చేద్దామని పిలిచారా అన్నాడు. అది నా రిలేషన్. ఓకే ఓకే. ఆఫ్టర్ 5 years నన్ను ఫోన్ చేసి సందీప్ గారికి 4 పెళ్లి సంబంధాలు వచ్చినాయిరా, ఇందులో ఏది మంచిదో సెలెక్ట్ చేద్దాం నేను పిలిచారా అన్నాడు. ఓకే. అది మా క్యారెక్టర్. అది 5 ఏళ్ల తర్వాత నేను వెళ్ళిపోతే పిలిచి ఫోన్ చేసి ఇప్పుడు వెళ్తాం. మళ్ళా మనం నాకు ఇవాళ పెద్ద పెద్ద పొజిషనల్ లీడర్స్ అందరూ లేనప్పుడు నా ఇంటికి వచ్చి కూర్చునేవాళ్ళు. మేమందరం మాకు ఫ్రెండ్షిప్ చేస్తే బినామీ అవుతామంటే ప్రపంచంలో అందరూ బినామీలే సార్. మన సైజ్ చేశారా అబ్బాయిని? రేపు వస్తాలే అన్న అని చెప్పి అమ్మటే అట్లా చేస్తూ 4 సంబంధాలు చెప్పాడు. చూద్దాం రేపు వచ్చి ఎలా రేపు మాట్లాడదామని ఊరికి. మరి ఎందుకు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు? మీకు ఫైనాన్షియల్ కూడా ఏం ప్రాబ్లం లేదు, మంచి కంపెనీస్ ఉన్నాయి. మరి ఎందుకు మళ్ళీ ఇంత గ్యాప్ వచ్చింది? గణేష్ గారు అనే పేరు ఈ మధ్యకాలం వినబడట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే సార్, ముందు మాది టెంపర్ సినిమా అప్పుడు కానీ 12.5 lakhs పౌల్ట్రీ ఉండేది, 15 లక్షల కోళ్ళు ఉండేవి. ఓకే. ఒకేసారి 10 లక్షల ఫామ్ మొదలుపెట్టాం షాద్నగర్లోనే. నేను లేకపోతే మా అన్న వల్ల కావట్లేదు. ఓకే. ముందు ఫ్యామిలీని సెట్ చేద్దామని అటు వెళ్ళి మొత్తం 25 lakhs కంప్లీట్ చేసి ఈలోపు యూపీలో పాపం అఖిలేష్ యాదవ్ గారు 100 acres ల్యాండ్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ తరఫున. అక్కడ కూడా మొదలు పెడదామని అనుకొని మొత్తం స్టార్ట్ చేసి వద్దాం అనుకున్నా. కానీ ఈ 2 years తర్వాత కూడా సినిమాలు దిగిపోతే ఏదో వెళ్తే నాకు అమ్మ ఏదో మిస్ అవుతున్నారా ఎయిర్పోర్ట్లో కనపడ్డా ఆళ్ళు కనపడ్డా సినిమాలు తీయండి సార్ అని. ఏ నిర్మాతకు ఉండదేమో నా అంత క్రేజ్ పాపం తీయండి అంటే అనిపించింది. మొన్న ఒక 3-4 days బ్యాక్ మా బాస్ దగ్గరికి వెళ్ళి బాబు సినిమాలు తీస్తాం మళ్ళీ అంటే తీరా అది ఇది అని చెప్పి అనుకున్నాం, మొదలుపెట్టాను. ఇక బాగా సినిమాలు తీస్తూనే ఉంటాయి. ఏమన్నా ట్వీట్ పెట్టారు, అది హల్చల్ అయిపోయింది. బాస్ ఈజ్ గణేష్ బండ్లా ఈజ్ బ్యాక్ విత్ బాస్ అని. ఏంటి మరి ఎప్పుడు చేస్తున్నారా ఏంటి? ఆయనతో సినిమా చేయవసరం లేదు సార్, ఆయన పక్కన ఉంటే చాలు. సూర్యుడు రేసు పెడితే చాలు అన్నట్టు ఆయనతో సూర్యుడి దగ్గరికి వెళ్ళటం ఎందుకు? రేసు పెడితే చాలుగా వెలుగు ఇంత అక్కడెక్కడో ఉన్న సూర్యుడు ఇట్లా వెలుగు పడుతుంటే మనకి కాలుతుంది. అట్లా అంటాడు సూర్యుడు లాంటి వాడితో ఆయన రేసు చాలు నాకు అని ఆలోచిస్తా. వెళ్ళిపోయాక ఆయనతో 2 సినిమాలు చేసాక అవకాశం వస్తుంది, మళ్ళీ చేస్తా, తప్పకుండా చేస్తా. 2 ప్రొడక్షన్స్ కలిపి ఒక సినిమా చేస్తున్నారని తెలిసి చేస్తాం. ఇప్పుడు సినిమాలు చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అండ్ పరమేశ్వర ప్రొడక్షన్స్ కలిపి చేస్తాం. అంటే చిన్న సినిమా ఏదో చిన్నయే అన్ని సినిమాలు చేస్తాం. ఏ సినిమా చేసినా నా బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అండ్ పరమేశ్వర ప్రొడక్షన్స్ కొన్ని సినిమాలు చేద్దాం అనుకున్నాం, మొదలు పెడతాం. ఓకే ఓకే. ఆర్టిస్ట్గా మీరు గణేష్, ప్రొడ్యూసర్గా బండ్ల గణేష్ అంతేనండి? అప్పుడు బండ్ల గణేష్ ఉండాలి. అప్పుడు గణేష్ బాబు, అసలు పేరు గణేష్ బాబు. తీన్మార్కు కూడా అంజలి కూడా గణేష్ బాబు అనే పెడుతుంది. ఎవరో మీలాంటి ఫ్రెండ్ ఒక ఆయన గణేష్ బాబు కాదని అక్కడ చూపించి బండ్ల గణేష్ అని మార్చుకోరా అని చెప్పారు. బండ్ల గణేష్ అని మార్చా. మా ఇంటి పేరు బండ్ల గణేష్ అని పెట్టి. సో ప్రొడ్యూసర్ అయిన దగ్గర నుంచి అసలు పేరు బండ్ల గణేష్ బాబుని తీసి బండ్ల గణేష్ అని పెట్టి. ఓకే ఓకే ఓకే. మీరు ఆర్టిస్ట్గా అప్పుడు ఒక హీరోకి ఒకటి చేశారు నాకు చేసి ఒక సెక్స్ సినిమా జయలలిత ఏంటో పేరండి? సీనా ప్లీజ్ ఆంటీ ఏదో ఉంది. ప్లీజ్ ఓకే. చెయ్యని పని లేదు సార్, మనం దొంగతనం 2 కథం పనులు చేసాం. ఓకే. మీరు ఇంకా అసలు టాపిక్ వద్దాం. అసలు పవన్ కళ్యాణ్ అంటే మీకు ఎందుకు అంత పిచ్చి? అసలు ఎందుకు అంటే ఎంతోమంది హీరోలు ఉండగా మీకు పవన్ కళ్యాణ్ అంటేనే ఎందుకు అంత పిచ్చి? అంటే మీకు కేవలం మీకు సినిమా ఇచ్చాడేనా లేకపోతే ఇంకా వేరే కారణం? ఎంతోమంది మగాళ్ళు ఉండగా మన నానంటే మనకి ఎందుకు అభిమానం? ఓకే. చెప్పండి అన్నారు గారు, మేము మిమ్మల్ని క్వశ్చన్ ఇచ్చాం. ఓకే. సో దేశంలో 100 మంది మగాళ్ళు ఉన్నారు, బాబాయిలు, పెద్దనాళ్ళు, చుట్టాలు, అన్నయ్యలు అందరూ ఉన్నారు. కానీ తండ్రి అంటే ఒక ప్రత్యేక అభిమానం ఎందుకుంటుంది సార్? దేవుడు లాంటి మనకు జన్మనిచ్చినాడు కదా, జన్మనిచ్చాడు. ఓకే. అలాగే పవన్ కళ్యాణ్ అంటే కూడా నాకు అంత అభిమానం. మా నాన్న నాకు ఎట్లా జన్మించాడు, నాకు నిలబడి నన్ను నిర్మాతం చేశాడు. ఇప్పుడు మా నాన్న మీద మన కోపం వస్తుంది, కానీ నాన్న దూరంగా అడిగా. ఓకే. కథ వాళ్ళు అంటే ఇప్పుడు నాన్న మీద ప్రేమ ఉన్నంత మాత్రం అన్న మీద, బాబాయిల మీద, పెద్దనాయల మీద ప్రేమ లేనట్టు కాదు. అదే అది
ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది. బట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఒక సినిమా బండ్ల గణేష్కి ఎందుకు ఇవ్వాలి, ఆయన ఎందుకు ఇచ్చాడు అంటే ఆ రిలేషన్ ఏంటి? మీకు ఇచ్చాడు కాబట్టి అభిమానం ఉంది మీకు. ఓకే, ఒక మాట చెప్తా సార్, పవన్ కళ్యాణ్ అనే ఆయన ఒక అతీతమైన శక్తి. అది ఓకే, మళ్ళా చెప్పను, 100 సార్లు చెప్పాను. ఆయన ఎవరిని అవతలాడు స్ట్రాటజీ చూసి, అవతలాడి స్థాయి చూసి ఆడితో బిహేవ్ చేయడు. ఓకే, అవతలాడి క్యారెక్టర్ చూసి వాడు ఏంటని, వాడి దగ్గర టాలెంట్ ఉందా లేదని చూసి గంట నిమిషంలో స్కాన్ చేస్తాడు. ఓకే, ఊరికాడు బాగా డబ్బు ఉన్నాడా, డబ్బు లేనాడా, అదేంటి అయ్యి అని అట్లా ఉండదు ఆయన దగ్గర. కేవలం నాకు నిర్మాత చేసి నన్ను కొమరంపుల్ షూటింగ్లో పిలిచేదాకా నాకు నిర్మాత చేస్తాడు నాకు తెలియదు. పిలిచి నెక్స్ట్ సినిమా చేస్తానని చెప్పాడు. అంటే ఓకే, నేను అనేది స్థాయిని పట్టించుకోకుండా మెదులుతారన్న విషయం ఒప్పుకుంటాం. కానీ నేను అనేది ఏంటంటే అసలు మీకు ఆయనకు రిలేషన్ ఎక్కడ ఏర్పడ్డది అంత స్ట్రాంగ్గా, ఎందుకు ఏంటంటే? నేను ఆయన సుస్వాగతం దగ్గర నుంచి ఆయనతో పాటు యాక్ట్ చేసేవాడిని, ఓకే, ఆర్టిస్ట్గా కలుస్తుండేవాడిని. అంతే, అంతకంటే నేను బాగా పవన్ కళ్యాణ్ కలుస్తుండేవాడిని. ఆయన అంటే ఇష్టం. ఓకే 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 అంటే ఒక చిన్న ఇండస్ట్రీలో చిన్న టాక్ ఏంటంటే మీరు ఒక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాల్ని మీరు దగ్గరుండి కొన్ని సాల్వ్ చేశారన్నది ఒక చిన్న విషయం. అది ఆయనకి ఎవరు చేయాలి సార్, దేవుడు కూడా చేయడు, ఆయనకి ఆయనే చేసుకోవాలి. ఆయన ఏమనుకుంటున్నారు మీరు? అబద్ధం. ఇండస్ట్రీలో పని పాట లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా సార్, 30-40 ఏళ్ళ నుంచి వేషాలు వేస్తా. ఓకే, సేమ్ వేషాలు, సేమ్ వాళ్ళే బతిమాలుకొని వేషం వేసుకోవాలి. కానీ వాళ్ళు హీరో పక్కన కూర్చోవాలి, ఓకే, వాళ్ళు గొప్ప వాళ్ళ ఫీల్ అవ్వాలి. వాళ్ళు హీరోతో వచ్చారు, వేషాలు ట్రై చేసుకుంటుంటారు. అందరు హీరోలకి ఫ్రెండ్లా చెప్పుకోవాలి. హీరో గారి దగ్గర నీ గురించి అది చెప్పాను, నీ గురించి అది చెప్పాను, ఇది చెప్పాను అంటుంటారు. అందరు హీరోల దగ్గర జరుగుతుంటారు. వాళ్ళకి బేసిక్గా వాళ్ళకి ఒక టికెట్ తగ్గదు, ఒక ఆర్టిస్ట్ కాదు, సేమ్ ఎక్స్ప్రెషను, సేమ్ ఆర్టిస్టు, సేమ్. వాళ్ళకి రోజు 30-40 వేలు వేషంకి వేయాలి. వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే హీరో షూటింగ్లో పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంటాడు, లేకపోతే వాళ్ళతో పాటు భోజనం చేసేస్తుంటాడు, హీరో ఫ్రెండ్ అని ఫీల్ అవుతూ. ఓకే, ఇట్లా పని పాట లేని వాళ్ళు ఉంటారు కొంచెం 30-40 ఏళ్ళ నుంచి అదే వేషాలు వేస్తుంటారు. ఇప్పుడు కూడా వేషాలు అడుక్కోవటం, ఫోన్ చేసి నాకు వేషం ఏమో, నాకు వేషం అని. కానీ వాళ్ళకి వేషం ఇచ్చినాక వాళ్ళ మేనేజర్ వస్తాడు. ఓకే, ఇచ్చేదాకేం వాళ్ళు హీరోల దగ్గర, డైరెక్టర్ దగ్గర కాకపడతారు, ఇచ్చే ప్రొడ్యూసర్ దగ్గర వాళ్ళు వస్తారు. ఓకే, అట్లాంటి మాటలు ఇవన్నీ మనం పట్టుకోకూడదు సార్. ఓకే, కానీ మీరు అదే ఓకే, ఇప్పుడు మీరు అన్నారు ఆర్టిస్టులు అలా ఉంటారని. కొంతమంది ఆర్టిస్టులకి హీరోలకి మధ్యలో బండ్ల గణేష్ ఫిట్టింగ్ పెడతాడు అన్నది కొంతమంది చూశాను నేను. మీ టీఎన్ఆర్ దాంట్లో ఒక ఆర్టిస్ట్ చెప్తుంటే జాలేసింది నాకు. పాపం అమ్మాయిల స్థాయి ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో కొట్టుకులు ఆడుతున్నారు కదా, వాళ్ళకి వేషాలు అయితే పని జరగదేమి. జాలేసింది పాపం, వీళ్ళు ఎప్పుడు పెరుగుతారా అని. ఇంకేం కోపం రాలా, జాలేసింది. ఓకే, జాలిపడ్డా. ఓకే, హీరోల మధ్యన ఫిట్టింగ్ పెడితే హీరోలు ఫిట్టింగ్ పెట్టించుకునే స్థాయి హీరోలది కదా సార్. ఓకే, హీరోలు అనేవాళ్ళు చాలా మేధావులు, వాళ్ళు దేశముద్రులాడు. ఒక హీరో ఒక సినిమా సెలెక్ట్ చేసుకోవాలంటే హిట్ ఆఫ్ ఫ్లాప్ అని కథని ఒక సినిమా జడ్జి చేసి కథ పట్టాలు ఎక్కిస్తాడంటే అమాయకుడు కదా హీరో. ఏ హీరో అయినా ఎంత స్కాన్ వేస్తాడు సార్, ఎంత స్కెచ్ వేస్తాడు సార్. స్కెచ్ చేయని హీరో వేయనట్టే ఉంటాడు, వేసుకున్నట్టే ఉంటాడు. చరిత్ర లేని వాళ్ళు, చరిత్రలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చరిత్ర ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి చరిత్ర లేకుండా పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీరు ఆలోచించుకోండి. టీఎన్ఆర్ గారు, రవితేజకి ఏం చరిత్ర ఉంది? రవితేజకి ఏం చరిత్ర ఉందా? అవును, రవితేజతో పాటు వచ్చిన వాళ్ళు ఇవాళ కూడా వేషాలు అడుక్కుంటున్నారు. మీకు అసలు ఆర్టిస్టులతో ఎవరితోటి క్లోజ్ రిలేషన్ లేదా మామూలుగా? అసలు ఎవరు హీరోలు పక్కన పెట్టండి, నాకు ఎవరితో లేదు సార్. అంటే ఎందుకు అలా? నాకు ముందు నుంచి నేను సాయంత్రం అయితే ఇండస్ట్రీ వాళ్ళతో ఉండేవాడిని కాదు. నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టం ఏంటంటే నా సర్కిల్ పెద్దది. నాకు ఆర్టిస్టులతో పోయి కూర్చొని పత్తలాడ్డు అని పేకాటాటాలు, ఈ మందులు ఇవన్నీ నాకు లేవు సార్. సాయంత్రం అయితే షాద్నగర్ పోవాలి, ఒక పెద్ద మంత్రిని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ను అట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. అసలు ఈ పొలిటికల్ టచ్ ఎలా వచ్చింది? నాకు ఇంట్రెస్ట్ పాలిటిక్స్ అంటే. నాకు రాజకీయ నాయకులు అంటే పిచ్చి బాగా. నాకు రాజకీయాలు అంటే ఇష్టం. ఓకే, బాగా ఇష్టం. లింక్ ఏం తగలేదా బొత్స గారి దగ్గర నుంచి? అలా నాకు బొత్స గారే మాగంటి బాబు ద్వారా పరిచయం నాకు.
మాగంటి బాబు నాకు ఎంపీ ఉండేది సీనియర్ మాత. మాగంటి బాబు వివి సత్యనారాయణ గారి ద్వారా పరిచయం. ఓకే. ఏం మరి నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడే ఉద్దేశాలు ఉన్నాయా? ఎవడో చెప్పాడు సార్, ఇప్పుడు ఏం తెలుసు మనకి. జనసేన ఆయన పెట్టాడు మా బాసు, ఆయనతో ఉండాలి నేను. తెలీదు ఏమవుతుందో తెలీదు. సో పార్టీలో ఖచ్చితంగా మీకు టికెట్ ఉంటుంది? నేను అట్లా నేను అనుకోవట్లేదు టీఎన్ఆర్ గారు. సినిమాలు తీద్దాం బాగా, ఒక 10 ఏళ్ల పాటు సినిమాలు దుమ్ము దులుపుదామని ఫీలింగ్ ఉంది నాకు. ఓకే ఓకే. అండ్ మీరు ఒక ఆడియో ఫంక్షన్లో స్టేట్మెంట్ ఇచ్చారు, ఊరికి ఒక పవన్ కళ్యాణ్ ఉంటే భారత్ 200% మారిపోయేది. 200% ఇవాళ కూడా చెప్తున్నా. అంటే అంత నిజాయితీ మీకు ఎక్కడ ఏం కనబడే? ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ మీకు మీ ఎక్స్పీరియన్స్లో. ఆయన ప్రతి మాట నిజాయితీ సార్. ఆయన గేమ్స్ ఆడు. ఓకే. నేను చెప్తున్నా కదా, నా కోరిక అనుకోండి, మాదేమని అనుకోండి మీరు, ఆయన ఒకరోజు ముఖ్యమంత్రి అవుతాడు సార్. ఆయన దేవుడు ఇస్తాడు ఆయనకి, అది ఆయనకి నిజాయితీగా ఆయనకి ఇచ్చే గిఫ్ట్ దేవుడు అది. ఓకే. ఆయన ముఖ్యమంత్రి అయితే ఆ తెలుగు ప్రజల అదృష్టం, ఆంధ్ర ప్రజల అదృష్టం అని నా ఫీలింగ్. అవుతాడు. ఓకే. కానీ బయట చూసే వాళ్ళకి చాలా తొందరగా డిసిషన్, కొంచెం షార్ట్ టెంపర్ వ్యక్తి తొందరగా డిసిషన్స్ మార్చుకుంటారన్న ధోరణి ఆ ప్రేక్షకులలో ఉంటుంది. తొందరగా టెంప్ట్ అయి మాట్లాడడము అలాంటివి, ఎక్కువ ఆవేశం, అంటే ఇప్పుడు తగ్గిందేమో కానీ ఆవేశపరుడు అన్నట్టుగా ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆవేశపరుడు అయితే ప్రపంచానికి నష్టమా సార్? ప్రజలకు నష్టంగా. ఎందుకు నష్టం? ముఖ్యమంత్రి అయితే ఎందుకు నష్టం? ఆవేశంగా ముఖ్యమంత్రి అయితే మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు ఆవేశంగా. ఓకే. సో మీరు ఆవేశపరుడు అనేవాడు దుర్మార్గుడు అని అక్కడ చరిత్రలో ఉందా? ఓకే. ఎంగురు గారు లేదుగా. ఆవేశపరుడు మంచి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు అంటారు. ఆవేశపరుడు జీవితంలో ఆవేశం లేనివాడు ఎవడో పైకి రాడు సార్. ఆలోచించేవాడు ఆలోచిస్తూనే ఉంటాడు బతికినంతకాలం. చేయాలన్నా వద్దా, కూర్చోవాలన్నా వద్దా, పోవాలన్నా వద్దా, ఆలోచనలోనే టైం పుణ్యకాలం అయిపోద్ది. ఏమన్నా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మ్యాక్సిమం ఏమవుతాం, చచ్చిపోతాం. ఓకే. మ్యాక్సిమం చచ్చిపోవటమే, అంతకంటే ఇంకా పీక్స్ ఏమైనా ఉందా మనిషికి? నేను అట్లా ఆలోచిస్తా. పవన్ కళ్యాణ్ అది. పలానాడు వస్తున్నాడు, మరి ఇట్లా చేయాలి, ఇట్లా మాట్లాడాలి, ఇట్లా షేక్ హ్యాండ్ వేయాలి, అట్లా ఉండదు ఆయన దగ్గర. నచ్చితే నచ్చినట్టుంటాడు, నచ్చకపోతే కలవరం అని చెప్తాడు. సారీ వెళ్ళిపోండి అంటాడు. పర్లేదు. ఓకే. అది ఒక సందర్భంలో అన్నారు ఏంటంటే, ఆయనకు ఇంకోటి కూడా ఉంది, ఆయన 3వ కన్ను తెరుస్తాడు, అదొక్కటి మాత్రం నా పర్సనల్, ఇది ఎవరికి చెప్పను అన్నారు. అది ఇప్పుడు అబద్ధం చెప్పన్నారు కాబట్టి అది కూడా చెప్పేసి, 3వ కన్ను తెరిస్తే ఏం చేస్తాడు? రూమ్లో పిలిచి ఫుల్ తిట్టేవాడు నన్ను. ఎలా మంచి ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదురా, అదిరా ఇది, నువ్వు అది చెప్పాం కదా, ఇది చెప్పాం కదా అని కేకలేస్తున్నావు. మిమ్మల్ని అరే అంటాడా గణేష్ అంటే? ఒరే అంటాడు. అందరి ముందు గణేష్ అంటాడు. ఓకే. ఆయన సంస్కారం ఎక్కువ సార్ ఆయనకి. అది రేర్ పీస్, గాడ్ మేక్ ఏ రేర్ పీస్. పవన్ కళ్యాణ్ అట్టు పుట్టించాడు అంతే. ఓకే. అండ్ ఏంటి మీకు అంటే అంత అలాంటి వ్యక్తికి మీకు మళ్ళీ ఏదో గ్యాప్ వచ్చిందని, చిన్న గ్యాప్ వచ్చిందని గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిందా? నిజంగా రాలేదా? గ్యాప్ రావటం అంటే సార్, ఒక 2 years హీరో కానీ కలవాల. ఓకే. వాస్తవం, అబద్ధంతో చెప్పాలి. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏదో చెప్పారు మేము. ఇది ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ కాబట్టి నేను చెప్పను. వచ్చింది. ఓకే. శారీరకంగా మా ఇద్దరి మధ్యన గ్యాప్ వచ్చినా, మానసికంగా మా ఇద్దరి మధ్య ఎప్పుడు గ్యాప్ రాలా. అదే శారీరకంగా కూడా ఎందుకు వచ్చింది? నేను సినిమాలు వేరే ఏదో ఆయన అనుకున్నాము, గణేష్ అనేవాడు దూరం ఉంటే ఎట్టుంటుందా అని నేను ఆలోచించాను. నేను అనుకున్నా వీళ్ళతో దూరంగా ఉంటే మనం బతకలేరని ఫిక్స్ అయ్యాను నేను. అసలు ఆలోచన కూడా ఎందుకు వచ్చింది అంటున్నాను. ఒక్కోసారి పొగరా అది అంటారు కదా సార్, నేను అని ఉంటుంది కదా, అది ఆ మధ్య కొద్దిగా మాకు నేను అని వచ్చింది. ఇప్పుడు మొత్తం దిగిపోయింది. ఇప్పుడు నేను కాదు, ఇప్పుడు మనం అని వచ్చింది. ఓకే. సో టోటల్గా మీదే మిస్టేక్ 100%. అందులో నా తేడా ఉంది. ఇంకొక పబ్లిక్ టాక్, ఇండస్ట్రీ టాక్ ఏంటంటే, ఆయన చాలా ఎమోషనల్, చాలా సెన్సిటివ్. పవన్ కళ్యాణ్ గారు చాలా ఎమోషనల్ వ్యక్తి. ఇంత ఎమోషనల్ వ్యక్తి పాలిటిక్స్కి పనికొస్తాడా అన్నది ఒకటి. దాని మీద మీరు పర్సనల్గా జర్నీ చేశారా కూడా చెప్పండి. ఒపీనియన్. పనికొస్తాడా అంటే నాకు అర్థం కాల. పాలిటిక్స్కి అంటే అంత సున్నిత మనస్తత్వం ఉన్న వ్యక్తి, అంత ఎమోషనల్ వ్యక్తి ఇండస్ట్రీకి పనికొస్తాడు. ఇండస్ట్రీ అంట పాలిటిక్స్కి కొంచెం సెన్సిటివ్ భావాలు ఉన్న వ్యక్తి కదా. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు. కరెక్ట్ మీరు అడిగింది. ఓకే. ఎందుకు చెప్పమంటారా? అవినీతి చేయటం రాదు ఆయనకి, ప్రాజెక్టులు కట్టి డబ్బులు దోసుకోవటం రాదు ఆయనకి, స్కాములు చేయటం రాదు ఆయనకి, స్కీములు వేయటం రాదు ఆయనకి,
జనాన్ని మోసం చేయడం రాదు కాబట్టి ఆయనకి రాజకీయాలకు పనికిరాడు. ఆయన కోటే వచ్చు ప్రజాసేవ చేయటం. Yeah. మీరు డిసైడ్ చేయాలి రాజకీయాల్లో పనికి వస్తాడో చేయడం. నేను ఎవరు డిసైడ్ అదే జనం చేయాలి. మరి నేను చెప్తున్నా కానీ పనికి వస్తాడో పనికిరాడని పెద్ద పెద్ద వాళ్ళు అంటుంటారు ఈ మధ్య. పవన్ కళ్యాణ్ ఇది మధ్య ఒక ఎంపీ కూడా అట్లా అన్నాడు. వాళ్ళందరిలాగా స్కాములు, కాంట్రాక్ట్లు, బ్యాంక్ లోన్లు, ప్రాజెక్టులో కమిషన్లో వేల కోట్లు దోసుకోవటాలో, లక్షల కోట్ల ఆస్తులు కూడగట్టుకోవటాలో పవన్ కళ్యాణ్కి రాదు. ఓకే, ప్రజాసేవ చేయటం వచ్చు. మరి పవన్ కళ్యాణ్ పనికి వస్తాడో పనికిరాడో ప్రజలు మీలాంటి మీడియా పెద్దలందరూ డిసైడ్ చేయాలి. ఓకే ఓకే అండ్ అండ్ మెగా ఫ్యామిలీ గురించి మీరు మొన్న ఏదో ట్వీట్ ఒకటి పెడితే న్యూస్ ఛానల్ అంతా హల్చల్ అయిపోయింది. ఏంటి మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ మాత్రమే మెగాస్టార్, చిరంజీవి కాదు అని. అది న్యూస్ అంతా మన వెబ్సైట్లలో చాలా వచ్చింది. అది మీరే ఇచ్చారా? నా ప్రాణం పోయిన మెగా ఫ్యామిలీని కానీ ముఖ్యంగా చిరంజీవి గారిని, నా ప్రాణం పోయిన చిరంజీవి గారిని నేను ఎప్పుడన్నా మెగాస్టార్ ఎందుకు వచ్చింది మరి ఆ ట్వీట్ అలా? ఓ ఈ మధ్య ట్విట్టర్లో ఏమంటారు కదా దాన్ని హైకింగా బైకింగా హ్యాకింగ్ అవి చేసాను. ఎవడన్నా వేస్తాడు నాకు తెలిసేది అది కూడా వేయడు. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మెగాస్టార్ చిరంజీవి అనేవాడు నేను విమర్శించను, ఆయన మీద కామెంట్ చేయను, దేవుడిలో చూస్తా. అలా నాకు చిరంజీవి ఆయన చూసి నేను సినిమాలోకి వచ్చా సార్. ఈరోజు మేము అనుభవిస్తున్నంత ఆయన చిరంజీవి అనేవాడు ఆ రోజు లేకపోతే మేము హైదరాబాద్ వచ్చేవాడు కదా. నేను ఆయన ఫ్యాన్గా వచ్చాను నేను ఆయన. ఓకే ఓకే, ఇంత ఎమోషనల్గా, ఇంత సెన్సిటివ్గా ఇంత మాట్లాడుతున్నారు కదా. కొంతమంది అభిప్రాయం, మళ్ళీ నా మీద ఎక్కకండి, కొంతమంది అభిప్రాయం ప్రకారము బండ్ల గణేష్ అమ్మాయిల్ని పడుకోబెట్టి పైకి వచ్చాడు అన్న దాని మీద, అన్న స్టేట్మెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? మీ ద్వారా అందరికీ చెప్తున్నా, బండ్ల గణేష్ బ్రోకర్ కాదు. బండ్ల గణేష్ అన్నిట్లో మేకర్. ఓకే, ఇంకోటి చెప్తున్నా, పైకి వచ్చాడు అంటే ఒక రామోజీరావు గారి ఫాదర్ పేరు మీకు తెలుసా? తెలియదండి. తెలియదు కదా. రామారెడ్డి గారి నాన్నగారి పేరేంది? తెలియదండి కదా. మా చౌదరి గారు, మా ఇంటి నరేంద్ర చౌదరి గారి ఫాదర్ పేరేంది? తెలియదు. ఆంధ్రజ్యోతి వేమూరు రాధాకృష్ణ గారి ఫాదర్ పేరేంది? తెలియదు. అంటే వాళ్ళందరూ కూడా మామూలుగా హైదరాబాద్ వచ్చి ఉన్న స్థాయికి వెళ్ళారు. అందరూ తప్పులు చేసి పైకి వచ్చినట్టేనా? ఊరికి అడుగుతున్నా. ఎలా ఉంటుందో కాదు, మీ మీద కాదు మా ఊరు నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయాలి. అస్సలు కాదు. కాదు కదా, అస్సలు కాదు. పైకి వస్తే పైకి రానాడు, పని పాట లేనాడు, తప్పులు చేసే తప్పుడు నా కొడుకులు మాట్లాడే మాటలకి నేను రెస్పాండ్ అవను. నాకు జీల్ ఉంది, నాకు ఒక గోల్ ఉంది, నాకు ఒక ఏం ఉంది. ఆ గోల్తో నేను ముందుకెళ్తా. అందరూ వీడు మామూలుగా ఉండే గణేష్ ఏంది ఇట్లా అయ్యాడు అని 100 మంది ఏదో విధంగా మాట్లాడాలి కదా. ఇప్పుడు నాకు పెద్ద డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదయ్యా, అందుకని మా ఊరు అరుగుల మీద కూర్చొని మాట్లాడుతుంటారు. మీకు అర్థం కాలేదా? మాకు పెద్ద ఆశలు లేవండి అని గోషా కట్టుకొని కూర్చొని మాట్లాడుతుంటారు మా దగ్గర. నువ్వు డబ్బు సంపాదించు 1 కోటి రూపాయలు దానం చేసి నాకు ఆశ లేదంటే న్యాయం అది. నువ్వు దేనికి పనికిరావు, ఉదయం లేచి టిఫిన్ చేసి పేపర్ చదివి టీవీ చూసుకొని మళ్ళీ ఆడ కబుర్లు చెప్పుకుంటూ జనాన్ని విమర్శిస్తుంటావు. నీకు ఒక 100 కోట్లు సంపాదించి దానం చేసి నాకు డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఊరు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాను, సుట్ట కాల్చుకుంటా, సిగరెట్ కాల్చుకుంటా, బీడీ కాల్చుకుంటా మాట్లాడితే ఒక రైట్ ఉంది. పనికిరాని ఎదవలో దేనికి పనికిరాని చెత్తనా కొడుకులు మాట్లాడే మాటలకి ఒక పైకి వచ్చినండి, సాధించినండి నాకు ఆన్సర్ చెప్పాల్సింది, నాకు తప్పు చేయాల్సిన అవసరం లేదు. అది వండర్ఫుల్ ఫ్యామిలీ సార్ నాది. అమ్మ, నాన్న, నా భార్య, నా పిల్లలు, నా భార్య, నా పిల్లలు, నా పిల్లలు, నా అన్న, వండర్ఫుల్ ఫ్యామిలీ. నాకు ఒక వ్యవస్థ, ఒక వ్యాపారం, ఒక వ్యాపకం, ఒక కసి, ఒక కృషి ఉంది. నాకు ఒక అద్భుతమైన స్నేహితులు ఉన్నారు. నాకు నేను బాయిలో పట్టం కాదు, బోర్లో పడ్డా లేపే స్నేహితులు ఉన్నారు. నాకు చెప్పాక మీకు, నాకు ఒక రంజిత్ రెడ్డి, ఒక జయంత్ అని నాకు అమెరికా నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు గాడ్ గిఫ్ట్ నా స్నేహితులు, దేవుడు ఇచ్చిన నా అదృష్టాలు. నా ఫ్రెండ్స్ అందరూ నా పాలిటీ దేవుళ్ళు. నాకు దాంట్లో తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడి నా బ్రెయిన్ వేస్ట్ చేసుకోను. నాకు తెలుస్తారు ఎక్కడ నొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎట్లా పైకి రావాలో నాకు తెలుస్తారు. నాకు అది బండ్ల గణేష్. మళ్ళీ లేస్తున్నారు 100%. రాబోయే 50 ఏళ్ళు ఈ పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్రహ్మాండంగా దిగ్విజయం కలుగుతుంది.
నా పిల్లలు నిర్మాతలు అవుతారు, నేను స్టూడియో కడతాను, నాకు నా పిల్లాడిని కూడా ప్రొడ్యూసర్ చేస్తాను, డౌటే లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు విపరీతమైన అభిమానం. అంతకుముందు చిరంజీవి గారు అంటే కూడా అంతకంటే ఎక్కువ అభిమానం మీరు. ఇప్పుడు అంటే బయట ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను. అంటే ఇద్దరికి ఒక చిన్న గ్యాప్ ఉందన్నది ప్రతి ఒక్కరికి అనుకుంటారు, అది ఎంతవరకు నిజమో మీలాంటి వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఇద్దరిని, బట్ మీరు మాత్రం ఇద్దరిని పొగుడుతుంటారు, ఇద్దరిని మొత్తం రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారు. ఏంటి అసలు ఒరిజినల్ పిక్చర్ ఏంటి? వాళ్ళిద్దరికి గ్యాప్ ఉందని మీరు అంటున్నారు, కానీ నాకైతే అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీలాంటి ఇండస్ట్రీ వాళ్ళకి అది క్లియర్ పిక్చర్ తెలియచ్చు, బయట ప్రేక్షకులు మాత్రం వాస్తవంగా అదే కనబడుతుంటుంది. ఇద్దరికి ఏదో గ్యాప్ ఉంది. ఏం లేదు, గ్యాప్ లేవు, బొబ్బు లేవు సార్. అంతేనా? ఊరికి పని పాట లేని టైం పాస్ వాళ్ళు ఉంటారు కదా సార్, టైం పాస్ పల్లీలు కొనుక్కొని తినుకుంటా కూర్చునే వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ. మన ఆడియో ఖైదీ నెంబర్ 150లో ఆయన పవన్ కళ్యాణ్ పోతే ఉంటారా గ్యాప్ ఉన్నట్ట? రాలేదు, నేను అనేది రాలేదని అట్లా అంతకుముందు చాలా ఫంక్షన్ రాలేదు ఆయన. నేను అనేది ఏంటంటే ప్రతి ఫంక్షన్లో ఏదో విధంగా ఆయన టాపిక్ తీసేవాళ్ళు, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు టాపిక్ తీసేవాళ్ళు. దీంట్లో అది కూడా తీయలేదు అన్నది ఆడియన్స్ ఇంకొక క్వశ్చన్. ఎందుకు తీయలేదు సార్? తీయలేదు అన్నది ఒక క్వశ్చన్. అంటే మీరు చెప్పండి అనేది, నేను నాకు నా ఒపీనియన్గా చెప్పట్లేదు, ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగు. నాకు తెలిసేది ఏం లేదు సార్. ఓకే సరే, ఇంకో టాపిక్, సచిన్ జోషి. మీరు ఆయనతో ఆషికీ 2 రీమేక్ చేశారు. ఆయనతో వచ్చిన విభేదాలు ఏంటి? నా జీవితంలో నాకు తెలిసి నేనేమన్నా అంటే తప్పు చేయటం జరిగితే, నాకు తెలిసి నేను చేసిన తప్పు అదొక్కటే సార్. ఏంట తప్పు అసలు? నాకు సచిన్ అనేవాడికి నాకు పెద్ద పరిచయం లేదు. హమీద్ భాయ్ నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పా కదా ఇందాక. అవును. ఆయన పిలిచి సచిన్తో సినిమా చేయన్నాడు. సినిమా చేస్తాను అని చెప్పా. నాకు ఆయన హమీద్ భాయ్ అంటే మాకు మంచి ఫ్రెండు, మనకు అన్ని విధాల సపోర్టర్, ఆయన క్లోజ్గా ఉండేవాడు. అడిగితే కాదని లేప చేస్తానని చెప్పా. నా బ్యానర్ ఇవ్వాలని ఉండేది కాదు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ ఆయన మిమ్మల్ని అడిగాడా? మీరు నేను ఎందుకు అడుగుతా సార్? సచిన్ జోషిని మీరు అడగలేదు? బండ్లా గణేష్ అనేవాడి సంగతి మీకు ఏం తెలుసు? బండ్లా గణేష్ అనేవాడు చాలా డబ్బు వాళ్ళంత లేకపోయినా కానీ నా క్యారెక్టర్ కానీ నాకున్న ఫాలోయింగ్ కానీ నేను చాలా గొప్పవాడిని అందరు అని ఫీల్ అవుతా, లేకపోతే బతకలేను కాబట్టి. గొప్పవాడిని అని చెప్తే మళ్ళీ ఈ పొగరు అనుకుంటారు కదా అని ఫీల్ అవుతాను. లేకపోతే వచ్చి అడిగితే చేస్తాలే అని హమీద్ భాయ్ కోసం చెప్పామాట, చేశా. నా జీవితంలో ఈయన లాస్ వస్తుందంటే ఆ స్ట్రీట్లోకే బాను, ఆ వీధిలో నడిస్తే లాస్ వస్తుందంటే ఆ వీధిలో నడవ నేను. లాభం వచ్చే స్ట్రీట్ 10 కిలోమీటర్ల దూరం నాకు వెళ్ళి అక్కడి నుంచే నడుస్తా. అట్లాంటి నా మైండ్ సెట్ అది. నేను నా బ్యానర్ అంటే అందరూ యాక్ట్ చేసే హీరోలు ఉండగా నేను బండ్లా గణేష్ అనేవాడు సచిన్ జోషితో సినిమా తీస్తాం అనేది మీరు నమ్ముతారా? ఆయన డబ్బులు పెట్టుకున్నాడు, ఆయన చేసుకున్నాడు, అన్నీ అయిపోయినాయి, చేసుకున్నాడు. ఆ సినిమాలో లాస్ వచ్చింది, నువ్వు తీసావు అన్నాడు నన్ను. నేను తీయలేదని చెప్పా. ఖర్చు పెట్టిన ప్రతి నాకేం సంబంధం సార్? నేను ఎందుకు తీస్తా, నాకేం సంబంధం? ఫ్రాంక్లీ స్పీకింగ్ అన్నారు కాబట్టి చెప్తున్నా. ఓకే, నా ప్రాణం పని నేను పెట్టా. దానికి అగ్రిమెంట్ కూడా ఏం లేదండి? మరి ఏమీ లేదు. అది చేశాడు, ఇది చేశాడు, అన్ని చేశాడు, కొట్టుకేస్తా అన్నాడు, వేసాడు, కొన్ని పిచ్చి పిచ్చి ట్వీట్లు చేశాడు. నేను పరువు నష్ట దావా వేశాను. ఐ విల్ సీ యూ ఇన్ జైల్ అని, ఐ విల్ సీ యూ ఇన్ జైల్ అన్నాడు. వాళ్ళకి అలవాటు జైలు, వాళ్ళ నాయనకు వాళ్ళ చరిత్ర వాళ్ళ ఫ్యామిలీ. మాకు అట్లా అలవాట్లు లేవు, మాకు జైళ్ళు బయళ్ళు. మేము అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కదా. అది ఓకే ఓకే. అంత గుడ్డిగా ఎలా ఇస్తారు కేసు? నాకు అర్థం కదా. అంటే ఏమి జరగకపోతే ఎవరు కేసా? అదే కేసు ఇదే. ఆ డబ్బులు సినిమా తీసాడు, నాకు డబ్బులు ఇవ్వాలి, ఆయన పెట్టుకుని ఆయన సినిమా తీసుకుని డబ్బులు నా డబ్బులు నేను ఇవ్వాలంటాడు. సినిమాలో లాభం వస్తుంది సార్ సచిన్ చేస్తే, సినిమా తీస్తే. అంత పిచ్చాడు బండ్లా గణేష్ అనేవాడు. బ్యానర్ వేసేటప్పుడు లేదా తెలియదా మీకు? అది హమీద్ భాయ్ ఆయన కోసం చేశా. అరే మనకి నిలబడ్డాడు, ఆయనకి మనం నిలబడాలని వేసాం. ఓకే ఓకే ఓకే. అంటే ఒక సందర్భంలో ఆయన నయీంతో చెప్పించి నయీంతో కూడా డబ్బులు వసూలు చేయించాడు అన్నది సునీల్ జోషి నయీం గ్యాంగ్. అసలు నయీం విషయంలో ఇన్వాల్వ్ కాలేదు. నేను నా సంగతి మీకు తెలియదు సార్. ఇంకా మాది మేము పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి, ఈ కథ వాళ్ళందరూ పాపం ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి సినిమాలు తీసేవాళ్ళు కదా. మాది ఇక్కడే కాబట్టి బండ్లా గణేష్ రెండో యాంగిలే మీకు ఎవరికి తెలియదు. నాకు నయీంలు భయములు నడవదు సార్. నాకు చెప్పండి మీ అదర్ యాంగిల్. మాకు నయీంలు భయములు నడవదు. మాకు ఎవడైనా మేము శాసిస్తాం మా ఊర్లో. మా మీద ఈగ వాలదు మా మీద. ఓకే, ఈగ వాలదు. చెప్పండి మీ నెగిటివ్ షేడ్ చెప్పండి. నెగిటివ్ షేడ్ మా మీద ఈగ వాలదు అంతే. మమ్మల్ని ఎవరేం చేయలేరు. ఓకే, మమ్మల్ని ఎవరో ఏమీ చేయలేరు అంతే.
బండ్ల గణేష్ని ఎవరు టచ్ చేయలేరు. ఓన్లీ షాద్ నగర్లోనా? ఎక్కడైనా హైదరాబాద్ కానీ ఎవరైనా మమ్మల్ని టచ్ చేయలేరు, అంతే కష్టం. ఓకే. అంటే ఏంటి నమ్మకం? అంటే నమ్మకం నాకున్న సర్కిల్ అట్లాంటిది. అంటే చెడు చేసినా ఎవరేం చేయరనా? ఎట్లా మంచి నేను ఎవరిని చెడు చేయను, నా జోలికి వచ్చినా కూడా నన్ను నా మీద ఏగ వాడటానికి కూడా భయపడద్దు. ఓకే. అది నా బ్యాక్గ్రౌండ్. ఓకే. నా మీద ఏగ వాళ్ళతో కూడా అంతే, నాకు నమ్మకం అది. నేను కూడా ఏం చేయలేడు సార్ నన్ను. ఏమని అనుకుంటే ఊరికే రూమ్లో కూర్చొని ఇప్పుడు అందరిని చెట్టుకి పుల్లనా అని చిన్నప్పుడు చెప్పేది కదా, అందరిని ద్రాక్ష పండు పుల్లనా అని, అట్లా అది ఈడదని చెప్పుకోవాల్సిందే. ఓకే. 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 మీకు అర్థమైంది సార్? తిట్టుకోవాల్సిందే నన్ను ఫేస్గా నన్ను ఎవరు ఏం చేయలేరు. నా స్థాయి, నా స్టామినా అది. అంటే మీరు ఆడియో ఫంక్షన్ సమ్ ఫంక్షన్ సక్సెస్ మీట్ అది బిఫోర్ రిలీజ్ ఫంక్షన్లో మీరు మాట్లాడారు, ఆ వీడియో కూడా ఉంది. ఏమన్నారంటే దాంట్లో నాకు సచిన్ లాంటి గొప్ప మిత్రుడు దొరకడం నా అదృష్టం, అతనికి ఈ సినిమా నేను హిట్ ఇస్తాను, ఖచ్చితంగా హిట్ ఇవ్వడమే నా బాధ్యత అని చెప్పారు మీరు. అంటే అంత గొప్పగా మాట్లాడిన మీకు రాత్రికి రాత్రి ఎట్లా లెక్కలు మారిపోతాయి? లెక్కలు మారిపోయినాయి అంటే సార్, ఆడియో ఫంక్షన్లో సచిన్ అనేవాడు నిజంగానే ఆగో ఇంటర్వ్యూలో నీ ఫ్రెండ్ ఎవరా అంటే హిందీలో షారుఖ్ ఖాన్, తెలుగులో బండ్ల గణేష్ అని ఇచ్చాడు. ఓకే. సచిన్ కూడా నాకు సచిన్ మీద కూడా నాకు 6 సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా మన అడిగి ఎట్లా కొట్ల పాపం సినిమా అంటే ఫ్యాషన్ చేద్దావాలని ఉండేది. ఉట్టిపోయినాక ఓవర్ నైట్ మారిపోయి ఈ పైసలు మొత్తం నువ్వు పెట్టుకోవాలి, నాకు సంబంధం లేదంటే నాకు ఎట్లుంటుంది సార్? నేను రూపాయి కష్టపడి దాచుకొని నేను వచ్చినండి, నాకేం అవసరం సార్ సచిన్ జోషితో సినిమా తీయాల్సిన అవసరం? ఓకే. అదొక కారణమా ఆయన బెదిరింపుల వల్ల? అంటే మీరు ఏ హీరో సినిమా తీసినా రిలీజ్ కానివ్వను సంథింగ్ అట్లాంటి ఏదో వార్నింగ్స్ ఇచ్చాడు ఆయన, అలాంటి నోటీసులు పంపించాడు ఏదో, అదొక కారణమా మీకు గ్యాప్ రావడానికి? అస్సలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు. నేనండి చాలా తక్కువ అంచనా వేయట్లేదు, నా అనుమానాలు క్లియర్ చేసుకుంటున్నాను అంతే, అంచనాలు కాదు. మీరు తక్కువ అంచనా వేసారు అంతే నన్ను. మీరు ఏమనుకుంటున్నారు సార్ బండ్ల అంటే? ఏమనుకుంటారు అసలు మీరు? అంచనాలు కాదు, అనుమానాలు మాత్రమే. ఎంతమంది నా వెనకాల ఎంత పెద్ద పెద్ద వాళ్ళు, నా స్నేహితులు ఉన్నారు, నా ఆత్మీయులు ఉన్నారు. మీరు ఢిల్లీకి ఈ ఇష్యూ విషయంలో ఒక మినిస్టర్ని కలవడానికి రెగ్యులర్గా వెళ్తున్నారు అన్నది అది కూడా వాస్తవం? అసలు కాదు. నేను లగడపాటి రాజగోపాల్ గారు ఫ్రెండ్స్ బాగా. లగడపాటి రాజగోపాల్ గారిని యూపీలో మేము పౌల్ట్రీ పెడుతున్నాం. యూపీలో ఓకే. సఫాయి అనే విలేజ్ పౌల్ట్రీ పెడుతున్నా, అటుకి వెళ్తుంటా అంతే. ఓకే. వెళ్ళినప్పుడల్లా ఢిల్లీలో ఉంటా కాబట్టి అక్కడ మార్నింగ్ అందరం కలుస్తుంటాను. నాకు అంతేగాని ఈ ఇష్యూని కలవడానికి ఢిల్లీ దాకా పోయే పని సార్, షాద్నగర్లో కూర్చొని పిలిపించుకుంటాను. నాకు ఢిల్లీ అయినట్టు మాటలు. ఓకే. అండ్ మీరు ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో మీరు దాటేస్తుంటారు మాటని, అసలు ఈ దీంట్లో చెప్తా అన్నారు కాబట్టి చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్కి మీకు ఇష్యూ ఏంటి అసలు? ఇవాళ చెప్తున్నా సార్ నేను. పాపం నాకు ఎన్టీఆర్కి ఏ విషయం లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్తున్నా. ఎన్టీఆర్ చాలా గొప్పోడు, చాలా మంచోడు. చిన్న చుప్పుడు మాటలని వెళ్ళి ఆయన దూరం చేశా. ఆయనకి మీ ద్వారా క్షమాపణ చెప్తున్నా, ఆయనకి ఆయన ఫ్యాన్స్కి. ఓకే. టీవీ 9 ఇంటర్వ్యూలో ఆయన మీద కొంచెం తప్పుగా మాట్లాడా. తర్వాత ఇంటికి వచ్చినాక మా నాన్న చాలా ఫీల్ అయ్యాడు. ఓకే. మా ఫాదర్ ఫీల్ అయ్యాడు. తర్వాత నాకు అవకాశం రాలా. ఓకే. ఏం మాట్లాడారు నేను చూడలేదు. టీవీ 9 ఇంటర్వ్యూలో ఎన్టీఆర్కి మీకు విభేదాలు వచ్చినాయి అది ఇది అన్న చెప్పుడు మాటల వల్ల. ఓకే. ఎన్టీఆర్ అనేవాడు పాపం నన్ను ఎప్పుడు ఇబ్బంది ఏం పెట్టలా, నిజంగా చెప్తున్నా. ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టీఎన్ఆర్ కాబట్టి చెప్తున్నా. ఓకే. బాద్షాలో నాకు కొద్దిగా లాస్ వచ్చింది. ఎమ్మటే 2 సినిమాల వంగ టెంపర్స్ మంచి అందరూ బ్రహ్మాండంగా డబ్బులు మిగిలినాయి. మీ ద్వారా క్షమాపణ చెప్తున్నా. నందమూరి తారక రామారావు అనే గొప్ప వ్యక్తికి, ఆయనకి ఆయన ఫ్యాన్స్కి క్షమాపణ చెప్తున్నా. మీరు ఇదే మాట ఫోన్లో మాట్లాడవచ్చు ఆయనతో? మాట్లాడతా సార్. ఫోన్లో మాట్లాడటం లేదా బయట ఫోన్లో మాట్లాడామనుకోండి, నాకు మీకు తెలుసు, టీఎన్ఆర్ గారికి మీకు తెలుసు. ఓకే. ఆయన ముఖ్యంగా ఆయన కలుస్తా, ఆయన కలిశాను మొన్న. ఓకే. సార్ మీరు ఇప్పుడు మన ప్రధానమంత్రి ఏడెవరు, అమెరికా ప్రెసిడెంట్ ఏడెవరు కొత్తగా, ట్రంప్ను పోయి 1 వీక్లో కలిసి రమ్మంటారు నన్ను. అది నా కెపాసిటీ. ఓకే. ఎట్లా ఏంటి నాకు అన్ని సోర్సులు ఉంటాయి. నాకు ట్రంప్ను పోయి ఫోటో తీసుకొచ్చి 1 వీక్లో మీకు ఇవ్వమంటారా? ఓకే. షేక్ అండ్ ఇస్తా. ఓకే. మీరు ఒక ఫలానా మీకు అసాధ్యమైన పని చెప్పండి, నేను చేసుకొచ్చి మీకు చూపిస్తా. నా క్యాలిబర్ అది. ఓకే. సరదాగా పెట్టండి నెక్స్ట్ ట్వీట్. తప్పకుండా చేస్తా. నేను రేపు అమెరికా పోయినప్పుడు ట్రంప్తో ఫోటో దిగి మీకు ట్వీట్ చేస్తా, బండ్లా గణేష్ విత్ ట్రంప్ అని పెడతా. ఓకే.
నా క్యాలిబర్ అదే అని చెప్తాను. నేను చెప్పే కదా మీకు ఇందాక, హైదరాబాద్లో మా మీద ఏగ వాళ్ళ సార్ అని చెప్పే కదా. క్యాలిబర్ని నేను ఎందుకంటే ఎవరి వ్యక్తిగత సామర్థ్యాలను ఎవరు తక్కువ అంచనా ఇక్కడ వాళ్ళు వేసుకుంటారు. మీ ఇంటర్వ్యూలో చూసాక ఆయన అడ్డదిడ్డంగా రియల్ ఎస్టేట్ సంపాదించి అని ఒక ఆయన అన్నాడు. ఓకే, జూనియర్ ఆర్టిస్ట్ కంటే ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే తక్కువ. జాలి ఇచ్చింది నాకు. అడ్డదిడ్డంగా నేను చంపాలి, నాకు హిస్టరీ ఉంది. బండ్ల గణేష్ ఒక చరిత్ర ఉంది. నాకు ఒక అమ్మ, నాన్న, ఒక ఫ్యామిలీ, ఒక భార్య, పిల్లలు, నా పిల్లలు, నా అన్న, నా కుటుంబం ఉంది. మా దగ్గర 1100 మంది వర్క్ చేస్తారు. నా కోసం ప్రాణం ఇవ్వడానికి స్నేహితులు ఉన్నారు. అదే ఏంటంటున్నా రిలేషన్ ఏంటి? నేను కలిస్తే అట్లే ఉంటుంది టీఎన్ఆర్ గారు. మీరెవరో నాకు తెలియదు, ఇవాళ ఫస్ట్ టైం కలుస్తున్నా. మీరు మా ఇంటికి వస్తున్నా అన్నారు. అవును, నిజం చెప్తున్నా. నేను ఎక్కడ మా ఆఫీస్లో ఎక్కడ ఇంటర్వ్యూ చేయొచ్చు. నేను అవును, నా ఇంటికి వచ్చేటికి మా ఇంట్లో వాళ్ళకి మన రేపు మీరు వస్తున్నారని కూడా తెలియదు, ఎవరు వస్తుందో తెలియదు. మరి 4 గెస్ట్లు వస్తున్నారు, టిఫిన్ చేసి పెట్టమని చెప్పా. నా సంస్కారం అది. మరి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అంతా థియేటర్స్ని గ్రిప్లో పెట్టుకునే పరిస్థితి కదా. మీ చేతిలో ఎన్ని థియేటర్స్ ఉన్నాయి? నాకు ఒకటే థియేటర్ ఉంది. మీ ఓన్ థియేటర్? నా ఓన్ థియేటర్. నాకు గ్రిప్లో ఆ వ్యాపారం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు తెలియదు ఆ వ్యాపారం. ఓకే ఓకే. ఆ థియేటర్లో అవన్నీ మా రాజుబాయ్ చూసుకుంటాడే. ఓకే. అండ్ దేవుడి గురించి మా టాపిక్ వచ్చింది. మీకు పరమేశ్వర, మీ బ్యానర్ పేరే పరమేశ్వర కదా. ఏంటి శివుడి మీద అంత భక్తి మీకు? మేము శివభక్తులు సార్. మేము బేసిక్గా శివభక్తులు. ఓకే, ఫ్యామిలీ దేవుడు మొత్తం మా ఫాదర్ పేరు నాగేశ్వరరావు, మా అన్నయ్య పేరు శివబాబు, ఓకే ఓకే, నా పేరు గణేష్ బాబు. మొత్తం శివుడి ఫ్యామిలీ పేర్లే ఉంటాయి చూడండి. ఓకే, నేను శివభక్తులు. ఓకే. ఆ మధ్య కాంట్రవర్సీ విషయానికి వస్తే దాసరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెలుగు సినిమా చరిత్ర అంటే ఏంటి ఏఎన్ఆర్ అండ్ ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ అంత తీసుకొచ్చింది మళ్ళీ ఈ జనరేషన్లో పవన్ కళ్యాణ్ అన్నది అని స్టేట్మెంట్ ఇస్తే మీరు దాన్ని ఖండించడం మీన్స్ దానికి ఇమీడియట్గా నెక్స్ట్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారు. చిరంజీవి గారిని మర్చిపోయారా అన్నట్టు. చిరంజీవి గారు లేకుంటే తెలుగు సినిమా చరిత్ర అంటే ఖచ్చితంగా గుర్తొచ్చే పేరు చిరంజీవి గారు అని. అది అక్కడేదో చిన్న క్లాష్ వచ్చిందంటే మీకు గుర్తుందా లేదా నాకు తెలియదు. మరి నాకు గుర్తులేదు కానీ సార్, చిరంజీవి గారిని విమర్శిస్తే విమర్శించుండొచ్చు. దాసరి గారిని నేను పర్సనల్గా విమర్శించాలని అట్లేమి ఉండదు నాకు. మీరు అంటున్నారు కూడా గుర్తు పెట్టుండొచ్చు అట్లా. నేను చిరంజీవి గారి గురించి చెప్పారు ఆయన మీద. ఇది ఏఎన్ఆర్ ఎన్టీఆర్ తర్వాత పవన్ కళ్యాణ్ మెన్షన్ చేశారు. మరి నిజంగా చిరంజీవి గారిని కూడా చెప్పాలిగా, న్యాయం కదా సార్ అది. ఇప్పుడు చిరంజీవి గారిని కూడా చెప్పాలిగా. చిరంజీవి గారు ఆయనకి అర్హతలు ఉన్నాయి. చిరంజీవి వేరే వాళ్ళ గురించి చెప్పినా చెప్పపోయినా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ గారు ఒక సెకండ్ తీసేసి తర్వాత అది వస్తే చిరంజీవి గారికి మా అందరికీ ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి చిరంజీవి అనేవాడు రోల్ మోడలే కదా సార్. ఆయన చూసి వచ్చిన వాళ్ళే ఇండస్ట్రీకి. అండ్ ఇంకోటి ఈ ఛానల్స్ సిండికేట్ మీద మీకు ఒక ఇది ఉందా? అంటే కొన్ని ఛానల్స్కే మేము యాడ్స్ ఇవ్వాలి ఫలానా. ఇప్పుడు కొంతమంది నిర్మాతలు కలిసి ఒక టీమ్గా ఇది చేసేసి ఆ ఛానల్కి మాత్రమే యాడ్స్ ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఒక సిండికేట్గా ఏర్పడేదో జరుగుతుంది. దాని మీద నేర్పరేమంటే సినిమా నిజంగా నాకు నాలెడ్జ్ లేదు సార్. మీరు సినిమా నిర్మాత అంటే యాడ్ అంటే మరి దాని నిర్మాతకు బెనిఫిట్ అయ్యే కారణాలు ఉంటే నిర్ణయం తీసుకుంటారు కదా సార్. ఇప్పుడు సినిమాలో 10 రూపాయలు మిగిల్చుకోవాలని కదా సినిమా తీసేది. ఆ ఛానల్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఈ ఛానల్ డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఖర్చు పెట్టడానికి మేము సినిమాలు తీయం కదా సార్. సినిమా తీస్తే ఒక 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు ఎవడ సత్తాడు మిగుల్చుకోవాలనేగా. అందులో వీళ్ళందరూ కలిసి నిర్మాతకు బెనిఫిట్ అయ్యే నిర్ణయం తీసుకుని ఉంటారు. నేను దాని మీద ఫోకస్ చేయాలి. ఓకే ఓకే ఓకే. అండ్ మీడియా మీద మీ నిక్కచ్చి అయిన ఒక అభిప్రాయం ఏంటి? మీడియా అంటే నాకు చాలా ఇష్టం సార్. మీడియా పీపుల్ అంటే చాలా రెస్పెక్ట్. నన్ను పైకి తీసుకెళ్ళాలని వాళ్ళే చేస్తారు, ఎవడన్నా కథం పట్టేయాలని నన్నే పట్టిస్తారు. నాకు అది ఇది అసలు సెకండరీ మనసులో మాట. అది అంతే కదా సార్. మీడియా ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం సార్, కడుపులో నొప్పి వెళ్ళి వాడు తలనొప్పి ట్యాబ్లెట్ ఇస్తే ఇన్ఫెక్షన్ అవుద్ది. కడుపు నొప్పి కాకుండా తలనొప్పి కూడా అనవసరంగా వస్తుంది. ఏ జబ్బుకి ఏ ట్యాబ్లెట్ వేయాలో అదే డాక్టరు. ఎవరికి ఏం చేయాలో, న్యాయం చేయాలో, అన్యాయం చేయాలో మీడియా పీపుల్ అంతే. మిమ్మల్ని బాగా మోసం చేసిన హీరో కానీ, మీరు మోసం చేసిన హీరో కానీ, మీరు ఎవరైనా డైరెక్టర్ కానీ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? హీరోలు అంటే నేను ఒక హీరోని మోసం చేసా సార్. అవునా? ఎవరు? రవితేజ. అవునా? ఎలా చేసా అంతే. ఇది అడగొద్దు. రవీణకి చెప్పాను నేను. రవీంద్ర తేజని మోసం చేశాను. పేరు చెప్పకుండా చెప్పుంటే బాగుంటుంది. ఇన్సిడెంట్ ఇంపార్టెంట్, వ్యక్తి ఇంపార్టెంట్ కదా నా దృష్టిలో. రవితేజని మోసం చేశా. ఓకే. ఎందుకు పేర్లు అనవసరం పాపం. రవితేజని మోసం చేశా. రవితేజకు కూడా తెలుసు. రవితేజ చాలా మంచివాడు సార్. ఓకే. రవితేజ సినిమా తీస్తే ఫస్ట్ 5 కోట్లు మిగిలింది నాకు. ఆంజనేయులు. ఓకే. నేను ఆయన మోసం చేశాను.
చేయాల్సిన పరిస్థితి వచ్చింది, చేశా. ఓకే. నేను డబ్బుల దగ్గర ఉంటుంది అంతనే. డబ్బుల దగ్గర అంటే డబ్బులు లాంటిది అనుకోండి, ఏదో వ్యాపారంలో ఏదో చేసాం అనుకో. మోసం తెలిసి మోసం చేశా. తెలియకుండా మోసం చేస్తే వేరు. రెవెన్యూని మోసం చేస్తున్నా అని తెలిసి తప్పని పరిస్థితిలో మోసం చేశా. ఓకే. అంటే దాన్ని ఏమంటారు, రికవర్ చేసుకోలాంటి మిస్టేక్ అది చేసుకోవచ్చు, చేసేస్తా. నాకు రవితేజ అనేవాడు, ఓకే, మేము అందరం కలిసి పెరిగినాడం కాబట్టి రవితేజ మోసం చేశాను. అది రవితేజకి తెలుసు, నాకు తెలుసు, చెప్పాను రెవెన్యూకి. మీ ఫస్ట్ హీరో ఆయనగా? ఆయన ఫస్ట్ హీరో ఆయనే. ఆయనతో మళ్ళీ సినిమా తీస్తా. ఓకే. ఓకే. ఆయన మోసం చేశాను. మీకు ఇంకా పవన్ కళ్యాణ్ కాకుండా ఆయనను పక్కన పెట్టండి, ఆయన మీకు పర్సనల్, ఆయన కాకుండా మీరు ఇష్టపడే నెక్స్ట్ హీరో ఎవరు? నేను అందరు పనిచేసిన హీరోలు అందరూ ఇష్టం నాకు. అందరం ఇండస్ట్రీలో హీరో అనేవాడికి నేను ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక స్టేజ్ మీద చెప్పేశారు, హీరో పుట్టక ఒక అదృష్టం సార్. అవును. 100 జన్మలు పుణ్యం చేసుకుంటే హీరో పుట్టక. హీరోలు అందరూ అదృష్టవంతులే. అందరు హీరోలు నేను పని చేశానంటే వాడు నాకు ఇష్టమైన హీరోనే. ఓకే. అండ్ మీ డైరెక్టర్లతో మీ రిలేషన్ ఎలా ఉంది? ఎవరు మీకు బాగా నచ్చిన డైరెక్టర్స్? అది కూడా అందరూ? నాకు నిజంగా బేసిక్గా నేను పనిచేసిన డైరెక్టర్లు అందరిలో ఇప్పుడు ఈ మధ్య కాదు కానీ ముందు అసలు పూరి అంటే నాకు ఇష్టం సార్. ఓకే. బాగా ఈ మధ్య అన్న ఇప్పుడు ఈ మధ్య ఫస్ట్ నాకు పూరి అంటే ఇష్టం. తర్వాత నేను పనిచేసిన డైరెక్టర్లో బాగా తప్పన 80% ఇట్టు కొట్టాలని డైరెక్టర్లో హరీష్ శంకర్, సీను ఇట్లా. ఓకే. ఏదో విధంగా సినిమా నిదానంగా తీయాలే, సినిమా అంటే ఇష్టం లేకుండా ఒక డైరెక్టర్తో పనిచేసాను నేను. డైరెక్టర్ ఏడుపు వచ్చేది. ఆ డైరెక్టర్ పేరు చెప్పను, ఎందుకు ఆడు పొట్ట కొట్టడం నాకు ఇష్టం లేదు. ఏడుపు వచ్చేది, అమ్మ వీడితో సినిమా తీస్తున్నాను నేను దాన్ని ఫీల్ అయ్యేవాడిని. ఓకే. కర్మ నైట్ అయితే ముందు తాగటం, డ్రగ్స్ తాగటం, ఎదవా అట్లాంటి వాడిని భగవంతుడు కూడా లైఫ్ కూడా ఫీల్ అవుతుంటాను నేను. మీరు ఇంట్రడ్యూస్ చేశారా ఆల్రెడీ? నేను ఎవరిని చేయలేదు, చేస్తా ఇక నుంచి. సంవత్సరానికి కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తా. పండ్లా గణేష్ మార్క్లో 10 మంది డైరెక్టర్ ఇండస్ట్రీకి తీసుకొస్తా. చూడండి మీరు. ఓకే. ఎట్లా తీస్తా సినిమాలు చూడండి మీరు. ఆ డైరెక్షనే రా సార్. షార్ట్ చెప్పి సినిమా అంటే ఏం సార్, మనం సినిమా పనిచేసేటప్పుడు మన భగవంతుడు గర్భగుడిలో కూర్చొని దేవుడిని చూస్తామా? తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడిని చూడకుండా మన వాట్సాప్లో మెసేజ్లు చూసుకుంటామా? ఫోన్లు చూసుకుంటామా? సాయంత్రం ఏం ముందాగా ఆలోచిస్తుంటామా? ఓకే. సార్ ఏం ముందవుదామా, సాయంత్రం ఇంకో ఏం పని చేద్దామా, ఏ అసాంఖ్యకులు ఆలోచిస్తామా? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడినే దండం పెట్టుకుంటాం. ఏడుగొండలవాడ మాకు ఈ కష్టాలు వచ్చిన పరమేశ్వర, ఈ కష్టాలను ఎదుర్కొనే శక్తి అంటాను. నా స్టైల్ అది. నేను నాకు అయ్యాను ఈ రేపు వచ్చే కష్టాలను ఎదుర్కొనే శక్తి స్వామిని దండం పెట్టుకుంటాను నేను. అంతేగాని నాకు అది ఇది అని ఎప్పుడు కోరుకున్నాను. ఆ డైరెక్టరు సినిమా అంటే పేరు, గొప్ప పేరు, ఊరు పేరు, అసహ్యం నీ అమ్మ డైరెక్టర్. ఓకే. ఇలా కాకుండా అంటే ఎలాంటి చేదనుభవం అయింది? అంటే ఓన్లీ ఓకే ఇంట్రెస్ట్ లేదు సార్, చెప్పిన కాదు చెప్పలేడు. 4 షాట్లు బాగా తీస్తే డైరెక్టర్ కాదు సార్, చెప్పిన టయానికి సినిమా తీసి హిట్ ఫ్లాప్ మన చేతిలో ఉంది సార్. అన్నీ హిట్ అవ్వాలని చేస్తాం. అందరు కొడుకులు సూపర్ స్టార్లు అవ్వాలనే వస్తారు ఇండస్ట్రీకి. అవును. అందరూ నంబర్ 1 అవ్వాలని వస్తారు. ప్రతి ఛానల్ రిపోర్టరు ఒక ఓనర్ అవ్వాలని అనుకుంటాడు. ప్రతి కోళ్ళ రైతు ఇండస్ట్రీని వెళ్ళాలని పోల్ట్రీ నంబర్ 1 అవ్వాలనుకుంటాడు. ప్రతి ఒక్క డైరెక్టర్ ఒక రాజమౌళి, ఒక వివి నాయక్, ఒక పూరి జగన్నాథ్, ఒక త్రివిక్రమ్ అనుకుంటారు. అందరూ అవర్గా అసలు సినిమాలలో చేసుకుంటూ సినిమాని అంటే ఇట్లా బయట జనాలకి ఒక రాంగ్ ఇండికేషన్స్ వెళ్తుంటాయి ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల. అసలు సినిమాలో పనిచేస్తూ అలాంటి టెక్నీషియన్స్కి సినిమా పట్ల ఎలాంటి గౌరవం ఉండాలి? సినిమా ఇండస్ట్రీ పీపుల్ అంటారా, బయట వాళ్ళకంటారా? ఓకే, 2 చెప్పండి. ఇలా ఎవడన్నా నన్ను సినిమా వాళ్ళు అంటే నాకు భలే కోపం వస్తుంది. ఆడు సినిమా వాడరా అంటారు. చరిత్రకు శ్రీకారం, చరిత్ర సృష్టించేది, చరిత్రలో నిలిచిపోయేది, ఎప్పటికీ చరిత్రని ముందుకు తీసుకెళ్ళేది సినిమా వాడే సార్. సినిమా అనే వెపన్, సినిమా ద్వారా ఏమైనా చెప్పవచ్చు. ఓకే. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు ఉన్న గుర్తింపు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న తృప్తి దేంట్లో ఉండదు. ఓకే. ఉదాహరణ ఒకసారి చెప్తా. నా గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన టైం
నేను పెద్ద పెళ్ళికి వెళ్ళాను, ఇప్పుడు ఆంధ్ర సైడ్. నాతో పాటు ద లెజెండరీ పర్సన్ జిఎంఆర్ గారు, అట్లాంటి వాళ్ళు అందరూ వచ్చారు. పెద్ద పెద్ద వాళ్ళు, ఆల్ మీడియా మంత్రులు అందరూ వచ్చారు. ఆ పెళ్ళికి నేను వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరికి వచ్చి బండ్లా గణేష్ అరుపులు చేకండ్లు. జిఎంఆర్ వాళ్ళ ముందు మనం ఎంత సార్, వాళ్ళ ముందు నేను ఎంత? అది సినిమా పవర్. సినిమాలో పనిచేసేవాడు కూడా సినిమాని గౌరవించకపోతే, సినిమా ఏముందలే అనుకుంటే, ఏదో ఒకటి తీస్తే జనం చూస్తారులే, నేను గొప్పవాడిని, నేను మేకర్ని, నా సినిమాలు 50 ఏళ్ళు గుర్తుంటాయి, మన గురించి మనం ఎక్కువ ఊహించుకుంటే చచ్చిపోతాం సార్. మనకంటే ఎప్పుడు సినిమానే గొప్పది, దాన్ని ప్రేమించాలి, పూజించాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం మన అమ్మా నాన్నని మనం ఎంత గౌరవిస్తామో మన సినిమాని కూడా అంత గౌరవించాలి. అలాంటి వాళ్ళు ఉన్నారా ఇండస్ట్రీలో? నాకు తెలిసి ఉన్నారు సార్. సినిమాని గౌరవించి సినిమాని ప్రాణం ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్. అలా గౌరవించకుండా చాలా మంది ఉన్నారు. ఒక డైరెక్టర్తో పనిచేశాను నేను. సినిమా అంటే రెస్పెక్ట్ ఉండదు. ఈ సినిమా 50 ఏళ్ళు గుర్తుంటే పోద్దని చెప్తుంటాడు. సేమ్ సినిమా తీస్తాడు, రేపు ఏ షాట్ తీస్తాడు ఆయనకు తెలియదు. ఈ షుడ్ బి లైక్ దిస్ అంటుంటాడు. అట్లాంటి వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళు ఏదో ముందు 1-2 సినిమాలు ఇట్లు కొట్టి కొంచెం 4-5 ఫ్రేములు మంచి ఫ్రేములు పెట్టి సినిమాల్లో పేరు సంపాదించుకోవచ్చు, కానీ అది డెఫినెట్గా వాళ్ళకి లాంగ్విటీ ఉండదు. ఊరికే సినిమా అంటే రెస్పెక్ట్. 24 గంటలు దానికోసం పనిచేయాలి. ఫ్లాప్ హిట్ అనవసరం. సినిమా హిట్ ఫ్లాప్ మనం నిర్ణయించలేము సార్. తీన్మారు నేను తీసా, గబ్బర్ సింగ్ నేను తీసా, దిల్ రాజు డిజాస్టర్లు తీశాడు, బ్లాక్ బాస్టర్లు తీశాడు. ఎవరైనా ఇండస్ట్రీలో ఫ్లాప్ తీనాడు అంటూ ఉండడు. పైగా ఇండస్ట్రీ అనేది వారసత్వం వచ్చిన సంపద కాదు సార్. దాసనాథరావు గారి కంటే గొప్ప డైరెక్టర్ లేడు, రాఘవేంద్రరావు గారి కంటే గొప్ప డైరెక్టర్ లేరు. వాళ్ళ పిల్లలు సక్సెస్ అయ్యారా? రవితేజ ఫాదర్ ఎవరు? ఒక నాని ఫాదర్ ఎవడు? అవును. ఇండస్ట్రీ టాలెంట్ అండి, నమ్మకం, కసి, ప్రేమ. సినిమా అంటే భయం, సినిమా అంటే గౌరవం, సినిమా అంటే ఇష్టం ఉండాలకే సినిమా అన్నం పెట్టింది. ఎస్. ఇప్పుడు మేకర్స్ పరంగా చూస్తే అలాంటి ఇప్పుడు అన్నారు త్రివిక్రమ్ రాజమౌళి గారు, అలాంటి మేకర్స్ పేరు చెప్పండి మీకు బాగా నచ్చిన. నాకు బాగా నచ్చిన మేకర్, మరి మీరు తప్పుగా అనుకోవద్దు, ఏంటి ఈ మధ్య ఫ్లాపులు తీస్తున్నాడు అట్లా అనుకోవద్దు మీరు. నాకు బాగా నచ్చిన మేకర్ పూరి జగన్నాథ్. ఓకే. ఎందుకంటే నా ఫ్రెండ్ అని నేను చెప్పను. రైట్ ఆర్ రాంగ్ ఫటామని సినిమా తీస్తాడు. ముందు స్టోరీ చెప్తాడు ఒకరోజు, అదే సినిమాలో ఉంటుంది, ఎక్స్ట్రా షాట్ ఉండదు. నంబర్ 2, సినిమా అంటే భక్తి, భయం, సినిమాని ప్రేమిస్తూ సినిమానే జీవితంగా బతికాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వండర్ఫుల్ పర్సన్ ఆయన. ఒక ఫ్రెండ్షిప్ అన్నా, ఒకటి చల్లగా ఇండస్ట్రీ చల్లగా ఉండాలని కోరుకునేవాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అట్లాంటి వాళ్ళు ఇండస్ట్రీకి 10 మంది కావాలి సార్. ఓకే. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు అట్లా ఒక 10 మంది ఉంటే ఇండస్ట్రీ కళకళలాడుతుంటారు. ఇప్పుడు ఎందుకు సురేష్ బాబు ఉన్నాడు, అల్లు అరవింద్ గారు ఉన్నారు, వీళ్ళంతా సినిమా వాళ్ళకి. ఊరికే అరవింద్ గారికి 40 ఏళ్ళ చరిత్ర, 30 ఏళ్ళ చరిత్ర ఉంది. ఆయన ఎప్పుడు ఎగిరిపడలా. సినిమాలు 1 year 2 years గ్యాప్ వచ్చింది. గీతా ఆర్ట్స్ కానీ సురేష్ ప్రొడక్షన్స్ 100 ఏళ్ళు ఉంటుంది ఆ సంస్థ. అట్లాగే నా సంస్థ కూడా ఉంటుంది, ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు. నా పిల్లలు, నా మనవాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉంటారు. ఇప్పుడు మీరు మేకర్స్ గురించి వాళ్ళ మైనస్లు అని చెప్పారు, అట్లా ఉంటారు, సినిమాని గౌరవించాలని. అట్లా మరి ఓన్లీ మేకర్స్ ఎందుకు మీరు చెప్తున్నారు? ఆర్టిస్టులలో కూడా ఉన్నారు అలాంటి నెగటివ్. ఆర్టిస్టులో అట్లా ఉంటే ఉండరు సార్. 1 year ఉంటారు, 2 ఏళ్ళు ఉంటారు, పక్కన పెట్టేస్తారు. చాలామందిని పీక్స్ని చూశాను నేను. ఓకే. సేమ్ మళ్ళీ వేషాల కోసం తిరిగే వాళ్ళని నేను చూసా. ఓకే. నేను చూశాను. అమ్మ వీడు ఏంటా అనుకుని చూశాను. ఎవరైనా సరే, నేను సినిమా ఒక ఫ్రెండ్ వేషం వేస్తున్నా, హీరో పేరు చెప్పను, ఒక లోపల డ్రాయరో బన్నీనో కరెక్ట్గా లేదని క్యాష్ని పిలిచి నోటుకొచ్చినట్టు ఇచ్చేవాడు. ఒక ఫస్ట్ 2-3 సినిమా హిట్లు వచ్చినాయి. అమ్మా ఏంటా ఇట్లు తిడుతున్నాడు అనుకున్నా. బన్నీ లోపల కోసం నేను తిట్టుకుని చిన్నప్పుడు రాజమండ్రి దగ్గర షూటింగ్ జరుగుతుంది, ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో సినిమా. ఓకే. షాక్ అయ్యాను. అమ్మా ఇంత ఈగోనా అంటే మాది వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు, ఇట్లా మాట్లాడేవాళ్ళు. జాలేసింది అమ్మ వీళ్ళని వేషాల్లో వేయాల. సినిమాని గౌరవించకపోతే ఎవడైనా ఏ కెమెరామ్యాన్ కానీ, డైరెక్టర్ కానీ, అసిస్టెంట్ బాయ్ కూడా ఆయన పనికి గౌరవించాలి సార్. బాయ్ అనేవాడు కూడా ఒక పద్ధతిగా కాఫీ ఇవ్వాలి. రెక్లెస్గా కాఫీ ఇస్తే రెండోసారి సినిమాలో పెట్టుకోరు. బట్టలు వేసేవాడు కూడా ప్రేమగా బట్టలు వేయకపోతే రెండోసారి కాస్ట్యూమ్గా పెట్టుకోడు. సినిమా ఇది ఒక ప్రవాహం, గోదావరి వరదలా వస్తూ ఉంటుంది. ఆనకట్టు వేసుకొని జాగ్రత్తగా వాడుకోవాలి.
గేట్ ఎత్తామంటే వెళ్ళిపోతాం, సముద్రంలో కలిసిపోతాం. అది సినిమా. ఎస్. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు చాలా ఖర్చు పెట్టి తీసే అంటే మీరు అన్నారు పూరి గారు చాలా ఏం చెప్తారో అదే ఉంటుంది, చాలా క్రిస్ప్గా అని. అలాగా చెప్పిన దానికి చేసిన దానికంటే కరెక్ట్ అంచనా కూడా లేకుండా, ఒక లెక్క లేకుండా తీస్తూనే పోతుంటారు కొంతమంది మేకర్స్. అలాంటి వాళ్ళ విషయంలో ప్రొడ్యూసర్ ఎలాంటి కష్టాలు పడుతుంటాడు? నరకవరం వేస్తుంటాడు. ఎందుకురా బాబు వీటితో సినిమా తీస్తున్నాం అని ఫీల్ అవుతుంటాడు. బయటికి చెప్పలేడు. చెప్తే సినిమా ఏం వద్దా, ఏం ఫిట్టింగ్ వస్తుందని. జీవితంలో ఒక లెసన్ అది. ఓకే, ఫలానాడితో పని చేయకూడదు. ఓ 10 మందికి చెప్తాం, ఒరే మీరు పొరపాటు నా దగ్గరికి వెళ్ళమాకంటారా అని చెప్తాం. ఫ్లాప్ ఇట్లేము సార్, మన చేతిలో లేదుగా. కానీ గౌరవంతో సినిమా తీయాలి. వాడు క్లారిటీ లేదు, ఏ షాట్ ఎందుకు పెడుతున్నావో తెలియదు, తీసిందే తీస్తుంటారు సాయంత్రం దాకా. ఓకే, ఏ ఆర్టిస్ట్ని పెట్టాలో తెలీదు, ఎందుకు పెట్టాలో తెలియదు, కాస్ట్యూమ్స్ అంటే తెలియదు. అది సినిమా కాదు. అది ఊరికే బై గాడ్ బై జాక్పట్లో ఒక సినిమా తగిలి ఉంటుంది. మంచి 4 ఇంగ్లీష్ సినిమా చూసి ఫ్రేమ్లో పెడతాను. నేను బ్రహ్మాండంగా తీస్తాను సార్ సినిమా, మీకు తెలుసా? మీకు ప్రొడక్షన్ కాకుండా డైరెక్షన్ చేయాలని ఆలోచన చిచి లేదు? నాకు అంత ఓపిక లేదు. తీయమ్మా అవన్నీ టైం వేస్ట్ అవ్వాలి సార్. నాకు మనకి సరిపోని అవ్వరు అది. నేను ప్రొడక్షన్ నాకు 100 వ్యాపకాలు, 200 పనులు, 100 వ్యాపకాలు నాకు. నేను రియల్ ఎస్టేట్ చేస్తా, పౌల్ట్రీ చేస్తా, మా ఫీడ్ ఫ్యాక్టరీ పనులు చేస్తా, నేను సోలార్ ప్లాంట్లు పెడుతున్నా, మా సినిమాలు చేస్తా, నేను పెద్ద పిఆర్ని నేను. మీరు పూరి జగన్నాథ్ అంటే బాగా ఇష్టం అని చెప్తున్నారు. ఆయనకు ఒకసారి 50 లక్షలు పెట్టి యాస్ట్రే కొనిచ్చారంటే నిజమేనా? లైటర్ ఇచ్చా. లైటర్ ఇచ్చాను, లైటర్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే దాని ఎంత 50 lakhs 40 అంత. మళ్ళీ ఇప్పుడు ఎందుకు? అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు పట్టుకున్నారు, వదిలేండి సార్ అవన్నీ మళ్ళీ. సో అంతంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తుంటారు మీరు? అంతంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తాను, ఒకటే ఇచ్చా సార్, ఇంకెవరికి ఇచ్చాను? దాన్ని ఇంకోలాగా ఉపయోగించవచ్చు గిఫ్ట్ అంటే గిఫ్ట్గా. అరే లైటర్ అంటే మనాడు దగ్గర ఎప్పుడు గుర్తుంటుంది, మనాడు 4 సినిమాలు తీస్తాడని ఇచ్చాం సార్. అంతే, దాచుకున్నాడు అంతే. దాంతే ఉంది. అయ్యే ఉంది. డబ్బును నీళ్ళలా ఖర్చు పెడతారు మరి? నేను అసలు పెట్టాను. 100 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయలు వస్తాయి నాకు. అట్లుంటేనే ఖర్చు పెడతాను. నేను ఎంత ఖర్చు పెడతాను? ఆ లెక్కతో గిఫ్ట్. నేను డబ్బుకు ఖర్చు పెట్టను, నేను ముందు తాగను, నేను కార్డ్స్ ఆడను, నేను ఏ తప్పు చేయను. నా క్యారెక్టర్ అది. నాకు సినిమా, నాకు సర్కిల్ తప్ప. అదే ఆ రూపాయి పెడితే 100 రూపాయలు వస్తాయని. లేకపోతే నేను ఎందుకు పెడతాను? మీకు ఇస్తాను గిఫ్ట్. అదే గిఫ్ట్ మీకు ఇస్తానా అంటున్నా. పూరి జగన్నాథ్ అసిస్టెంట్కి ఇవ్వచ్చుగా, 100 మంది డైరెక్టర్కి ఇచ్చేయచ్చుగా. నేను పూరి జగన్నాథ్కి అంటే అవతలాడికి కూడా మనం సో కమర్షియల్ లెక్కతో ఇచ్చారు. ఒక రకంగా మీరు అట్లా అనుకుంటే దానికి కమర్షియల్ అని పేరు పెడితే నేను ఏమన్నా. ఓకే, ఇప్పుడు త్రివిక్రమ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు అన్నీ త్రివిక్రమ్ గారు రాస్తారని ఉంది ఒక టాక్. ఎంతవరకు నిజం అది? మీరు దగ్గరగా చూశారు కాబట్టి. మరి ఇది నేను చెప్పేది మీరు కట్ చేయకూడదు అస్సలు. నా దాంట్లో ఎడిటింగ్ ఉండదండి. కట్ చేస్తే మీరు వచ్చి హ్యాపీగా మా ఐడ్రీమ్ మీద కేసు పెట్టొచ్చుగా. మరి నా దగ్గర ఆ షూరిటీ ఉండదు. దీని వీడియోలో తీయమ్మా. దీన్ని వీడియోలో తీసిపెట్టి, ఎందుకంటే నాకు సేఫ్టీ కోసం నేను చెప్పేది మీరు కట్ చేయకూడదు. ఇది వీడియో తీస్తూ ఉండండి అమ్మ, చెప్తాను. అది వీడియో ఆన్ చేసి పెట్టండి. ఓకే, అడగండి ఇప్పుడు. ఓకే, అదే పవన్ అంటే చాలామంది పబ్లిక్ టాక్, ఇండస్ట్రీ టాక్ ఏంటంటే కొంతమంది అంటే దాని క్లారిటీ కోసం అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ ఇచ్చే స్పీచ్ల వెనుక త్రివిక్రమ్ గారి స్క్రిప్ట్ ఉంటుంది అన్నది. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎప్పుడైనా కలిశారా? లేదు, కలవలేదు. త్రివిక్రమ్ గారిని ఎప్పుడైనా కలిశారా? కలవలేదు. పని పాఠాలేని తప్పుడు నా కొడుకులు మాట్లాడే మాటలకి తప్పుడు జనం, అర్హత లేని జనం, అర్హత లేని నా కొడుకులు, అందరిని ద్రాక్షపండు పుల్లన అనే వాళ్ళకి, 2 స్నేహితుల మధ్య, 2 మేధావుల మధ్య ఊరికే లేనిపోయిన మాటలు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక చరిత్ర అని మీకు 100 సార్లు చెప్పా. పవన్ కళ్యాణ్ హీరో, ఆయన రూమ్లోకి వెళ్తే సినిమా డివిడీలు, వీడియో క్యాసెట్లు, ఆడియో క్యాసెట్లు ఉండవు, బుక్స్ ఉంటాయి, ఒక చరిత్ర ఉంటుంది. పవన్ కళ్యాణ్కి ఒకటి రాసిచ్చేవాడు నాకు తెలిసి ఇండియాలో పుట్టాడు కూడా. పవన్ కళ్యాణ్కి 10 మందికి రాసిస్తాడు. ఎవడెవడో పని పాటలేను ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గురించి? త్రివిక్రమ్ రాసిస్తే పని చెప్తాడు అనుకుంటున్నారా? తప్పుడు మాటలు అవన్నీ, తప్పుడు నా కొడుకులు మాట్లాడే తప్పుడు మాటలు మీరు మమ్మల్ని అడగకూడదు. అట్లా పవన్ కళ్యాణ్ చూస్తే ఒక 2 రోజులు జర్నీ చేస్తే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఏందో, క్యాలిబర్ ఏందో, పవన్ కళ్యాణ్ కెపాసిటీ ఏందో, పవన్ కళ్యాణ్ అంటే ఏందో మీకు తెలుస్తుంది. ఓకే, పబ్లిక్లో ఒపీనియన్ ఉంది కాబట్టి, ఒపీనియన్ ఉంది కాబట్టి చెప్తున్నా మీకు. తప్పుడు నా కొడుకులు మాట్లాడే మాటకి మేము ఆన్సర్ చెప్పమని. పవన్ కళ్యాణ్ చెప్పేగా, పవన్ కళ్యాణ్ హీరో కాదు,
అసలు హీరోయిజం రేపు 2019లో కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అట్లా ఒకరితో రాయించుకునే స్థాయిలో ఆయన మెమరీ వేరు, ఆయన చరిత్ర వేరు, ఆయన ఐడియాలజీ వేరు, ఆయన రాబోయే ఊహించుకునేది వేరు. స్కాన్ చేస్తాడు ఆయన మనిషిని, ఎవడో రాసిస్తే పోయి మైకిల్ పెట్టి చదవడు ఆయన. గుడ్. అది బండ్ల గణేష్ గారి ప్లస్ పాయింట్స్ ఏంటి, ఆయనలో ఉన్న మంచితనం ఏంటి, ఆయనలో ఉన్న మంచి గుణాలు ఏంటి? మీరు ఏం సార్ నన్ను ఎవరన్నా మంచి గుణాలంటే నాలో అన్ని మంచి గుణాలు అంటే నా చెడ్డ గుణాలు ఏదో మీకు తెలియాలి, కానీ నా దృష్టిలో నా అన్ని మంచి గుణాలు. మనం అనలైజ్ చేసుకుంటే తెలిసిపోతుందిగా. నా అన్ని మంచి గుణాలే. నాలో ఒక బ్యాడ్ ఏంది అంటే ప్రతి ఒక్కడిని ఎవడబడ్డాడు అన్న అన్న అంటుంటా. ఓకే. అనవసరం తర్వాత ఫీల్ అయ్యి ఈ జన్ని ఎవడబడ్డాడు అన్న ఎందుకు అవుతాడు. అవును. అన్న అంటానికి మన బండ్ల గణేష్ అన్నాన్ని పిలవడానికి అక్కడికి అర్హత ఉండాలని ఫీల్ అయ్యా. అలా ఎందుకు అనుకోవచ్చు? ఎదిగే ముందు అలా అన్న అన్నారు, ఎదిగిన తర్వాత అన్న. ఏందో ఈ మధ్య ఈ జనం, ఈ సైకాలజీ జన్మ వాళ్ళ జనం, కొన్ని సినిమా అని కాదు అందరు బయట కూడా అన్న అన్న ఎదిగటం, ఎదిగిన తర్వాత మనం ఎదిగినాక మనం పడే కష్టం వాళ్ళకి తెలియదు సార్. ఊరికి వాడు కష్టపడి మేము పైకి వస్తే తట్టుకోలేడు. చెప్పారుగా మీకు ఇందాక ఎవరో అడ్డదిడ్డంగా సంపాదించి అని. ఆడు కష్టపడాడు చూసి తట్టుకోలేడు. నువ్వు కష్టపడి పైకి రా. టీఎస్ఆర్ కావా, అంతేగాని మనం ఇంకొంకొన్ని మనం క్రిస్టేజ్ చేయడానికి మన ఎవరు అండి. అన్న అనేది తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు అన్న అన్నారు, ఇప్పుడు పైకి స్థాయికి ఒక్కోసారి ఎవరిని పడ్డా నాకు ఊత పదం. నాకు ఊత పదం అనుకోండి, మంచి కానీ చెడు కానీ ఊత పదం. నాకు అందరినీ చిన్నోడైనా అది కాదన్నా అంట. చిన్నప్పుడు సాధన నుంచి నాకు అలవాటు అది. ఈ మధ్య అనిపిస్తుంది ఎందుకు అందరిని అన్న పిలుస్తున్నా, వీళ్ళు మన తక్కువగా చూస్తున్నారా అని ఫీలింగ్ వచ్చింది. ఎందుకు వచ్చిందో మేబీ రాంగ్. కానీ నేను మార్చుకుందాం అనుకుని నేను మార్చుకోలేదు, నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ఏం చేస్తాం, ధూమపానం ఆపమంటే ఆపలేరు కదా. అట్లాగే నాకు అన్న అనే పదం ఎవరిని పడ్డా మాకు అన్న వడ్డీ, మాకు ప్రకాశాన్ని మా ప్రొటెక్షన్ వడ్డిస్తాడు. సరిగ్గా పెట్టి ప్రకాశాన్ని ఎందుకు దొబ్బుతావంట. మా దగ్గర చేసే బాయ్ పని అది నాకు అది సరే రైటో రాంగో జీవితం అయిపోయింది. 42 ఏళ్ళు వచ్చినాయి. ఇంకేమో 18 ఏళ్ళ తర్వాత ఎట్లా మళ్ళీ షాదారి అయిపోయి మా వ్యాపారాలు మేము చేసుకునేది కదా. ఇప్పుడు ఇందాక చెప్పారు మీరు ఎవరన్నా హీరోని కానీ ఎవరన్నా వ్యక్తిని కానీ మోసం చేశారంటే రవితేజ అని చెప్పారు. అలా మిమ్మల్ని ఎవరన్నా మోసం చేశారా ఇప్పటివరకు? చేశాడు సార్. ఎవరు? ఒక హీరో మేనేజర్ చేశాడు. ఓకే. ఎట్లా ఎట్లా ఇక మోసం చేశాడు అంతే. మోసపోయాను. చెప్పండి, ఫ్రాంక్లీగా చెప్తా అన్నారు. మళ్ళీ ఫ్రాంక్లీ అంటే మోసం చేశాడు అంతే. మోసం అంటే మోసం చేశాడు, ఫ్రాంక్లీగా చెప్తున్నా. ఇప్పుడు సినిమా చేశాడు, సినిమా తీసిన ఒక హీరో మేనేజర్. ఎలా చేశాడు? ఇక అన్ని విధాలా వాడుకున్నాడు మనని. ఆ రోజు మన అవసరం, మోసపోతున్నాం అని తెలిసి కూడా మోసపోయాను. అది గొప్ప ఆర్ట్. అది నాకు తెలిసి నేను మోసపోతున్నాను తెలిసి కూడా మోసపోయాను. ఆ హీరో చేత తెలిసి మోసం చేస్తున్నా అన్నట్టు నేను ఇప్పుడు రవితేజని తెలిసి మోసం చేసే చూడండి. అలాగే రవితేజ అనేవాడిని పాపం, రవితేజ అనేవాడిని చెప్పండి. రవితేజ అనేవాడు ఏదో ఒక పొలం కొన్నాను సార్. ఒక రవితేజకి ఒక పొలం ఇచ్చాను నేను. కొన్నాడు నా దగ్గర. ఆయన ప్రేమగా కొనుక్కున్నాడు పొలం. ఆ పొలాన్ని కింద నాది ఇంకో 30 ఎకరాల పొలం ఉంది. 30 ఎకరాలు అమ్మాలంటే 25 ఎకరాలు ఇస్తేనే అమ్ముతా అన్నాడు. ఓకే. 30 అది 40 ఉంది. అప్పుడు రవితేజ దగ్గర పోయి అబద్ధం చెప్పి అన్న నీదేదో గవర్నమెంట్ వాళ్ళు అక్విజిషన్ చేస్తున్నారు అమ్మేద్దామని. నమ్మాడు పాపం. నమ్మి ఇచ్చాడు. చాలా బాధపడ్డారు అసలు పాపం. ఇటు దేవుడు చాలా మంచివాడే. రవితేజ సినిమా తీసి 5 కోట్ల డబ్బులు మిగిలినాయి మనకి, అయినా మోసం చేస్తున్నానే అని ఫీల్ అయ్యా. కానీ ఏదో ఒక రోజు ఆ రుణం తీర్చేసుకుంటారు రవితేజ. ఇదేనా మీరు చేసిన మోసం? అది మోసమే కదా సార్. అది మోసం కాదు. అది ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి దానికి చెప్పంగానే? ఆయనకి ఈ తర్వాత తెలుసు అన్న నేను మోసం చేశాను నిన్ను అని చెప్పా. సారీ చెప్పా. గొప్పవాడు కాబట్టి నాకు తెలుసురా అన్నాడు అంతే. నన్ను ఎరా అంటాడు, నాకు తెలుసురా అన్నాడు. ఓకే. మొత్తానికి ఏంటి మోసం అని చెప్పన్నారు, చెప్పేశారు. చెప్పారంటే రవితేజ పాపం నిజాయితీ పడు కదా సార్. ఆయనతో ఉన్న మీకు రిలేషన్ ఏంటి? ఆయన క్యారెక్టర్ గురించి ఆయన మీ రిలేషన్ చెప్పండి. అంటే కష్టపడి పైకి వచ్చిన 100% చిరంజీవి తర్వాత 100% ఈ రోజుకి కూడా డబ్బు విలువ తెలుసు నాకు. డబ్బుని ఇష్టపడేవాళ్ళు అంటే నాకు మోజు సార్ బాగా. డబ్బుని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అంటే ఒక ఫ్యామిలీ, ఒక భార్య, ఒక పిల్లలు, ఒక అమ్మ, ఒక నాయన, వీళ్ళందరూ ఇట్లా ప్రేమగా చూసేవాళ్ళు అంటే నాకు ఇష్టం బాగా. అట్లా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉండేది. ఒక ఫ్యామిలీ అంటే ఒక రవితేజ కదా విపరీతంగా ఉంటాయి. వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళ ఫ్యామిలీని బాగా చూస్తాడు. మేము ఆర్భాటాలు పోం సార్. మేము ఇన్ని చేసినా మేము ఆర్భాటాలు పోయి మా ఫ్యామిలీని బయటకు తీసి అట్లా చెయ్యం. మేము మా స్టైల్ అది, బేసిక్గా మా స్టైల్ అది.
మేము ఎక్కడికి మా ఫ్యామిలీతో మేము బయటికి రాం. ఓకే. మా పక్క పల్లెటూరు కల్చర్ మాది ఇంకా. అంటే అలా వెళ్ళే వాళ్ళు తప్పనా మీ ఉద్దేశం? తప్పని నేను అన్ను, మాకు అలవాటు రాలా ఇంకా. ఓకే. నేను తప్పని నేను ఎందుకంటా సార్, మేము అంత పెరగలేదు అనుకుంటా నేను. ఓకే. మాది ఇంకా అంత స్థాయి కాదేమో అని ఫీల్ అవుతాను నేను. ఓకే. నేను ఒకటి తప్పు ఒప్పులు చెప్తాను నేనే ఉంటాను సార్. బండ్ల గణేష్ మా వాళ్ళు అడిగితే అది రవితేజ వే ఆఫ్ లివింగ్. అదే భద్రత. రవితేజ ఏ స్కూటర్ మీద మోటార్ సైకిల్ మీద తిరిగే రవితేజ దగ్గర నుంచి ఇలా బెంజి కార్లో తిరిగే రవితేజ దాకా, ఇలా 100 కోట్లకు అధిపతి అయిన రవితేజ దాకా నాకు తెలుసు. ఇద్దరం కలిసి మెస్లో భోజనం చేసిన రవితేజ దగ్గర నుంచి నాకు తెలుసు. ఒక మంచి ఇన్సిడెంట్ను షేర్ చేసుకోండి మీ ఇద్దరు. ముందు నుంచి మేము చిన్న చిన్న వేషాలు వేసేటప్పుడు మనసిచ్చి చూడు, మనసులో మాట, సింధూరం సినిమాలో కూడా నేను 4 రోజుల తర్వాత వచ్చాను అనుకో షూటింగ్కి వెళ్ళి. ఎన్ని తెలుసు నాకు. ఎందుకు వచ్చారు? అప్పుడు ఇది ఈవి సత్యనారాయణ గారి సినిమా వేషం వచ్చింది. ఓకే. నేను ప్రేమిస్తున్నాను సినిమా. ఈవిగా దాంట్లో పెద్ద వేషం లైఫ్ వస్తుందని వచ్చేది. ఏది జడి చక్రవర్తి సినిమా? జడి చక్రవర్తి. నేను వచ్చేస్తాను, నేను ప్రేమిస్తున్నాను. ఓకే. 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 ఏం చెప్పండి, ఇన్సిడెంట్ చెప్పండి. రవితేజ గారు మీ మధ్య ఒక మంచి ఇన్సిడెంట్ చెప్పండి. గుర్తు ఎలా ఉన్నాయి సార్ నాకు. ఒక్కటి చెప్పండి. రవీణ 10 రూపాయలు జాగ్రత్తగా పెట్టుకునేవాడు. ఇన్సిడెంట్ 10 చాలా ఇక బ్రదర్స్లా కలిసి తిరిగేవాళ్ళం కదా, కొంచెం బాగుండేవాళ్ళం. నాకు పాపం ఎల్లంగానే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రొడ్యూసర్ చేసినాక అప్పుడు ప్రజారాజ్యం ఎలక్షన్స్ వస్తే రవితేజ గ్యాప్ ఉంది పోయి నేను ఎలకంగాలి ఇమ్మీడియట్గా 2-3 సినిమాలు పక్కన పెట్టిన సినిమా ఇచ్చాడు. ఓకే. ఆ సినిమా జస్ట్ యావరేజ్ అయినా నాకు 5 కోట్లు మిగిలినాయి. 110 రోజులు సినిమా రిలీజ్ చేశా. ఆంజనేయులు. పాపం డైరెక్టర్ కానీ కిక్ అనిపించింది. అది అమ్మ సినిమా అంటే ఈజీ అనిపించింది నాకు. ఫస్ట్ ఎదురు దెబ్బ తగిలితే భయపడతాం కదా సార్, నాకు ఎదురు దెబ్బ తగల ఫస్ట్. కొంత మీరు స్టార్ డైరెక్టర్లు వెంబడి పదే బదులు కొంతమంది విషయం ఉండి పాపం వెనకబడిపోతుంటారు, లైక్ పరశురామ్. అలాంటి వాళ్ళని మళ్ళీ ఎందుకు లిఫ్ట్ ఇవ్వాలి? నేను ఇస్తాను. బొజ్జుకి సినిమా చేస్తానంటే అది గీతాడు సినిమా ఉందన్న నేను చేస్తాను. అది టాలెంట్ ఉంది సార్. అదే నేను ఇక నుంచి కొత్త రైటర్లు పరిచయం చేస్తానని చెప్తున్నాగా మీకు. చూస్తున్న మన ఐ డ్రీమ్ వాళ్ళ ప్రేక్షకుల సాక్షిగా, టీఎన్ఆర్ సాక్షిగా అందరికి చెప్తున్నా, కొత్త రైటర్లు పరిచయం చేస్తా, చిన్న సినిమాలు తీస్తా. గుడ్. డౌటే లేదు ఇది. కొత్త నా మీద నా కనీసం నా బ్యానర్లో 10 మంది కొత్త రైటర్లు వస్తారు. కనీసం 10 మంది కొత్త రైటర్లు లైఫ్ ఇస్తాను నేను. కొత్త వాళ్ళని డిజాస్టర్ సినిమాలు తీసిన వాళ్ళు కూడా మంచి కథ తీస్తే సినిమా చేస్తా. ఫిక్స్ అయిపోయా. ఎంత లో బడ్జెట్ అంటే 1 crore బడ్జెట్ ఏముందో సార్? 1 crore అటు దీని 10 కోట్లు మినిమంతో తీస్తా సినిమా. 1 కోటి 50 లక్షలతో నేను సినిమా తీయ. ఓకే. నాకు ఆనం 10 కోట్లతో సినిమా తీస్తా మినిమం. కొత్త వాళ్ళతో అది వర్కౌట్ కాదుగా. వర్కౌట్ రిలీజ్ అయినా చేస్తా. ఓకే సార్ నేను సినిమా చేస్తే ఆడియో ఫంక్షన్ నుంచి సినిమాని పైకి ఎట్లా లేపాలి నాకు బాగా తెలుసు సార్. ఓకే. నాకున్న టాలెంట్ అది. వన్స్ ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అయినాక సినిమాని ఎట్లా పైకి తీసుకెళ్ళాలో నాకు బాగా తెలుసు. నా సినిమాని ఓపెనింగ్ సెట్ తెచ్చుకోవాలి నాకు బాగా తెలుసు. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చే మీరు ఇంత అనుభవం చూశారు, కొత్తగా వచ్చే ఇండస్ట్రీలకి సినిమాలు తీయాలి అనుకునే వచ్చే ప్రొడ్యూసర్లకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? నేను గైడెన్స్లో ఇస్తా సార్. ఇస్తారండి మీరు మీ అనుభవంతో? నేను ఇవ్వలేను. నేను గైడెన్స్ నేను ఎందుకు ఇస్తా? గైడెన్స్ ఇస్తే నా తెలివి ఇంకోటికి అప్పటి నేను ఎందుకు ఫ్రీగా అమ్ముతాను? నేను ఏమన్నా నేను ఎందుకు చెప్తాను? నా బ్రెయిన్ నేను హీరోని ఎట్ట పడగొట్టుకోవాలి, హీరోని ఎట్ట సెట్ చేయాలి నేను ఆలోచిస్తా. కానీ మరి ఇట్ట పోయి ఇట్ట చేసుకోవడం హీరోలు నేను చెప్తా. నా వ్యాపారం సీక్రెట్ నేను ఇంకోటికి ఎందుకు చెప్తా? నేను చెప్పనట్లు. మీరు ఆడియో ఫంక్షన్స్లలో మరి ఏ సినిమాన తినండి, అది పవన్ కళ్యాణ్తో తినండి, ఎన్టీఆర్తో తినండి, ఇంకొకరితో తినండి, ఇంకా ఇదే కార్యక్రమం మైకి పెట్టి పొగడమే పనిగా పెట్టుకుంటారు. ఎందుకు పొగట్టం అంటే సార్? హీరోలను పొగడపోతే తప్పు సార్. పొగట్టం అనేది నేను కొనిపెట్టింది కాదు సార్, దేవుళ్ళే పొగుడతారు. పొద్దున్నే కౌసల్య సుప్రజ రామ పూర్వ ప్రవర్తతే అని వెంకటేశ్వర స్వామిని పొగుడతారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ సాయి రాజ సాయిబాబాని పొగుడతారు. స్వామియే శరణమయ్యప్ప హరిహరపుత్ర అయ్యప్ప అని దేవుడినే పొగుడతారు. దేవుళ్ళు లాంటి హీరోలను పొగిడితే తప్పేందని నేను ఫీల్ అవుతా. వెరీ గుడ్. పొగట్టం అనేది మనం పుట్టించింది కాదు, భగవంతుళ్ళకే పొగట్టం సార్. అదే లేదా? అదే ఏ దేవుడికైనా పొగడతలేదా? ఎందుకు దేవుడిని ఏడుకోట్ల వెంకటేశ్వర స్వామిని దండం పెట్టుకోవచ్చుగా. పొద్దున్న 5ంటికి లేచి కౌసల్య సుప్రజ రామ పూర్వ చంద ఎందుకు పాడాలి? ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కుల వాడ ఎందుకు అనాలి? ఆయన పొగుడుతున్నట్టు కదా. అదే ఓకే. అందుకోసం సో ప్రతి ఒక్కరిని ఎవరిని తక్కువ పొగట్టం కాదు, వాడిని హట్ చేస్తే తప్పు, మీకు ఎనర్జీ ఇస్తే తప్పేందంట నేను.
ఓకే రైట్. టీఎన్ఆర్ గొప్పోడు, అద్భుతమైన వ్యక్తి, అది అంటే మీకు గొప్ప ఏంది, నష్టమే లేదు మీకు. మీకు నిజంగా నేను గొప్పవాడిని ఫీల్ అయ్యి మీరు ఇంకో 10 మందికి హెల్ప్ చేయాలి. ఓకే. హీరో అనేవాడు కూడా అతీతమైన శక్తి. దాని మీద 200 కాపురాలు బతుకుతాయి. ఒక హీరో సినిమా వల్ల కొన్ని 100 మంది బతుకుతారు. కాబట్టి హీరో అని పొగిడితే తప్పేం కాదని నా ఫీలింగ్. పొగట్టం అంటే తప్పు కాదు, వ్యాపారం అది. ఆ సినిమా అప్పుడు నేను పొగడి నా హీరోని పొగట్టుకొని నా సినిమాని చేసుకొని నా ఓపెనింగ్స్ వచ్చి నా సినిమా హిట్ అయితే దానివల్ల ఇంకో 4 సినిమాలు చేస్తాం అని ఫీలింగ్ అంతే. కొన్ని ఆడియో ఫంక్షన్స్లో మీరు వెళ్ళి వేరే సినిమా గురించి దాన్ని అద్భుతంగా ఇది చరిత్ర సృష్టించబోతుంది అది ఇదని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా చూసిన తర్వాత తెల్లారి ఒక 5 రిలీజ్ అయినాక 2-3 నెలల తర్వాత చూసుకుని ఆ స్పీచ్లు చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? నేను చూడను నేను అట్లా చూడను కదా సార్. ఒకళ్ళు మన ప్రేమతో ఆడియో ఫంక్షన్ పిలిచారు సార్. మైక్ పట్టుకొని ఈ సినిమా ఎలా ఉంటుందో నాకు తెలీదు, ఆడొచ్చు ఆడకపోవచ్చు, ఆడాలని కోరుకుందాం, ఇది ఎట్లుందో నేను చూడలేదంటే బాగుండదు. ఆ ప్రొడ్యూసరు ముట్టి మీద అంతాడు పిలిచి, మళ్ళీ పిలవడు కాదు, ఒకడిని ఒక పాజిటివ్, బీ పాజిటివ్, నా బ్లడ్ గ్రూప్ అదే, బీ పాజిటివ్ పొగిడి, అరే నీ సినిమా సూపర్ హిట్ కావాలి, డైరెక్టర్ బాగుండాలి అని వస్తే తప్ప అని నా ఫీలింగ్. ఓకే. అంటే కొన్ని సందర్భాలు సినిమాలు చూడకుండా పోతూనే ఉంటారు. తర్వాత 2 నెలల తర్వాత చూస్తే అది ఫ్లాప్ అవుతుంటుంది. అది మీరు టీవీలో చూస్తే ఫ్లాప్ హిట్ మన చేతుల్లో లేవు సార్. తీన్మారు నేనే తీసా, గబ్బర్ సింగ్ నేనే తీసా. మీ సినిమాలు పక్కన పెడితే ఏ సినిమా అయినా ఫ్లాప్ హిట్. నేను తీన్మారు ప్రేమించి తీసా వాళ్ళ. ఆ తీర్మానికి ఎంత పని చేసాం, గబ్బర్ సింగ్ అంతే పని చేసాం. అది ఇండస్ట్రీ రికార్డులు కొట్టింది, మన చేతిలో ఉందా? మీరు మామూలుగా ఆల్మోస్ట్ కొన్ని సందర్భాల్లో కళ్ళ నీళ్ళు పెట్టుకునే రేంజ్లో మాట్లాడుతుంటారు, అవునా? కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతారు. నేను ఎమోషనల్ పర్సనేగా, బాగా ఎమోషనల్ పర్సన్. అంటే అప్పుడు వినోద్ అప్పుడు చూసింది నేను ఎమోషనల్ పర్సన్. నాకు ఇష్టం, మీరు ఇందాక మాట అన్నారు కదా, నాకు చాలా ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువ. నాకు నేను క్రాస్ రిలేషన్స్ నేను పట్టుకుని ఎట్లా తప్పు రిలేషన్స్. ఓకే. నేను ఎవరి ఇంట్లో మంచిది అయితే వాళ్ళ ఇంట్లో ఆడాలని తప్పుగా చూడండి సార్. ఓకే. కొందరు ఒక ఫ్రెండ్షిప్ చేసే పెళ్ళాలను తీసుకొచ్చుకొని వాళ్ళు పెళ్లి చేసుకొని చరిత్ర గల దేశం ఇది ఈ సినిమా ఇండస్ట్రీ. ఓకే. ఆసరా ఇచ్చిన వాళ్ళని నేను ఇంట్లో మంచిది అయితే వాళ్ళని తప్పుగా చేయను. ఇంట్లో అన్నం తిన్నా నా రిలేషన్లు అట్లా ఉంటాయి. నాకు కొన్ని మోరల్ సెంటిమెంట్స్ ఎక్కువ. నా అమ్మ నాయన నన్ను పెంచిన విధానం అది. ఓకే. ఎందుకు మరి అంత రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయి? మీదేమో నాకు స్వచ్ఛంగా అర్థమైపోతుంది, మరి ఎందుకు రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయి? ఇప్పుడు ఎదుగుదల అనేది ఒక చెట్టు బాగా పెరిగితే కాయలు ఉంటే బాగా కొట్టుకుంటూ పోతారు సార్. పక్కన ఒక ఎండిపోయిన ఒక చిన్న వేప చెట్టు ఉంటుంది, పక్కన మామిడి చెట్టు ఉంటుంది సార్. వేప చెట్టు మంచిదే, దాని చెడ్డ, దాని గాలి మంచిదే, దాన్ని ఎవడు రాళ్ళు కొట్టరుగా, మామిడి చెట్టు కొడతారు కాయలు కొట్టడానికి. కానీ తప్ప సార్, అవన్నీ పడాలి, ఎదిగేవాడిని పడాలి సార్. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎంతోమంది ఆయన్ని కామెంట్లు చేశారు. ఆయన ఏందని ఇలా ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ గారు ఏంది, ఇలా కొన్ని సాధించాలంటే కొన్ని పడాలి. విమర్శించే వాళ్ళు ఉంటారు, దాన్ని మనం పట్టుకొని మన ఇది అంటున్నాడు అంటే మన జీవితం అట్లా ఆపుకుంటాం. మనం ఎవడో విమర్శిస్తాడని మన ఎదుగుదల ఎందుకు ఆపుకుంటాం? విమర్శించేవాడు ఆడి పని ఆడిది, నా పని నాది. ఎమోషనల్ చూస్తే మీరు వినోదంలో మీరు ఏడ్చింది నాకు ఇంకా గుర్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు స్టేజ్ మీద కూడా మీరు ఎమోషనల్గా అక్కడక్కడ చూసిన, నేను స్టేజ్ ఎక్కినాక మైండ్ నా చేతిలో ఉంటుంది సార్, కనబడుద్ది ఎమోషన్. ఎందుకంటే నా మైండ్ నా చేతిలో ఉండదు. నేను అనుకుంటే సార్ స్టడీగా మాట్లాడడానికి ఫీల్ అవుతా. జనాన్ని చూసినాక మైక్ నా చేతిలోకి వస్తే నేను నా మనిషిని నా చేతిలో ఉండదు. ఏం మాట్లాడతా నాకు ఏడ్చే మొగాన్ని నమ్మొద్దు అన్న సూత్రం ఎంతవరకు నమ్ముతాను? నాకు ఏమో మరి ఉందేమో నాకు తెలీదు. అంటే కావాలని ఏడ్చేవాడు నమ్మొద్దు అని, అనుకోకుండా ఏడ్చేవాడు నమ్మొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయన ప్రతిసారి ఆయన్ని పొగుడుతుంటారు, మిగతా హీరోలని తిడతారని కాదు, కానీ అంత ఒక్కోసారి వాళ్ళకి కూడా వాళ్ళ సినిమాలు చేసినప్పుడు వాళ్ళకి కోపం వచ్చే సందర్భాలు కూడా ఉండి ఉంటాయి. ఆయన మరియు అంటే ఆయన పట్టుకొని ఎలాడుతున్నాడు ఏంట్రా అనే ఫీలింగ్ కూడా మిగతా హీరోలకు వచ్చి ఉంటుంది బహుశా. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డేట్స్ ఇస్తారేమో, ఆయనతో సినిమాలు చేస్తారేమో. బహుశా ఆయన రాజకీయాలకు వెళ్ళాక మీకు మళ్ళీ వేరే హీరోలు అంత రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అట్లాగా మన హీరోలు అంత 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 అట్లాంటి వాళ్ళు కాదు సార్, తెలుగు హీరోలు. ఓకే. బంగారాలు. ఓకే. ఇప్పుడు నేను వేరే హీరోని ఎవరిని విమర్శించాను. అదే అన్న విమర్శించారు, బట్ ఎంత ఇప్పుడు కంటిన్యూస్గా పొగిడినా కూడా పక్కవాడికి అనిపిస్తుంది. ఆ సినిమా చేసినప్పుడు నేను ఏ హీరోతో పనిచేసిన ఆ హీరోని కూడా పువ్వులో పెట్టి చూసుకుంటా సార్. మీకు ఇందాక చెప్పా కదా సార్, ప్రజల మీ తరఫున క్షమాపణ చెప్తున్నా నందమూరి అభిమానులకి, ఎన్టీఆర్ అభిమానులకి అని చెప్పా. నందమూరి తరఫున అభిమానులకి వాళ్ళని చెప్పాక.
అండ్ 150 సినిమా మీ లిస్ట్లో కూడా వచ్చిందని విన్నాను, నిజమేనా? చిరంజీవి గారు 150 సినిమా ట్రై చేసా సార్. ఏం జరిగింది మరి? చరణ్ బాబు చేసుకుంటా అన్నప్పుడు ఓకే, మీ కాంబినేషన్ టీఎన్ఆర్ బదులు వచ్చి నా కొడుకు నన్ను ఇంటర్వ్యూ చేస్తాను ఆయన అంటే నా కొడుకు ఇస్తా కానీ మీకు ఎందుకు ఇస్తా సార్? నిజం చెప్పండి, ముందు బాబుని కాదని ఎట్లా అంటే అందుకోసం. ఓకే, అంటే పూరి మీ కాంబినేషనా దాంట్లో చిరంజీవి గారి అదేనా? నేను అనుకున్నా పూరి గారితో నేను చేద్దాం అనుకున్నా, నేను అనుకున్నా చిరంజీవి గారు తిరిగి హీరోకి యాక్ట్ చేయటం, యాక్ట్ చేయాలని బలంగా కోరుకున్న వ్యక్తి నేను సార్. బలంగా అమ్మ ఈయన హీరో కదా, ఏంది ఈయన చిరంజీవి గారు వెళ్ళి రాజకీయాల్లో స్టే అక్కడ ఆ ఢిల్లీ అట్లు నలుగురితో నుంచుంటుంటే నాకు భలే బాధ అనిపించేది. నీ అమ్మ మెగాస్టార్ ఏంది, 10 మంది వరుసలో నుంచుంటాడు ఏంది, మెగాస్టార్ని ఒక అతీతమైన శక్తి కదా, భగవంతుడా ఈయన సినిమాలో తీసుకురా తొందరగా యాక్ట్ చేపి బలంగా సంకల్పించేవాడు నేను, బలంగా. మీరు నమ్ముతారా ఎదుటి వ్యక్తి గురించి మనం సంకల్పించుకుంటే ఖచ్చితంగా అయి తీరుతుంది అని? మన గురించి మనం కోరుకుంటే జరగదు, కానీ ఎదుటి వ్యక్తి గురించి నేను నమ్ముతా సార్, నమ్ముతా. నేను అనుకున్నాను చిరంజీవి గారి గురించి రావాలరా బాబు భగవంతుడు రావాలి, నేను ఎక్స్పెక్ట్ చేశా ఆయన వస్తాడు ఇట్లా పగిలిపోతా సినిమా నేను ముందు ఊహించా. ఓకే, పొలిటికల్ కెరీర్ గురించి మీకు అంతా తెలుసు కాబట్టి ఆయనతో కంపేర్ చేసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? పగిలిపోద్ది సార్. అక్కడ ఏం తప్పు జరిగింది, ఇక్కడ ఏం తప్పు జరగదు. వాళ్ళ తప్పులు ఎత్తి చూపే అంత గొప్పవాడిని నేను కాదు, అట్లా మాట్లాడేవాడిని నేను కాదు, కానీ మా బాస్ ఎంట్రీ పగిలిపోద్ది, బ్లాస్ట్ అయిపోద్ది. ఎట్లా, ఏ నమ్మకంతో చెప్తున్నారు? ఆయన నిజాయితీ, ఆయన పెట్టుబడి, ఓకే, ఆయన నిలకడమే ఆయన ఆస్తి, ఆయన మడిని తిప్పని లక్ష్యమే ఆయన గొప్పతనం, ఆయన మాట మీద కట్టుబడి ఉండటమే ఆయన రాజసం. హీ విల్ ప్రూవ్ 2019 మీరు ఎక్కడ పోరు నేను ఎక్కడ పోను. మీకు బాగా ట్యూన్ అయిన డైరెక్టర్ ఇప్పటివరకు ఎవరండి? నాకు అందరూ ఒక డైరెక్టర్ తప్ప, నాకు పనిచేసిన డైరెక్టర్లు అందరూ నాకు ట్యూన్ అయ్యారు. ఓహో, ఇంతకుముందు చెప్పారు అతను. హరీష్ శంకర్లో కసి అంటే ఇష్టం, సీని ఇట్లా భయం అంటే ఇష్టం, పూరి జగన్నాథ్లో ఒక అనుకున్న తీయటం అంటే ఇష్టం, పరశురాములో తపన ఏదో చేయాలని తపన అంటే ఇష్టం. అంటే మీ లెక్కకు వస్తే మీది మధ్యంతరపు, అంటే మామూలుగా అంటారు కదా జనాలు మధ్యంతరపు సిరి అని, మధ్యంతరపు సక్సెస్ అని, అది మీ లెక్కకు వస్తే అది కాదు. ఎందుకంటే బిగినింగ్ నుంచే మీరు పౌల్ట్రీ అని చూశారు. నేను ఇక్కడ చూపించేవాడిని కదా మన సినిమా, ఇక్కడ సినిమా 35mm చూపించేవాడిని హైదరాబాద్లో, మరి 70mm చూపిస్తే బాగోదులేని 35mm ముందు నుంచి మా సినిమా 70mm. సో మీ మధ్యంతరపు చరిత్ర అయితే కాదు. నేను చిన్న వేషాలు వేసేటప్పుడే నేను మారుతి కారు కొత్త కారు వేసుకుని తిరిగేవాడిని. తల్లిదండ్రులు అంటే మీకు విపరీతమైన ఇష్టమని చాలా ఇంటర్లో నేను చూశాను, చదివాను. అంటే అందరికీ తల్లిదండ్రుల ఇష్టము, మీ ప్రేమను ఇంకా ఎక్కువ చూపుతుంటారు ఈ ఇంటర్వ్యూలలో. ఏంటి అంత అంటే అంటే ఈ మెసేజ్ ద్వారా ఇప్పుడున్న జనరేషన్కి ఎంతో కొంత మెసేజ్ పోతుందని చెప్పడమే నా ఉద్దేశం. మీరు చెప్పదు మా అమ్మ నాన్న బేసిక్గా కష్టపడి వాళ్ళు చాలా కష్టపడి మమ్మల్ని తీసుకొచ్చారు సార్. మా అమ్మకి ఆడపిల్లలు లేరు, నేనే కూతురులాగా మా అమ్మకి మా నాన్నకు. నేను చిన్నవాడిని, నేను ఈ రోజు కూడా నేను శాంతం పోతే మా నాన్న దగ్గర పడుకుంటా. అట్లా మాకు ఎందుకు వచ్చినా అట్లా మాకు అట్లా మా పెరుగుదల అట్లా అయిపోయింది. మాకు ఎవరో బంధువులు గిన్నెలు తక్కువ, ఎక్కడి నుంచి వచ్చి వలసపోతూ వచ్చి శాంతం వచ్చిన వాళ్ళం కదా మేము. ఎక్కడో పుట్టింది ఒక ఊరు, కొద్దిగా పెరిగింది ఒక ఊరు, సెటిల్ అయింది ఒక ఊరు. అట్లా మాకు రిలేషన్షిప్ మా అమ్మ మా అన్నయ్య మాకు ప్రపంచం. తర్వాత పెళ్ళైనాక అట్లా తక్కువ కాబట్టి మాకు అట్లా మా అమ్మ మీద ప్రజెంట్ ఎఫెక్షన్ ఉంటుంది నాకు. ప్రపంచంలో ఎక్కడున్నా మా అమ్మ నాతో డైలీ మాట్లాడతా సార్ నేను. ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆఖరి ఫ్లైట్లో జైన్ ఫోన్ మాట్లాడతా. మీ రిలేటివ్స్లో ఎలా ఉంది మీ ఎదుగుదల చూస్తే? మీ రిలేటివ్స్లో కానీ మీ బంధువులు సార్ బాగుంటుంది. మీదేంటి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? మా మామ కూతురు అండి బాబు. అవునా? మేనమామ? లవ్ చేసే టైం మాకేడుంది సార్. సొంత మా అమ్మ తమ్ముడు కూతురు. పెళ్ళయ్యాక ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? అంత టైం లేదు సార్. మీరు ఇందాక క్వశ్చన్ ఇచ్చారు చూడండి, అదొకటే. మాకు అంత టైము అంత యాపకాలు అవి ఉండవు మాకు. మా గోల్ డబ్బు సంపాదించాలి, ఇండస్ట్రీలో ఏలాలి, అవన్నీ. డబ్బు సంపాదించేది దేనికి? డబ్బు నేను సొసైటీలో నెంబర్ 1గా ఉండాలి నా కోరిక, నాకు ముందు నుంచి. నా పిల్లల్ని నేను చిన్నప్పుడు అనుకునేది, నేను బెంచ్ కార్లో నా పిల్లల్ని స్కూల్కి పంపించాలరా అని. నాకు డ్రీమ్ ఉండేది. హైదరాబాద్లో ఫిలిం నగర్లో తిరుగుతా చిన్న వేషాలు వేసుకుంటా, జూబ్లీస్ పబ్లిక్ స్కూల్ మా పిల్లలు చదివేయాలరా అని ఊరికి అట్లా ఉండేది. అన్ని నేను కన్నా ప్రతి కళ నేను ఓకే చేసుకున్నా సార్. నాకు పన్న ప్రతి కళ నేను నిజం చేశాను.
పిల్లల్ని చిన్నప్పటి నుంచే సుఖపెట్టాలి, ఇప్పుడు బెంజకాయలో తిప్పడం స్కూల్కి అలా చేయడం అన్నది వాళ్ళ పెద్దగా ఆ క్యారెక్టర్ మీద ఏమైనా మార్పు అవుతుందని అనుకుంటారా కాదా? మనం బాగా పెంచాలి సార్ పిల్లల్ని. మనం పెంచినా కానీ మన తలరాత సార్. ఓకే, దేవుడు తలరాత రాస్తాడు, ఇది కావాలని పంపిస్తాడు అయినా కానీ మనం బాగా పెంచితే మన పిల్లలు చెడిపోతారు, మనం బాగా పెంచుకొని చెడిపోరని ఏముండదు సార్. కొంతమంది ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్ళ పిల్లల్ని ముందే సుఖపడొద్దని సిటీ బస్సులో పంపే వాళ్ళు కూడా ఉంటారు. నాకు అవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ ఉంది. మనం పడ్డ కష్టాలని మన పిల్లలకి ఎందుకు బాబు అనుకుంటాను. ఓకే ఓకే, మనం పడ్డాంగా ఈ అమ్మ తిండిలే హైదరాబాద్లో అన్నీ తిరిగి మన పిల్లలకి ఎందుకు వాళ్ళన్నా సుఖంగా బతకని. ఓకే ఓకే. మీరు ఇంటర్వ్యూకి ఎందుకు దూరంగా ఉంటారు? నాకు తెలిసి ఎక్కడ ఇంటర్వ్యూలు పెద్దగా లేవు. మనకి ఏం అవసరం, నాకు ఇంటర్వ్యూలు నాకేం అవసరం. మీరు కూడా అడిగారు కాబట్టి నేను చాలా రోజులు ఇద్దాంలే సార్, ఎందుకులే, నాకు అంత అవసరం ఏముంది. నేను జీవితంలో నేను అన్నీ సాధించాను ఫీల్ అవుతాను సార్. నేను నిజంగా చెప్పండి, నా చదువుకి నాకు 5,000 శాలరీ వస్తుంది. మ్యాక్సిమం అన్ని ప్రమోషన్లు వస్తూ 10,000 వచ్చాయి. ఇప్పుడు ఆఫీస్ బాయ్ ఇచ్చేవాడు వాడు. అవునా కదా, నిజం చెప్తాం. ఇంటర్మీడియట్ వెళ్ళినాడు ఏమి ఇస్తారు సార్ హైదరాబాద్లో? మీరు మర్చిపోయాను ఇంకొకటి, మీరు ఇండస్ట్రీ కెరీర్ మొత్తంలో మీరు చాలా బాధపడ్డ సంఘటనలు ఏదైనా, చాలా మనసుకు బాగా గాయపరిచిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే మీరు చిన్నప్పుడు ఆర్టిస్ట్గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు బాగా ఉన్నాయి. కానీ బాగా బాధపడ్డ సంగతి అంటే సార్, నేను మోసపోతున్నాను తెలిసి కూడా ఒక హీరో మేనేజర్ చేతిలో మోసపోయాను సార్. నాకు తెలిసి మోసపోతున్నాను నేను. ఓకే, చీటర్ నా కొడుకు వీడు చీట్ చేస్తున్నాడు మనని అనిపించి తప్పని పరిస్థితుల్లో మోసపోతూ ఉండేవాడిని. భలే బాధ అనిపించేది. కోట్ల రూపాయలు పోగొట్టేవాడిని అట్లా. అంటే నమ్మడం అంటే ఎట్లా? అతను రెమ్యునరేషన్ ఆయనకి ఇచ్చేవాళ్ళ ఎట్లా? అన్నీ కాదు, ఇక రాజ మర్యాదలు అనుకోండి, ఇక మీరు చెప్పొద్దు. అంటే హీరోల మేనేజర్లకి అంత 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 ఇవ్వాల్సిందేనా? ఫ్రాంక్లీ అన్నారు. అందుకనే ఆలోచిస్తున్నా. ఒక ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది అట్లా. ఓకే, ఇవ్వాల్సి వచ్చింది. దాన్ని వడ్డీతో పాటు వసూలు చేస్తాం మళ్ళీ, దాన్ని విత్ ఇంట్రెస్ట్ దాన్ని మొత్తం వసూలు చేస్తాం. ఇప్పుడు ఉన్నాడా ఆయన ఇండస్ట్రీలో? ఎక్కడికి పోతాడు సార్? ఓకే, ఎక్కడ పోతాడు? నా స్థాయి నాకు తెలుసు కదా సార్ టీఎన్ఆర్ గారు, నేను ఏందో నాకు తెలుసు కదా. మంచి ఆనందకరమైన, మంచి గుర్తుంచుకుపోయిన ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి. నన్ను పవన్ కళ్యాణ్ నిర్మాత చేయటం గొప్ప ఆనందమైన విషయం. నా జీవితంలో మలుపు. ఎస్వి కృష్ణారెడ్డి గారు నన్ను ఆర్టిస్ట్ చేయటం నా జీవితంలో అట్లాంటి నాకు కిక్కినిచ్చే విషయాలు. ఓకే, నాకు నిలబడ్డాడు. పూరి మేమందరం ఇన్స్టిట్యూట్ నుంచి కళాశాల తిరిగేవాళ్ళం కాబట్టి ఆ రకంగానే పూరి జగన్నాథ్ అన్న పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తానంటున్నాడు, నువ్వు చేస్తావు అంటే ₹1 డబ్బులు అడగకుండా సిగరెట్ తాగుతావు, సిగరెట్ పడేసి కారు ఎక్కి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చాడు. ఆ రోజు అది ఆ రోజు నన్ను ఫ్రెండ్కి చేయాలని పూరి జగన్నాథ్. అదొక మంచి ఇన్సిడెంట్ నాకు. తర్వాత సినిమా ఇద్దరు కలిసి మెటీరియల్ చేయలేకపోయాం. తర్వాత కెమెరామెన్ కానీ తర్వాత వేరే వాళ్ళకి చేయాల్సి వచ్చింది. తర్వాత ఇది సార్ ఇప్పుడు ముగ్గురు పెళ్ళాలంటే వాళ్ళం సార్ ఇక్కడ అందరం. మా ఆవిడ మీద కూడా నాకు ఒక్కోసారి కోపం వస్తుంది. అంత మాత్రం నా పెళ్ళ నాకు దూరం అయిపోదు కదా. అట్లాగా హీరోల మీద డైరెక్టర్ల మీద ఆ క్షణాల మీద కొంచెం కోపం వస్తుంది. సినిమా కదా, కోపం రాకపోతే మనుషులు కాదు మనం. అవును, కోపం వచ్చినంత మాత్రం వాళ్ళ మీద మన శత్రుత్వం ఉన్నట్టు కాదు. వీడి మన నాశనం చేస్తున్నాడు అని ఫీల్ అవుతాం. అది నిజంగా నాశనం చేయడు. ఆ క్షణం అట్లాంటిది. అమ్మా మీరు ఏమన్నా గణేష్, అమ్మా గణేషా అక్కడ అమ్మ పెద్ద దొంగ నా కొడుకు అంటారు మీతో ఏమన్నా. ఎందుకంటారు? ఆడు నాకు పరిచయం ఉన్నాడు. నాకు పరిచయం ఉన్నాడు, నేను కూర్చొని కాఫీ తాగుంటాను ఆడుతూ. అవును, కరెక్ట్. ఒక వ్యాపారం చేసాడు. ఎందుకంటాడు? ఊరికి అది ఊరికే. దానికి రీజన్ ఏముంది? నేను ఇప్పుడు రవితేజ అనేవాడిని ఏమనంటే న్యాయం ఉంది కదా. అవును కదా. వాడు ఎవడబడి అర్హత లేనాడు కూడా మాట్లాడితే ఎట్లా? అది ఇది అడ్డదిడ్డంగా ఎన్ని బుల్షిట్ అంటా నేను. అయినా వాళ్ళ మీద జాలి పడతా కానీ వాళ్ళ మీద నేను పెద్ద స్కెచ్ చేసి నా విలువగల టైం నేను వేస్ట్ చేయను. నాకు చాలా పనులు ఉన్నాయి. నాకున్న స్నేహితులను కలవటానికి నాకు టైం సరిపోదు. నాకు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పూణే, నాకు స్పెషల్ ఫ్లైట్ పంపించే ఫ్రెండ్స్ ఉన్నారు సార్ నాకు. నేను పూణే వెళ్ళటానికి మా వెంకీ సాయి మా బాలాజీరావు, నేను రాను 31st కంటే నేను రాను 31st కన్నా. ఆయన ఇండియాలో బిగ్గెస్ట్ పార్టీ ఇస్తాడు ఆయన, బాలాజీరావు వెంకీ సోనర్. నేను రానన్నా పని ఉందన్నా అంటే ఈవినింగ్ 9 o'clockకి స్పెషల్ ఫ్లైట్ పంపించాడు. ఆయన ఫ్లైట్ 9 వెళ్ళేటప్పుడు 10 అయింది. 11 o'clock వెళ్ళాను. 4 వరకు ఆయన అక్కడ ఉన్నాను. వచ్చేటప్పుడు మామూలు ఫ్లైట్లో వచ్చా. 31st ఆయనతో గడిపి. అదే నా స్థాయి. ఆయన సొంత ఫ్లైట్ నా కోసం పంపించాడంటే నా మీద ఎంత ప్రేమ ఉంటుంది సార్. ఆయన బాలాజీరావు అంటే బ్లాక్ బన్ ఫుట్బాల్ ఓనర్ వెంకీ
కొన్ని లక్షల కోట్లకు అధినేత ఆయన. వాళ్ళకి మనం ఏం ఇయ్యలేము, మనం ప్రేమ తప్ప. మా వెంకటేష్ ఇండియాకి పౌల్ట్రీ తీసుకొచ్చింది వాళ్ళ నాన్నగారు బీవీరావు, బండా వాసుదేవరావు గారు. మా మేడం బీవీరావు పద్మశ్రీ వాళ్ళు ఇండియాలో వాళ్ళు పౌల్ట్రీ శాసిస్తారు. వాళ్ళు పౌల్ట్రీ రంగాన్ని తీసుకొచ్చింది వాళ్ళే. కొన్ని వేల కోట్లు హమీద్ భాయ్ అనేవాడు కానీ, రంజిత్ రెడ్డి అని నాకు క్లోజ్ ఫ్రెండ్, 2000 కోట్ల కంపెనీ ఆయన. అవును. వీళ్ళందరినీ డబ్బుతో కొనలేదు సార్, ప్రేమతో కొనవచ్చు. మన సర్కిల్ చూసి అది ఇది అంటారు. ఇప్పుడు ఎవరిని ఎదిగితే మనని ఎదగటం అనే అవతలాడికి పాపం అని ఫీల్ అయితే వాడు ఏడుస్తున్నాడు, తిడుతున్నాడు అంటే వాడు తిట్టుకుంటాడు. వాడు ఏడవకూడదని నేను నష్టపోను కదా సార్. అవును. వాడు ఇంకా తిట్టుకొని ఇంకా నేను వెతుకుతూ ఉంటా. నా పిల్లలు ఇండస్ట్రీలో ఉండాలి, నా మనవాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉండాలి, నా కోరిక. మీరేమో పవన్ కళ్యాణ్ దేవుడు అంటే మీ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అంటున్నారు. మీ పిల్లల్ని ఇందాక అడిగితే ఫేవరెట్ హీరో ఎవరు అంటే అల్లు అర్జున్ అంటున్నారు. మా అబ్బాయి గాడికి చిన్నగాడికి మా వాడికి అల్లు అర్జున్ అంటే ఎందుకు ఇష్టం ఉండకూడదు సార్. అంటే మా ఇంట్లో ఎవరైనా పవన్ కళ్యాణ్ అన్నారు కదా, అందుకని అంటున్నాను. వాడు అనుకున్నాడు వాడు ఇయ్యాలి విన్నా నేను. వాడు తప్పేముంది సార్, బన్నీ మా హీరోనే, చరణ్ మారిన, ఎన్టీఆర్ మా హీరోనే, అందరూ మా హీరోలే కదా సార్. అనట్లేదు తప్పన. మా నాన్నకి ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఓకే. మా నాన్న ఎన్టీఆర్ అంటే ఏం హీరో రా అంటాడు మా నాన్న. దానికి నేనేం చెప్తా, నాకు ఎన్టీఆర్ కూడా నాకు 2 సినిమాలు చేశాడు, ఆయన నాకు ఇష్టం. అమ్మ నాన్న దగ్గరికి వస్తుంటారా పవన్ కళ్యాణ్ గారు? మాట్లాడారా? అందరు వచ్చి అందరు హీరోలు మా ఇంటికి వచ్చారు. ఓకే ఓకే. ఎన్టీఆర్ గారి ఫ్యామిలీని టచ్ చేశారు ఎన్టీఆర్తో, చిరంజీవి గారి ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ చరణ్తో టచ్ చేశారు. మరి ఏఎన్ఆర్ ఫ్యామిలీని ఎప్పుడు టచ్ చేస్తున్నారు? చేస్తా సార్. అఖిల్తో 2వ సినిమా చేద్దాం అనుకున్నా, ఇందుకో మెటీరియల్ కావాలి, అది చేస్తే ఇక్కడ ఇండస్ట్రీలో చేయకూడదంటూ ఏమీ లేదు సార్. ఏమేం చేస్తాం, మా లాంగ్ జర్నీ ఇంకో 40-50 ఏళ్ళు మేము ఇక్కడే ఉండాల్సిన వాళ్ళమే. నేను ఇంకో 20 ఏళ్ళ పాటు నేను సినిమాలు తీస్తాను, తర్వాత నా కొడుకు వచ్చి సినిమాలు తీస్తాడు. మేము స్టూడియో కడతాను, నేను బ్రహ్మాండమైన స్టూడియో కడతా హైదరాబాద్లో, అందుబాటులో చిన్న నిర్మాతలకి అందరికి అందుబాటులో మంచి స్టూడియో కడతాను శంషాబాద్ దగ్గర. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. ఎనీవే సార్, మంచి ఏమంటారు, చాలా రోజుల తర్వాత మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలామంది ఎవరికి ఇవన్నీ ఇంటర్వ్యూ నాకు ఇచ్చారు. అట్లనే నాకు చాలా థ్యాంక్స్. కానీ మీ ఫాలోఅప్ చాలా ఆశ్చర్యం సార్. నేను మిమ్మల్ని చూడలేదు, మీరు నన్ను ఇన్నిసార్లు ఇంటర్వ్యూ అడిగినప్పుడు అంటే మీ క్వాలిటీస్ కొన్ని నాలో ఉంటాయి. ఎట్లా? నేను పని అంటే దాన్ని వెంట పడతా సార్. ఓకే. దాని అంతా చూస్తా, దాన్ని అయ్యేదాకా. అది ఏ పనైనా అయిపోవాలంతే. నాకు నా జీవితంలో ఓటమి మీద ఉండకూడదు, ఓడిపోను. బండ్లా గణేష్ అనేవాడు ఓడిపోడు ఎప్పుడు, ఇంపాసిబుల్. ఒకరోజు లేట్గా వెళ్ళవచ్చు, గెలిచి తీరుతా అంతే. అది మీరు 20 మంది ఇంటర్వ్యూ అడిగారు నన్ను, మీ దగ్గర నుంచి కూడా 4-5 అడిగారు. కానీ మీరు నన్ను మీకే ఇంటర్వ్యూ చేయాలని ఫిక్స్ అయ్యాను నేను. నాకు నచ్చింది మీ క్వాలిటీ. నా క్వాలిటీస్ ఎదుటాడులో ఉంటే నాకు ఇష్టం సార్. మన పని మనకన్నీ దగ్గరికి రావు సార్, పని దగ్గరికి మనం వెళ్ళాలని ఫీల్ అవుతాను నేను. నేను అట్లా వెళ్తా. మీరు అన్నారు ఇందాక ఢిల్లీ వెళ్తుంటావంట అది అని. ఒకసారి ఇప్పుడు మీరు నాలాంటి ఢిల్లీ వస్తే ప్రపంచ విధానం అని తెలుస్తుంది. నన్ను భారత ప్రధాని దగ్గర నుంచి, రాహుల్ గాంధీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు నన్ను పేరు పెట్టి పిలుస్తారు. నన్ను పేరు పెట్టి పిలుస్తారు సార్. నేను ఎవరిని అడ్రస్ లేని కేర్ ఆఫ్, నాది అడ్రస్ లేదు. నా ఇల్లు నేను కట్టుకున్నాను, నా ఇమేజ్ నేను తెచ్చుకున్నాను. అవును. మా నాయన ఎవరికి తెలియదు, మా ఫ్యామిలీ ఎవరికి తెలియదు. రేపు నా పిల్లలకు తెలుసు. నా పిల్లలకి చేతి బండ్లా గణేష్ కొడుకులాంటి, నేను నాగేశ్వరరావు కొడుకుని. నేను బిల్డ్ చేసుకున్న ఈ ఎంపైర్ని 100 ఏళ్ళు ఉండాలని ఆస్తి ఎంపైర్ కట్టుకున్న ఆలోచించాను. అది ఇప్పుడు రామానాయుడు గారి ఫోటో ఎందుకని అడిగారు. రామానాయుడు వాళ్ళ నాన్న ఎవరో తెలుసు సార్. అవును. లెజెండరీ పర్సన్ ఆయన. నా ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకోవడానికి నాకు అర్హత, నాకు గౌరవం అది. అవును. మొత్తానికి మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారు, మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. బయట జనాలు అనుకున్నట్టుగా గణేష్ గారు ఏం పడిపోలేదు, ఏమీ అది క్లియర్ కట్గా తెలిసిపోతుంది. మీరు మళ్ళీ అదే కాన్ఫిడెన్స్తో మళ్ళీ మంచి సినిమాలతో రావాలని, మంచి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలని చెప్పాక మీకు మీ ద్వారా కూడా చెప్తున్నా.
మంచి కథలు ఉన్న డైరెక్టర్లు, కొత్త వాళ్ళు, ఓకే. మంచి బడ్జెట్తో వచ్చి కొత్త సినిమా మంచి మంచి తీసుకొస్తే సంవత్సరానికి 3 4 ఎంతమంది డైరెక్టర్లను పరిచయం చేస్తా. నా సంస్థలో ఒక 10 మంది కొత్త డైరెక్టర్లు ఉండాలి. బండ్లా గణేష్ పరిచయం చేశాడని, ఒక్కసారి దిల్ రాజుని చూస్తే నాకు అదే ఈర్ష్య. నాకు రాజన్న భలే కొత్త వాళ్ళని పరిచయం చేశాడని. అదే చాలా గ్రేట్ ఆ విషయం. అవును. ఇప్పుడు ఒక సుకుమార్ కానీ, ఒక బోయపాటి సీని కానీ, వంశీ పైడిపల్లి కానీ, మన శ్రీకాంత్ అడ్డాల కానీ, ఇట్లాంటి వాళ్ళందరినీ పరిచయం చేశాడు దిల్ రాజు. ఆ తృప్తి ఉంటుందిగా, అది నేను చేయలే, నేను చేస్తా ఇప్పుడు. అట్లా ఒక 10 మంది నా ప్రాజెక్టులు ఉండాలి. మంచి ఉద్దేశం సార్. మీ ఉద్దేశం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా. సక్సెస్ అవుతుంది సార్, కాదు నేను నాకు మైండ్లోకి రావాలి, నేను సక్సెస్ కాకపోవడం ఎక్కడ ఉంది. ఐడ్రీ మనస్ఫూర్తిగా పడుతుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చెప్పాలనుకున్నా చెప్పండి. నేను చెప్పాను, కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది ఏంటి? పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు నాకేమీ లేదు, ఆయన నేను కలిపి సినిమాలు చేస్తాం. ప్రొడక్షన్ నేను అన్ని సినిమాలకి అందరితో ట్రై చేస్తా, కానీ నేను అనుకుంటే ఎంతసేపు సార్ సినిమా. నేను సినిమా సెట్ చేయాలంటే 1 డేలో సెట్ చేస్తా. ఓకే ఓకే. 1 డే 24 అవర్స్లో సినిమా సెట్ చేస్తాను. అవును. అప్పట్లో 1989-90లో టీవీ చాంపు కొనాలరా ఈ అమ్మాయి అనుకునేవాడు నేను. నేను బెంజిగాల్లో తిరుగుతాను నేను ఇవాళ. దాంట్లో కష్టం ఉంటుంది. అంటే అంటే ఒక స్కూటర్ మీద అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఎదిగిన వాళ్ళందరూ కరెక్ట్గా లేదని అర్థం. నేను కాదు, వాడు కష్టపడలేదు, వాడు కలిసి రాలేదని నేను అట్లా ఫైనాన్షియల్గా ఎదగలేనాడు, నేను ఎందుకు అంటా సార్. ఒక స్కెచ్ చేసి కొట్టాలి సార్ దెబ్బ ఏదైనా. ఓకే. ప్రయాణం కూడా మైండ్లో పెట్టుకొని ప్రయాణం చేయాలి. ఇక్కడ నుంచి షాద్నగర్ పోవాలంటే తొందరగా అవుటర్ రింగ్ రోడ్లో పోతే పోవాలా, మేదీపట్నం నుంచి పోతే పోవాలా, చార్మినార్ నుంచి పోతే పోవాలా, చేవేల నుంచి పోతే పోవాలా, ఇటుకుంటా పోయి మహేష్ నుంచి పోతే పోవాలి. ఇటు షాద్నగర్ తొందరగా రీచ్ అవుతారు, మైండ్లో ఫిక్స్ అవ్వాలి. తొందరగా షాద్నగర్ వెళ్ళాలంటే ఇటుకుంటా పోవాలి. షాద్నగరే పోవాలి కదండి, ఇటు పోయి చేవేళ్ళ పోయి వికారాబాద్ పోయి పరిగి పోయి అటుకుంటా షాద్నగర్ వస్తామా? అవుటర్ రింగ్ రోడ్ శంషాబాద్ నుంచి రైట్కి కూడా షాద్నగర్ పోతాం. నా జీవితంలో గోల్ కొట్టాలని నేను అట్లా ఆలోచిస్తాను ఏదైనా. ఓకే. సరే, ఇందులో కుటుంబం విషయానికి వచ్చింది కాబట్టి ఎలా ఉంటారు మీ కుటుంబంలో? మీతో మీ వైఫ్కి మీ మధ్య ఎలా ఉంటుంది రిలేషన్? మదర్ తోటి ఫాదర్తో? మాది ఉమ్మడి కుటుంబం కదా సార్. ఎలా ఉంటుంది వాళ్ళ మధ్య రిలేషన్? మా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను మా నాన్న రోజుకి 20 సార్లు ఫోన్లో మాట్లాడుకుంటాం. ప్రతిరోజు హైదరాబాద్లో అంటే ఏదో టైంలో షాద్నగర్ వేస్తాను నేను, ఏదో టైంలో కంపల్సరీ షాద్నగర్ వెళ్తాను. ఓకే. భోంచే ఎంగాలి కార్లో పడుకుంటే 40 నిమిషాల్లో మా ఇంటికి తీసుకెళ్తాడు. ఏదో మా ఒక ఫామ్కి వెళ్తాను, ఏదో మాకు 8-10 యూనిట్స్ ఉంటాయి, ఒక యూనిట్కి వెళ్తాను. మా అమ్మ నాన్న దగ్గరికి వస్తా, ఒక గంట కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం, ఇక్కడికి వస్తాం. లేకపోతే సాటర్డే సండే మా అమ్మ వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుద్ది. మా అన్న నేను రోజు మాట్లాడుకుంటాం, ఏ పని ఉన్నా. ఇవాళ పేమెంట్ లేదురా, ఇవాళ గుడ్లు ఏంది, ఇవాళ మెటీరియల్ ఏంది, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి అని మాట్లాడుకొని పొద్దున్నే లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ గోవిందుడు మీ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే, గోవిందుడు అందరి వారి సినిమా, ఆ సినిమాలో మీరు అసలు నాకు తెలిసి నానా ఫైనాన్షియల్గా చాలా కష్టాలే పడ్డారు. అది రిలీజ్ వరకు కూడా దాంట్లో జరిగిన కష్టాలు ఏంటంటే ఆర్టిస్ట్ని మార్చడాలు, ప్రకాష్ రాజ్ ముందు ఎవరో పెట్టడం, ఇంకా రకరకాల కష్టాలు ఆ సినిమాకి సంబంధించి. ఏంటి ఆ సినిమాకి పడ్డ కష్టాలు ఏంటి? ఏ కష్టాలున్నా హీరో నిలబడ్డాడు సార్ మనకి. ఆ కష్టాలున్నా హీరో నిలబడ్డాడు. హీరో ఆ సినిమా నిలబడింది అంటున్నారా? హీరో మోరల్గా నిలబడ్డాడు. ఓకే. రామ్ చరణ్ అనేవాడు బ్లూ బ్లడ్. ఎటువంటి కష్టాలు వచ్చాయి ఆ సినిమా? ఏం పని అనుకుంటే ఒకటి అయ్యేది. అవన్నీ ఏమున్నా కానీ హీరో నిలబడ్డాడుగా. వాటిని ఓవర్కమ్ చేసే హీరో మనకి ఉన్నాడుగా, సపోర్ట్ చేశాడు. ఓకే ఓకే ఓకే. మీ పిల్లల్ని ఎట్లా చూస్తుంటారు వాళ్ళ స్కూల్లో కానీ? బండ్ల గణేష్ గారి ఆ స్కూల్లో అందరు సీఎం మనోడు అందరూ చదువుతారు సార్. మన పిల్లలు మామూలుగా ఇక్కడ ఉన్న కాంపౌండ్ అట్లా ఇక్కడ కాంపౌండ్లో కూడా అందరూ చాలా పెద్ద పెద్ద ఇక్కడ మన పిల్లలు మనమే డౌన్ ఇక్కడ. ఓకే. సరే సార్, ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంకేమైనా చెప్పాలనుకున్న విషయాలు, ఎనీథింగ్, మీడియా గురించి కావచ్చు, సినిమా గురించి, మీ ల్యాండ్ గురించి కావచ్చు, మీ బిజినెస్ గురించి కావచ్చు, ఎనీథింగ్ ఇంకేమైనా పంచుకోవాలనుకుంటే నాకు ఏం పంచుకోవటాలని లేవు. సినిమా అంటే నాకు ప్యాషన్. పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ సినిమా త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వస్తుంది. అది ఏ రేంజ్లో రాబోతుంది? అసలు దాని మీద బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళ స్థాయిలోనే ఉంటుంది కదా సార్, వాళ్ళ స్థాయిలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ స్థాయిలోనే ఉంటుంది అది. ఓకే. అది చెప్పారు ఆల్రెడీ. ఇంకా ఏదన్నా డెఫినెట్గా ఉండుంటాయి మీరు, ఎందుకంటే మీరు దక్కాముక్కి ఇది తిని వచ్చిన బాపతి మీరు. మరి ఏంటి, ఎట్లా, ఏది ఒక్కటైనా ఉంటుందిగా? నాకు పెద్ద ఉన్నా గుర్తులేవు సార్. నేను పెద్ద అట్లాంటి గుర్తు పెట్టుకున్నాడు. నన్ను మోసం చేసాడు, ఆ రోజు నన్ను దిక్కాడు, ఇవన్నీ నా టైం వేస్ట్ పోలేదు. దానివల్ల పెట్టుబడి డబ్బులు వస్తాయా?